యో గైస్ వాట్సాప్ వినిపిస్తుందా కనిపిస్తున్నానా? వాట్సాప్ గైస్, వాయిస్ వినిపిస్తుందా? బ్రోస్ వాయిస్ వినిపిస్తుందా? నాకు మీరు ఎవరు కనిపించట్లే, మూసేసుకున్నా కళ్ళు నేను. గైస్ వాయిస్ వినిపిస్తుందా? థో గైస్ వాట్సాప్, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? వినిపిస్తుందా రా భయ్? చెప్పండి రా ఎస్ అని. ఎస్ నో ఏం లేదా? వినిపిస్తుంది, ఫైన్, కూల్. క్లారిటీ కూడా బాగానే ఉంది అనుకుంటున్నా. మంచి ప్రొఫెషనల్ స్ట్రీమింగ్ సెటప్ అయితే వేసుకున్నాను అనమాట ఈరోజు. సో యా, సి లాంగ్వేజ్ ఇంత 4:58 అయిన టైమ్, ఇంకా 2 నిమిషాలు స్టార్ట్ చేసేద్దాం. సో మీన్ వైల్ మన సి లాంగ్వేజ్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసింది వీళ్ళిద్దరే అనమాట, మన టీమే, వరుణ్ కుల్కర్ని అండ్ వి శ్రేయ. సో హీస్ కోర్స్ డిజైనర్ ఫర్ మాస్ కోడర్స్ అండ్ శ్రేయ ఇస్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్. సో వాళ్ళిద్దరి కోసం ఒకసారి ఏంటిది అప్రిషియేట్ చేద్దాం, హ్యాపీ బర్త్డే చెప్దాం ఒకసారి. హ్యాపీ బర్త్డే ఇన్ ద చాట్. వీళ్ళిద్దరి కోసం చాలా కష్టపడి 120-130 పేజీ నోట్స్ అయితే ప్రిపేర్ చేశారనమాట. సో యా, ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్దాం వాళ్ళిద్దరికి. హ్యాపీ బర్త్డే టు యూ. సో ఈ నోట్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ దిస్ లైవ్ గెట్ ఎండ్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. విల్ స్టార్ట్ ఆఫ్. సో యా, ఇంకా 2 minutes ఉంది టైం. ఏమైనా అడగాలనుకుంటున్నా? నోట్స్ అప్డేట్ చేస్తా బ్రో. షాన్వాజ్ షేక్ ఈజ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ గైస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. విజిల్ వేసుకోండి ఒకసారి మాస్ కూడర్స్. ఇంకా 1 minute స్టార్ట్ చేసేద్దాం. టైం అంటే టైం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది బన్వర్ సింగ్ షెకావత్. ఈరోజు యాక్చువల్లీ ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారనమాట మీకోసం. స్టే ట్యూన్ ఫర్ దట్. ఐదు గంటలైంది అనుకుంటా. కాలేదు, ఇంకొక నిమిషం. ఎనీవేస్ విల్ స్టార్ట్ ఆఫ్ గైస్. హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. విల్ స్టార్ట్ ఆఫ్. యా, 5 అయింది, ఇంకా మొదలు పెడదామా? రకి ధీమ్తా విక్రమ్. కూల్. సో యా గైస్, హలో, వెల్కమ్ టు మాస్ కోడర్. సో సి లాంగ్వేజ్ నోట్స్ అయితే క్లాస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో యా, Varun and Shreya has contributed for the notes for you guys. So once appreciate for them in the chat box. And yeah, so ఇంకా సెషన్లోకి వెళ్ళిపోదాం. I don't want to waste your time as well. సో సి లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేయాలిగా. సో సి లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేస్తే మనకు రన్ చేయడానికి అవుతుంది. సో ఇన్స్టాల్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రిఫర్ VS కోడ్లో అయితే నేను కోడ్ రన్ చేస్తాను అనమాట. యూ గైస్ కెన్ హ్యావ్ టర్బోసీ. యూజువల్లీ మన కాలేజెస్లో మొత్తం టర్బోసీలోనే కోడ్ అంతా రన్ చేపిస్తారు కదా సి లాంగ్వేజ్కి సంబంధించి. బట్ ఐ ప్రిఫర్ విజువల్ స్టూడియో కోడ్. ఒకవేళ మీరు టర్బోసీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా టర్బోసీ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీకు లింక్ అయితే పెట్టాను అనమాట విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసుకోవడానికి. దానిపైన క్లిక్ చేస్తే మీకు విజువల్ స్టూడియో కోడ్ అదైతే ఓపెన్ అవుతుంది అనమాట వాళ్ళ వెబ్సైట్. యూ కెన్ డౌన్లోడ్ ఎదర్ ఇట్ ఫర్ విండోస్, లేకపోతే లినక్స్ వాడుతుంటే లినక్స్, మ్యాక్ వాడుతుంటే మ్యాక్. నేను కరెంట్లీ అయితే మ్యాక్ వాడుతున్నా. సో యా, డౌన్లోడ్ అయితే చేసుకోండి. దాని తర్వాత కమాండ్ లైన్లోకి వెళ్ళి, సో ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఆన్ మ్యాక్, దిస్ ఇస్ ద కమాండ్ విచ్ యూ షుడ్ టైప్ xcode select install. నేనైతే మొత్తం ఇన్స్టాల్ చేసి పెట్టేసాను. సో ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఫర్ దిస్ థింగ్ మ్యాక్, ఒకవేళ మీరు లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఫర్ అదర్ లాంగ్వేజ్ అంటే అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్ లేకపోతే లినక్స్ కోసం ఇన్స్టాల్ చేస్తుంటే ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ డిఫరెంట్. మేబీ యూ కెన్ గో త్రూ దిస్ పర్టికులర్ వెబ్ పేజ్ ఎలా ఎగ్జాక్ట్గా ఇన్స్టాల్ చేయాలని, VS కోడ్లో సి లాంగ్వేజ్ని ఎలా సెటప్ చేసుకోవాలని మొత్తం డాక్యుమెంటేషన్ అయితే ఉంది ఈ వెబ్సైట్లో. ఇదైతే నేను మీకు లింక్ నోట్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి మొత్తం యాక్సెస్ చేయొచ్చు. సో దట్స్ ద థింగ్. ఇది మేక్ షూర్ యూ నోట్ దిస్.
దాని తర్వాత యూ షుడ్ ఇన్స్టాల్ C++ ఎక్స్టెన్షన్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్. ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో వచ్చేస్తే C++ అని టైప్ చేయండి. సో విల్ గెట్ దిస్ ఎక్స్టెన్షన్. సో యూ షుడ్ ఇన్స్టాల్ దిస్ ఇన్ VS Code. So once that is done, you are good to go. Yeah, you can start coding in this particular C language on your VS Code. Lekapothe if you want to run the program online, then you can use this thing online C compiler and kotteste manaku ee particular website first lone vastadannamata. I usually prefer this. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ రాస్తే రైట్ సైడ్ అవుట్పుట్ వస్తుంది. మేబీ యూ కెన్ ట్రై దిస్ యాజ్ వెల్. ఆన్లైన్లో మీరు కోడ్ రాయాలనుకుంటే ఈవెన్ మొబైల్లో ఎలా రన్ చేయాలని అడుగుతున్నారు. సో యా మొబైల్లో రన్ చేయాలన్నా కూడా సేమ్ వెబ్సైట్ మీరు వాడుకోవచ్చు. సేమ్ వెబ్సైట్ మొబైల్లో రన్ చేయాలన్నా కూడా సేమ్ ఇదే వాడుకోవచ్చు. సో దట్స్ ద థింగ్. ఐ హోప్ సో యూ గైస్ ఆర్ క్లియర్ విత్ దిస్. మొత్తం అన్ని టాపిక్స్ అయితే కవర్ అవుతాయి గైస్. సిలో ఉన్న అన్ని టాపిక్స్ మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఏమేమి ఉంటాయి మొత్తం అన్ని టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నాయి ఈరోజు. సో స్టే ట్యూన్ టిల్ దట్. లాస్ట్లో స్పెషల్ గెస్ట్ కూడా వస్తామని చెప్పా కదా, దానికోసం మీరు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడే రివీల్ అయితే చేయండి. సో దట్స్ ద థింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ గెస్ 99.2K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకొక 800 అయిపోతే 100K అయిపోతారనమాట. అది కూడా లైవ్లోనే సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. బికాజ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఆల్ ది కోడింగ్ కంటెంట్ ఇన్ తెలుగు, రైట్? సో వెబ్ డెవలప్మెంట్ సిరీస్ మొత్తం ఇక్కడ ఉంది. సో యూ కెన్ వాచ్ వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ సిరీస్. అండ్ దెన్ పైథాన్కి సంబంధించి అయితే వీ హ్యావ్ ద హోల్ కోర్స్ వీడియో కదా, విత్ నోట్స్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ గో త్రూ దిస్. ఇంకా చాలా కోర్స్ ట్యూటోరియల్స్ అయితే రాబోతున్నాయి. మిషన్ లెర్నింగ్ చాలా ప్లాన్ చేశాను అనమాట. అవన్నీ రాబోతున్నాయి, త్వరలో అనౌన్స్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉన్నాడు, అక్కడే అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. సో దట్స్ ద థింగ్ గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్న ఫంక్షన్స్లో రికర్సివ్ అండ్ నాన్ రికర్సివ్ ఫంక్షన్స్. బ్రో, విల్ కవర్ ఎవ్రీథింగ్. ఎస్, ఓకే, విల్ రైట్ అవర్ ఫస్ట్ కోడ్. సో మీ సీలా అంటే మీరు ఇన్స్టాల్ చేసి మొత్తం ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఇక్కడైతే సింపుల్ కోడ్ అయితే ఒకటి రాసి పెట్టేసా. సో సింటాక్స్ అయితే ఎలా ఉంటుంది అనమాట, ఒక బేసిక్ ప్రోగ్రామ్ ఏదైనా. సో అన్ని లైక్ ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో ఒకసారి చూసి చూడండి. ఇక్కడ బేసికలీ ఈ ప్రోగ్రామ్ ఏంటిదంటే, దిస్ ప్రోగ్రామ్ విల్ ప్రింట్ వెల్కమ్ టు మాస్ కోడర్స్ అని. సో దీని అయితే నేను సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అవుట్పుట్ మనకు వస్తుంది అనమాట, వెల్కమ్ టు మాస్ కోడర్స్ అని. సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్, సి అనేది మీ VS Codeకి లైక్ ప్రాపర్గా సెటప్ అయిపోయింది. యూ కెన్ రన్ ఎనీ ప్రోగ్రామ్స్ ఇన్ సి అనమాట. సో దట్స్ ద థింగ్. సో ఏంటిది ఎగ్జాక్ట్గా అని మొత్తం ఇప్పుడు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సి ఎవర్రా కనుక్కోయింది అంటే, దిస్ పర్సన్ నేమ్ ఈజ్ డెనిస్ రిచీ. 1970s అయితే కనుక్కున్నారు సి లాంగ్వేజ్ని. 1970s అయితే సి లాంగ్వేజ్ని కనుక్కున్నారు. ఈయన అయితే కనుక్కున్నారు 1970s ఈయన పేరు డెనిస్ రిచీ. సో ఇంట్రడక్షన్ టు సి తీసుకున్నైతే, సి ఈజ్ ఎ ప్రొసీజరల్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జస్ట్ లైక్ ఇట్ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫంక్షన్స్. మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, దాని తర్వాత సబ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అన్ని కలిపి ఇట్ కన్క్లూడ్స్ టు ఎ ప్రోగ్రామ్ అనమాట. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ లైక్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ సి ఎందుకు వాడతామంటే, ఇట్స్ ద మోస్ట్ ఎఫిషియంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. బికాస్ ఇట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్స్ విత్ ద సిస్టమ్ అనమాట. కాబట్టి చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట సిలో వేర్ కోర్ రాసిన. అందుకని పీపుల్ డూ ప్రిఫర్ సి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఇది ఉందో, బైనరీ కోడ్ రీడ్ బై హార్డ్వేర్, నాట్ హ్యూమన్ రీడబుల్. సో హార్డ్వేర్కి అర్థమయ్యేది బైనరీ కోడ్ అనమాట, 1s 0sలో ఉంటుంది ఆ పర్టికులర్ కోడ్స్. అది మనం చదవలేం. అది కంప్యూటర్ మాత్రం అట్లా అర్థం చేసుకోగలుగుతుంది. ఇప్పుడు నేను నీకు హాయ్ హలో అని చెప్తే నీకు ఎట్లా అర్థమవుతుంది, అది కంప్యూటర్ అర్థం చేసుకోలేదు అనమాట. దానికి నేను హాయ్ హలో చెప్పాలన్నా కూడా బైనరీలో చెప్పాలి, అంటే 1-0-1-0-0 కాంబినేషన్స్లోనే ఉంటుంది ఆ కోడ్ అనేది. అలా అర్థమయ్యేటట్టు నేను కంప్యూటర్కి చెప్పాలంటే సంథింగ్ ఇట్ విల్ లుక్ లైక్ దిస్ బ్రో. అంటే 1-0-1-1 3 ఎందుకు వచ్చింది మధ్యలో, 1-0-0-0 కాంబినేషన్స్ ఆఫ్ 1-0. సో ఈ పర్టికులర్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది బై కంప్యూటర్కి. సో అలా కన్వర్ట్ చేయాలి కదా. సో దట్స్ ద థింగ్. సో నేను ఇప్పుడు మాట్లాడే భాష నీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఫర్ కంప్యూటర్స్ దే కాంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ విచ్ వీ డూ స్పీక్. అందుకనే మనం బైనరీ కోడ్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ సి అండ్ C++ కదా ఇక్కడ. దాన్ని మనం హై ఆర్ మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అని అంటాం అనమాట. సో దాని తర్వాత మధ్యలో కంపైలర్లు అవి ఇవి ఉంటాయి, అది కంప్యూటర్కి అర్థం చేపించేకి లైక్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్ అనమాట బేసికల్గా. ఆన్ టాప్ ఆఫ్ ది సి అండ్ C++ వీ హ్యావ్ స్క్రిప్టింగ్ అండ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మనకు, పర్ల్, పైథాన్, షెల్ ఆర్ జావా అని. కంపారిటివ్లీ సి ఆర్ C++ కన్నా ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కోడ్ రాస్తే నీకు కొద్దిగా ఆ ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో దట్స్ ద థింగ్. బ్రో వెబ్ డెవలప్మెంట్ చెప్పడం లేదా? బ్రో వెబ్ డెవలప్మెంట్ గురించి కంప్లీట్ సిరీస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మొత్తం 50 వీడియోలు అయితే అవుట్ అయిపోయాయి. ఇంకా వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి ఫర్దర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నా, లైక్ మొత్తం ప్రాపర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి. సో మీరు అక్కడ నుంచి నేర్చుకోవచ్చు.
సో దట్స్ ద థింగ్ గైస్. దాని తర్వాత ప్రాపర్ లైక్ చదువుకోండి నోట్స్, మీ ఎగ్జామ్ పర్పస్కి వాడుకోవచ్చు. సో హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ దిస్ స్టఫ్ ఓవర్ హియర్. సో సి సపోర్ట్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్, లైక్ ఫంక్షన్స్ ఉంటాయి, లూప్స్, కండిషనల్స్ అవన్నీ ఉంటాయని మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం. తర్వాత పాయింటర్స్ ఉంటాయి, పాయింటర్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. దాని తర్వాత వీ హ్యావ్ లైక్ స్టాండర్డ్ లైబ్రరీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ అలాంటివి ఉంటాయి కదా, లైక్ బేసిక్ ఫంక్షన్స్, వాటికి సంబంధించి స్టాండర్డ్ లైబ్రరీ కూడా ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం మీరు చదివితే మీరు లైక్ మీ నోట్స్ పర్పస్ కోసం అనమాట ఎగ్జామ్స్కి. సో దిస్ యూ కెన్ రెఫర్. దాని తర్వాత నెక్స్ట్ వై షుడ్ వన్ లర్న్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి అని అయితే ప్రాపర్గా నోట్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో మీరు చదువుకోవచ్చు అన్నీ, ఐ గెస్ థియరీనే ఉంది కాబట్టి. సో ఐ విల్ గో త్రూ దిస్ థింగ్. సో సి లాంగ్వేజ్ ఎలా లైక్ కంప్యూటర్కి అర్థమయ్యేలా చేస్తామని. సో సోర్స్ ఫైల్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను live.c అని అయితే ఇక్కడ ఫైల్కి నేమ్ పెట్టా కదా. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట, ఇది నాకు నా సోర్స్ ఫైల్ అవుతుంది. సో దాని తర్వాత వీ హ్యావ్ దిస్ ప్రీ ప్రాసెసర్ కదా. సో ఇన్ సి లాంగ్వేజ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్. దీన్ని మనం ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ అయితే పిలుస్తాం అనమాట. సో ద థింగ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అంటే, కంపైలర్ ఉంటుంది మనకు. కంపైలర్ ఈజ్ లైక్ ట్రాన్స్లేటర్ అనమాట. ఇప్పుడు సి భాష, ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ రాస్తున్నానో దీన్ని కంప్యూటర్కి అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్ గెట్స్ కన్వర్టెడ్. సో ఇట్స్ లైక్ ఆబ్జెక్ట్ కోడ్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఇట్ గోస్ త్రూ ద లింకర్. దాని తర్వాత ఎగ్జిక్యూటబుల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది, అంటే .exe ఫైల్ అనమాట. సో బేసికలీ దిస్ ఇస్ హౌ ద ఫ్లో గోస్. సో దట్స్ ద థింగ్ గైస్. దాని తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రామింగ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ పైన హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఏదైతే చూస్తున్నారో దీన్ని మనం ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అయితే పిలుస్తాం భయ్య. సో ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ సమ్ బేసిక్ లైక్ ఇట్ హ్యాస్ సమ్ కోడ్ స్నిపెట్స్ బేసికలీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు printf ఇక్కడ ఏదైతే రాస్తున్నాను వెల్కమ్ టు మాస్ కోడర్స్ అని, దీనికి సంబంధించి లైక్ కోడ్ మొత్తం ఇందులో ఉంటుంది అనమాట. సో వాట్ ఇట్ షుడ్ డూ, printf లోపల నేను కమాండ్ అయితే వెల్కమ్ టు మాస్ కోడర్స్ అని పాస్ చేస్తున్నా కదా. సో printf లోపల నేను కొన్ని పారామీటర్స్ పాస్ చేసినప్పుడు అది ఏం ఎగ్జాక్ట్గా ప్రింట్ చేయాలి, సో దానికి సంబంధించి లైబ్రరీ మొత్తం ఉంటుంది అనుకోండి బేసికల్గా. సో దానికి సంబంధించి కోడ్ మొత్తం అందులో రాసి పెట్టింటారు భయ. సో దట్ యూ షుడ్ అండర్స్టాండ్. దాని తర్వాత వీ హ్యావ్ డిఫైన్ మ్యాక్స్ సైజ్ ఆఫ్ 100 అని కదా. సో ఇది డిఫైన్ ఎందుకు వాడతామనంటే, సో ఇట్స్ లైక్ ఇఫ్ యూ ఆర్ ఫిక్సింగ్ అవుట్ ఏ కాన్స్టెంట్ అనమాట. బేసికలీ ఇప్పుడు నువ్వు మ్యాక్స్ సైజ్ అని ఏదైతే 100కి డిక్లేర్ చేస్తున్నావు నువ్వు కోడ్లో ఎక్కడన్నా వాడుకోవచ్చు. సో మ్యాక్స్ సైజ్ అని రాస్తావు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 100. సో దట్స్ ద థింగ్. దాని తర్వాత వీ హ్యావ్ సమ్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఇవన్నీ కోడ్ రాసేటప్పుడు ఎగ్జాక్ట్గా చూద్దాం. సో లెట్స్ ఓకే, ఇక్కడ మీకు ప్రాపర్గా ఒక ఫిగర్ అయితే ఉంది చూడండి. సో ఫస్ట్ అయితే మీకు పైన నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. సో దిస్ హ్యాష్ ఇంక్లూడ్ ఇదైతే చూస్తున్నారో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లింక్ సెక్షన్. దాని తర్వాత హ్యాష్ డిఫైన్ అని అయితే రాస్తారో ఇది డిఫైన్ సెక్షన్. సో దాని తర్వాత ఫంక్షన్స్ ఏమన్నా నువ్వు ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఎనీ ఫంక్షన్స్ ఇన్ యువర్ కోడ్, దాన్ని మనం డిక్లేర్ చేయాలన్నమాట స్టార్టింగ్లోనే. దాన్ని మనం ఫంక్షన్ డిక్లరేషన్ సెక్షన్ అంటాం. సో ఇక్కడ వాయిడ్ ఫన్ అని అయితే ఒక సబ్ ఫంక్షన్ రాస్తున్నాం అనమాట. దానికి డెఫినేషన్ మనం కింద రాస్తున్నాం చూడండి. ఆ పర్టికులర్ ఫంక్షన్ ఏ పని ఏ టాస్క్ అయితే చేయాలో అది మనం కింద రాస్తున్నాం అనమాట. దాని తర్వాత వీ హ్యావ్ మెయిన్ సెక్షన్ కదా. మెయిన్ ఆఫ్ అని చెప్పేసి దాని లోపల నువ్వు ఏ కోడ్ రాసినా అది మెయిన్ సెక్షన్ కింద కన్సిడరేషన్లో వస్తుంది అనమాట. సో దిస్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒక పెరాంథసిస్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి ద కోడ్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ బేసికలీ. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. బ్రో పీడిఎఫ్ ఎప్పుడు పెడతావు? బ్రో పీడిఎఫ్ వచ్చేసి మొత్తం సెషన్ అయిపోయినాక అప్లోడ్ చేస్తాను నేను. సో that's the thing. We'll go through the examples right now. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే రాశారు మా వాళ్ళు. ఎంటర్ 2 numbers అయితే ఇన్పుట్ చేసుకొని దానికి సమ్ క్యాలిక్యులేట్ చేసి నీకు అవుట్పుట్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించి కోడ్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఇంట్ అని రాస్తున్నా కదా. ఇంట్ అని రాసినప్పుడు ఇక్కడ రిటర్న్ 0 అని రాస్తున్నాను అనమాట. సో ఇట్స్ లైక్ యూ కెన్ రైట్ ఎదర్ 0 లేకపోతే 1 అని ఆ పర్టికులర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట వన్స్ హోల్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ వాయిడ్ ఓవర్ హియర్ అంటే ఏమీ రిటర్న్ చేయట్లేదు అని. సో ఇట్స్ లైక్ ఇప్పుడు నువ్వు రిటర్న్ 0 తీసేసినా ద కోడ్ విల్ వర్క్ అనమాట. సో దిస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ మేక్ షూర్. ఇంట్ అని రాసినప్పుడు సంథింగ్ ఇంటీజర్ ఇట్ షుడ్ రిటర్న్ అనమాట. సో ఐ షుడ్ రైట్ రిటర్న్ 0 లేకపోతే రిటర్న్ 1. సో దట్స్ ద థింగ్. ఇప్పుడు I'll write a function to add like 2 numbers basically. So దానికంటే ముందు we have something called as data types భయ్యా. సో data types అంటే we have like integer ఉంటుంది, short, long. సో integer అంటే it represents all the whole numbers basically. అంటే whole numbers అంటే తెలుసు కదా. సో దట్స్ ద థింగ్. దాని తర్వాత వీ హ్యావ్ షార్ట్ లాంగ్ వేరియేషన్స్ ఆఫ్ ఇంట్ విత్ డిఫరెంట్ సైజెస్. అంటే ఇట్ హ్యాస్ సమ్ రెస్ట్రిక్షన్. సో బేసికలీ ఇక్కడ చూసుకోండి, సైన్డ్ ఇంట్ అంటే విత్ సైనడ్ ఇంట్ అంటే ప్లస్ అండ్ మైనస్ కూడా కన్సిడర్ చేస్తుంది. సో ఇట్స్ లైక్ దాని రేంజ్ మనకు ఈ పర్టికులర్ నెంబర్ నుంచి ఈ పర్టికులర్, సో ఇన్ బిట్వీన్ దీస్ నంబర్స్ అయితే మనకు ఆ రేంజ్ ఉంటుంది. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ అంటే ఇన్ 32 బిట్ సిస్టమ్,
సో int occupies 4 bytes in the memory భయ్యా. 4 bytes అంటే it's like 1 byte is equals to 8 bits. So I guess 1 byte is equals to 8 bits. 1 byte, యా 1 byte is equals to 8 bits. మనకు ఇంటీజర్ అనేది 4 bytes అయితే ఆక్యుపై చేస్తుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ ఇన్ 32 bit సిస్టమ్ గురించి అయితే మాట్లాడుతున్నా. సో ఇక్కడ ఒక బేసిక్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో దీన్ని అయితే రన్ చేసి చూద్దాం సమ్ ఆఫ్ 2 numbers సంబంధించి. సో ఇక్కడ కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో printf ఇది అవసరం లేదు, ఇప్పుడు చేస్తున్నా. సో ఇట్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిక్లేర్ చేయాలన్నమాట వేరియబుల్స్ని. సో డిక్లేర్ చేయాలంటే ఇక్కడ వేరియబుల్ టైప్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ రాస్తావు. ఇంట్ అంటే ఇంటీజర్ టైప్కి సంబంధించి అని. దాని తర్వాత num1, num2, సమ్ అని అయితే రాస్తున్నా. సో num1 వచ్చేసి నంబర్ 1 ఇన్పుట్ తీసుకోవడానికి, num2 వచ్చేసి నంబర్ 2 ఇన్పుట్ తీసుకోవడానికి, సమ్ అనేది రెండు యాడ్ చేసి సమ్ వేరియబుల్లో స్టోర్ చేసి అవుట్పుట్ చూపించడానికి. సో దట్స్ ద థింగ్. సో దీని లోపల ఐ విల్ రైట్ ఎ స్టేట్మెంట్ printf ఎంటర్ 2 numbers అని. సో ఇది చెప్పినప్పుడు నేను యూజర్కి ప్రాంప్ట్ ఇస్తున్నాను అనమాట, 2 numbers ఏవైనా ఎంటర్ చేయమని చెప్పేసి. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి నేను scanf అనే ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది అనమాట. scanfని అయితే వాడతాను. సో దాని లోపల యూ షుడ్ రైట్ లైక్ డబల్ కోట్స్ అయితే రాసేసి %d స్పేస్ %d. సో వాట్ డస్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ మీన్స్ ఈజ్ లైక్ ఇట్ టేక్స్ 2 numbers ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అనమాట. అవి ఎక్కడ స్టోర్ చేయాలి అని అన్నప్పుడు నేను ఇక్కడ యాంపర్సెంట్ రాసి num1, num2. సో దిస్ థింగ్ యాంపర్సెంట్ ఇదైతే అడ్రస్ని డినోట్ చేస్తుంది. సో దాని గురించి ఎగ్జాక్ట్గా నేను అంత పాయింటర్స్ గురించి వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతా. సో ఇప్పుడైతే జస్ట్ అజ్యూమ్ దిస్ ఇస్ ద సింటాక్స్ భయ్యా. సో ఇలా రాయాలి scanf %d, దాని తర్వాత 2 numbers అయితే నేను ఇన్పుట్ తీసుకుంటున్నా కాబట్టి కామా పెట్టేసి ఎక్కడ స్టోర్ చేస్తున్నాం. సో num1, num2 స్టోర్ చేస్తున్నాం, అక్కడ రాసేసి దాని తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2 అని రాస్తున్నాం. క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇంటీజర్ ఉంది కాబట్టి నువ్వు ఆబ్వియస్లీ ఆ రిటర్న్ 0 రాయాలి. వాయిడ్ అని ఉంటే అవసరం లే. సో సేవ్ చేసిన తర్వాత నేను రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కమాండ్ ఎస్ 2 space 3 2 control command in code is already running. Just a second guys. Yeah Mahindra save ఎక్కడ రన్ అవుతుంది. గైస్ ఐఎమ్ క్విట్టింగ్ VS Code. నేను ఆన్లైన్ కంపైలర్ వాడతా బెటర్. నేను VS Codeలో నేను C లాంగ్వేజ్ రాసి చాలా రోజులు అయిందనమాట. ఐ యూస్ ఆన్లైన్ C కంపైలర్. అది ఎందుకో ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఎర్రర్ వస్తుంది. జస్ట్ సెకండ్. జస్ట్ సెకండ్ గైస్. ఆల్ లైవ్ ఎంత వరకు ఉండొచ్చు బ్రో? ఐ గెస్ 1.5 hours to 2 hours ఉంటుంది. సో ఇది నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ C లాంగ్వేజ్ మొత్తం టర్బో Cలో ప్రాక్టీస్ చేశాను అనమాట ఫస్ట్ ఇయర్లో. VS Codeలో ఈవెన్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఐ గెస్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. నెవర్ మైండ్, విల్ డూ దిస్ థింగ్ ఇన్ ఆన్లైన్ కంపైలర్. యా సింగిల్ పేజ్ కంటిన్యూస్. సో కోడ్ అయితే రాస్తున్నా ఇంట్ num1, num2, సమ్ అని చెప్పేసి దాని తర్వాత ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి printf ఎంటర్ 2 numbers, దాని తర్వాత scanf %d, ampersand num1 ampersand num2 అని చెప్పేసి. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2 printf ఇక్కడ %d అని చెప్పేసి సమ్ అని రాస్తాం అనమాట. సో సమ్లో ఏదైతే ఉంటుందో స్టోర్ అయి ఉంటుందో అది ప్రింట్ అవుతుంది.
సో ఇక్కడ రన్ చేసి చూస్తున్నా. అవుట్పుట్ ఎంటర్ 2 numbers 2 and 3. 2 and 3 ఎంటర్ చేసినప్పుడు నాకు 5 అవుట్పుట్ వస్తుంది. బ్రో నోట్స్ ఐ విల్ అప్డేట్ ఇన్ ద డిస్క్రిప్షన్ వన్స్ దిస్ ఇస్ డన్ డ్యూట్. స్క్రీన్ బ్లర్గా కనిపిస్తుంది. ఐ గెస్ యూ షుడ్ ఇంప్రూవ్ ఆన్ క్లారిటీ. అంటే 1080p అట్లా పెట్టుకోండి. సో దిస్ ఈస్ హౌ యూ రైట్ గైస్ కోడ్ అనేది. సో యూజర్ దగ్గర నుంచి అయితే నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అయితే ఇన్పుట్ తీసుకుంటున్నా. సమ్ అనే వేరియబుల్లో నేను నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 యాడ్ చేసి స్టోర్ చేస్తున్నా. దాన్ని ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇట్ విల్ రిటర్న్ 0 అని ఫైనల్గా రాస్తాను కాబట్టి సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో డేటా టైప్స్లో ఇంటీజర్ గురించి అయితే చెప్పా కదా. దాని తర్వాత వీ హ్యావ్ ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ అంటే విచ్ హ్యాస్ దిస్ థింగ్ పాయింట్ తర్వాత నువ్వు ఏదైనా నంబర్స్ రాస్తుంటే దాన్ని మనం ఫ్లోట్ అని కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఫ్లోట్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. దాని తర్వాత వీ హ్యావ్ క్యారెక్టర్ ఆల్సో. క్యారెక్టర్ అంటే ఇప్పుడు మనకు ఏ బి సి డి లేకపోతే ఏదైనా సింబల్ ఇవ్వనివ్వండి. సో ఇట్స్ లైక్ ఇట్ రిప్రజెంట్ ఏ సింగిల్ ఆస్కే క్యారెక్టర్ అనమాట. ఎనీ వన్ సింగిల్ క్యారెక్టర్, వర్డ్స్ కాదు, ఎనీ సింగిల్ క్యారెక్టర్ అనమాట. ఏ బి సి డి లైక్ ఏమైనా కన్సిడర్ చేయొచ్చు. సో దట్స్ వన్ థింగ్. దాని తర్వాత వీ హ్యావ్ వాయిడ్ టైప్ ఇట్ రిప్రజెంట్స్ ద అబ్సెంట్ ఆఫ్ ఎనీ టైప్ అనమాట. అంటే ఇట్స్ లైక్ యూజ్డ్ ఇన్ ఫంక్షన్ రిటర్న్ టైప్స్ వేర్ నో వాల్యూ ఈజ్ రిటర్న్. ఇందాక చెప్పా కదా, ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ కాబట్టి ఇది 0 అయితే రిటర్న్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఇప్పుడు ఏది రిటర్న్ చేయట్లేదు అని అన్నప్పుడు ఎనీ సబ్ ఫంక్షన్స్లో కూడా చెప్తున్నా, ఏది రిటర్న్ చేయట్లేదు వాల్యూ అని అంటే అక్కడ నువ్వు వాయిడ్ అని రాస్తావు అనమాట. సో దట్స్ ద థింగ్. ఇందాక ప్రింట్ఎఫ్ రాయలే నువ్వు లాస్ట్లో. ఐ రియలైజ్డ్ ఇట్ నౌ. ఇందాక ప్రింట్ఎఫ్ రాయలే. కూల్ బ్రో. 1080p వీడియో లేదు, 780p. ఐ గెస్ స్ట్రీమింగ్ కాబట్టి 720pకి ఐ గెస్ సెట్టింగ్స్ ఏదో నేను పెట్టేసా ఏదో జనరల్ నాకు తెలియదు. ఐ గెస్ క్లారిటీ వస్తుంది అనుకుంటా కదా బ్రో. స్కాన్ఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో. స్కాన్ఎఫ్ అనేది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి వాడతాం బ్రో. ఇట్స్ లైక్ %d అన్నప్పుడు డెసిమల్ ఇంటీజర్ అని చెప్పేసి నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా. ఏదైనా ఇంటీజర్ నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలన్నప్పుడు %d వాడతావు. దాని తర్వాత num1 num2 అని అన్నప్పుడు ఆ పర్టికులర్ వేరియబుల్స్లోకి స్టోర్ అవుతుంది. num1 num2లోకి ఇక్కడ నీ యూజర్ దగ్గర నుంచి ఏదైతే వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నావో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అది స్టోర్ అవుతుంది. సమ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2 అన్నప్పుడు సమ్ వేరియబుల్లో ఈ num1 ప్లస్ num2 వాల్యూ అయితే ఉందో అది స్టోర్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆల్సో రిమెంబర్, ప్రతి ఒక్క స్టేట్మెంట్ అయిపోయినాక నువ్వు ఇది సెమికాలన్ అయితే పెట్టాలి భయ్య. సో ఇట్స్ లైక్ టర్మినేటింగ్ అనమాట. అక్కడికి ఎండ్ అయిపోతుంది ఆ పర్టికులర్ లైన్ అని చెప్పేసి మీనింగ్. సో సెమికాలన్ ప్రతి ఒక్క స్టేట్మెంట్కి పెట్టాలి. ఒకవేళ నువ్వు పెట్టలేదనుకో, రన్ చేసి చూడు, నీకు ఎర్రర్ వస్తుంది నువ్వు సెమికాలన్ పెట్టలేదు అని చెప్పేసి. సో సెమికాలన్ మ్యాండేటరీగా పెట్టండి. సో రన్ చేసి చూస్తే నీకు ప్రాపర్గా ఎంటర్ 2 numbers 4 and 5 9 అవుట్పుట్ వస్తుంది అట్లా. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. దాని తర్వాత ఈ నోట్స్ చాలా ఉంది, చదవండి. నేను అన్ని లైక్ మేజర్ కాన్సెప్ట్స్ అయితే కవర్ చేస్తున్నా. దాని తర్వాత వేరియబుల్స్ గురించి అయితే చెప్పా కదా భయ్య. ఇక్కడ num1 num2 అయితే మనం వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేస్తున్నాం కదా, వాటిని మనం వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ అంటే ఇట్స్ లైక్ ఇట్ కెన్ స్టోర్ ఎనీ వాల్యూ బేసికలీ. క్లియర్ స్క్రీన్ లేదా? క్లియర్ స్క్రీన్ వచ్చేసి ఓకే, దట్ థింగ్ యూ యూజ్ ఇన్ టర్బోసీ. బేసికలీ ఇక్కడ నువ్వు క్లియర్ స్క్రీన్ అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. టర్బోసీలో ఒకవేళ నువ్వు కోడ్ రాస్తుంటే క్లియర్ స్క్రీన్, గెట్ ఆఫ్ అవన్నీ కొన్ని ఉంటాయన్నమాట ఫంక్షన్స్. ఇక్కడైతే అవసరం లేదు. టర్బోసీకి లైక్ ఆ 2 functions అనుకుంటా, గెట్ ఆఫ్, క్లియర్ స్క్రీన్. టు గెట్ ద అవుట్పుట్ యూ షుడ్ యూజ్ గెట్ ఆఫ్, రైట్? ఇన్ టర్బోసీ అది ఇక్కడైతే అవసరం లేదు. సో దిస్ కంపైలర్ యాక్ట్స్ డిఫరెంట్. టర్బోసీ ఈస్ డిఫరెంట్ కంపైలర్స్ వర్క్ డిఫరెంట్లీ. అక్కడ ఇందాక అప్పుడే VS కోడ్ ఆ కంపైలర్ ఐ డోంట్ నో లైక్ హౌ దట్ ఎగ్జాక్ట్లీ వర్క్స్. అందుకని అక్కడ ఇష్యూ ఫేస్ చేసా. దట్స్ వై ఐ హ్యావ్ షిఫ్ట్ టు ఆన్లైన్ కంపైలర్. ఫైన్. ఇప్పుడు వేరియబుల్స్ గురించి అయితే మాట్లాడేసా కదా. దాని తర్వాత వీ హ్యావ్ అరిథమెటిక్ ఆపరేటర్స్. బేసికలీ అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే విచ్ పర్ఫార్మ్స్ బేసికలీ మ్యాథమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ దెన్ మాడ్యులస్. సో ఇక్కడ నువ్వు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే a+b, a-b, a మల్టిప్లైడ్ బై అన్నీ రాయొచ్చు. సో ఇక్కడ నువ్వు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు num ప్లస్ num2 అన్నావు కదా. సో నువ్వు ఇక్కడ సబ్ట్రాక్షన్ లేకపోతే సబ్ అని రాసి num1 మైనస్ num2 అని రాయి. దాని తర్వాత మల్టిప్లికేషన్ రాసేసి num1 మల్టిప్లైడ్ బై num2. దాని తర్వాత డివిజన్ అని రాసేసి num1 డివైడెడ్ బై num2. దాని తర్వాత వాట్ ఎల్స్ డూ వీ హ్యావ్? డివిజన్. దాని తర్వాత వీ హ్యావ్ మాడ్యులస్ కదా, మాడ్యులస్ అని చెప్పేసి num1 మాడ్యులో num2. సో ఇప్పుడు
దీన్నే కాపీ చేసి ఒక 4 సార్లు పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ సమ్ ఉంది కదా, ఇప్పుడు సమ్ బదులు సబ్ అని పెడతా. ఇక్కడ మల్టిప్లికేషన్కి సంబంధించి మళ్ళీ అని పెడతా. దాని తర్వాత ఇక్కడ డివిజన్కి సంబంధించి డివిజన్ అని పెడతా. దాని తర్వాత ఇక్కడ ఏంటిదిరా లాస్ట్లో మాడ్యులస్ అని పెడతా. సో రన్ చేయి. ఓకే, ఇవి ఇప్పుడు చూడండి దండి ఎర్రర్లు అయితే వచ్చాయన్నమాట. డిక్లేర్ చేయలేరా భయ్యా అని చెప్తాను. సో నువ్వు కంపల్సరీ స్టార్టింగ్లో డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ సమ్ పక్కన ఏంటిది సబ్ రాయాలి, మల్ రాయాలి, డివిజన్ అండ్ దెన్ మాడ్యులస్. సో ఈ పైథాన్ డెవలపర్స్తో ఇదే తలనొప్పి అనమాట. మాకు ఇట్లా డిక్లేర్లు స్టార్టింగ్లో మనం ఇది ఇక ఏంటిది ఇక్కడ పైన రాస్తాం కదా num1 num2 num3 డిక్లేర్ చేయడం పని లేదనమాట. మేము డైరెక్ట్ కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట పైథాన్ డెవలపర్స్. సో మాకు సి లాంగ్వేజ్ రాసినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో రన్ చేసి చూస్తున్నా. ఎంటర్ 2 numbers 4 and 5. ఏంటిది ఇది 3 and 4. Hey, what is this printing, man? Modulus, everything is fine, right? Enter 2 numbers. Sum is equals to num1 plus num2 sub అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ప్రింట్ ఎఫ్ %d అన్ని ప్రింట్ చేస్తున్నా. సమ్ సబ్ మల్ డివిజన్ మాడ్యులస్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. ఏంటిరా రెడ్ వస్తుంది నాకే. ఓకే 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 ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్. ఓకే, అవన్నీ వరుసగా ప్రింట్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను బ్యాక్ స్లాష్ అండ్ దెన్ n అన్నప్పుడు నెక్స్ట్ లైన్కి షిఫ్ట్ అవుతుంది అనమాట ఆ పర్టిక్యులర్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది. సో బ్యాక్ స్లాష్ n అంటే ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. ఇప్పుడు నేను 4 + 4 లేకపోతే 6 5 ఇస్తా. సో 6 + 5 is 11, 6 - 5 is 1 and then 6 multiplied by 5 is 30, 6 divided by ఏంటి తర్వాత అప్పుడు రాసింది డివిజనా. 6ని 5తో డివైడ్ చేస్తే 1 కోషంట్లో ఉంటుంది అండ్ దెన్ మాడ్యులస్. సో దిస్ ఇస్ 1. సో ఇప్పుడు నువ్వు బ్యాక్ స్లాష్ అని రాయాలి, న్యూ లైన్ పెడుతున్నా. సో దట్స్ ద థింగ్. సో ఇప్పుడు నువ్వు ఒకవేళ నువ్వేమన్నా ఇక్కడ రాయాలనుకుంటున్నావు అనుకో, సమ్ ఆఫ్ num1 and num2 ఈజ్ అని చెప్పేసి %d అని రాసావు అనుకో. ఇప్పుడు యూ గివ్ 6 and 5, యూ విల్ గెట్ లైక్ దిస్, సమ్ ఆఫ్ num1 and num2 ఈజ్ 11 అని. సో దిస్ ఇస్ హౌ యూ రైట్. సో రిటర్న్ స్టేట్మెంట్ గురించి నేను ఫంక్షన్స్ గురించి మాట్లాడుతా, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను రిటర్న్ 0 అని రాస్తున్నానంటే ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అప్పుడు మాట్లాడితే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఐ టెల్ యూ బేసికలీ, ఇప్పుడు ఫంక్షన్స్ ఏదైనా సబ్ ఫంక్షన్స్ రాస్తున్నాం అనుకో, సో ఇట్ ఈస్ రిటర్నింగ్ అ పర్టికులర్ ఇంటీజర్ అనుకుందాం బేసికలీ. సో ఇట్స్ లైక్ ఎలా అంటే ఇప్పుడు నువ్వు సబ్ ఫంక్షన్ ఏదైనా రాయాలనుకున్నావు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సమ్ ఆఫ్ అని నేను ఏదో ఒక ఫంక్షన్ రాస్తున్నా, సబ్ ఫంక్షన్ బేసికలీ. రిటర్న్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ సమ్ అని రాస్తున్నా. సో ఇన్సైడ్ దిస్ ఫంక్షన్ యూ హ్యావ్ ఆల్ ది క్యాలిక్యులేషన్స్ నెసెసరీ టు మేక్ ఎ సమ్, నెసెసరీ టు సమ్, 2 numbers యాడ్ చేయడానికి ఏదో పర్టికులర్ దిస్ థింగ్ కదా. దాని తర్వాత యూ హ్యావ్ రిటర్న్ సమ్ అన్నప్పుడు ఈ ఫంక్షన్ మొత్తం అది చేసేసి నీకు లాస్ట్గా సమ్ అనే వాల్యూ రిటర్న్ చేస్తావు అనమాట. దాన్ని నువ్వు మెయిన్ ఫంక్షన్లో వాడుకుంటావు. కింద మీద ఓపు నిహారణ తోపు బ్రో తోపు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ నువ్వు, నమన్ కుమార్. యాక్చువల్లీ నమన్ ఈజ్ ఫ్రమ్ మై టీమ్ అండ్ వీఆర్ ప్లానింగ్ అవుట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ షార్ట్లీ. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో నమన్ని మీరు ఒకసారి కమెంట్ సెక్షన్లో అడగండి, మిషన్ లెర్నింగ్ కోర్స్ మొత్తం ప్రాపర్గా డిజైన్ చేస్తున్నావు, ఎప్పుడు లాంచింగ్ డేట్ అని నమన్ అడగాలి మీరు. కమెంట్ సెక్షన్లో వేసుకోండి నమన్ని మిషన్ లెర్నింగ్ గురించి. సో రిటర్న్ స్టేట్మెంట్ ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. దాని గురించి మాట్లాడదాం, ఫంక్షన్స్ గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. సో దట్స్ వన్ థింగ్. అరిథమెటిక్ ఆపరేటర్స్ అయిపోయాయి. దాని తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ అని ఉంటాయి, కంపారిజన్ కోసం అయితే వాడతాం అనమాట. సో కంపారిజన్ కోసం వాడతాం. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఇప్పుడు num1 and num2. సో దానికి మనం కంపారిజన్ చేద్దాం. ఇక్కడ 2 numbers ఇన్పుట్ తీసుకుంటున్నా కదా. ఓకే, ఇన్పుట్ తీసుకుందాం, ఇన్పుట్ పెట్టుకుందాం. సో ఇక్కడ కంపేర్ చేద్దాం అనమాట. ప్రింట్ ఎఫ్ ఇక్కడ ఉంది కదా, కోడ్ రాసేద్దాం, ఇది అయిపోతుంది. కంపేర్ చేయడానికి అయితే వాడతాం. ట్యాబ్. సో ఇక్కడ ఎక్స్ బదులు num1 and num2.
num1 and num2, num2, num1, num1, num2. ఇది గ్రేటర్ దాన్ సింబల్, ఇది లెస్ దాన్ సింబల్, ఇది ఈక్వల్స్ టు సింబల్, ఇది నాట్ ఈక్వల్స్ టు సింబల్. ఒక ఎక్స్క్లమేషన్ పెట్టేసి ఈక్వల్స్ టు పెడితే నాట్ ఈక్వల్స్ టు, ఈజ్ ఈక్వల్స్ టు అంటే 2 సార్లు ఈక్వల్స్ టు రాస్తావు, ఇక్కడ రాస్తావు కదా, ఈక్వల్స్ టు అది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుంది. ఎర్రర్ వచ్చింది, పీ 2 సార్లు పెట్టా ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది. సో పీపీ అని రాస్తున్నాం, యూ షుడ్ రైట్ పీ వన్స్ అంతే. సో సింటాక్స్ ప్రాపర్గా చూసుకోవాలి ఎర్రర్ వచ్చినప్పుడు. అంటే అవుట్పుట్లో అంటే చూపిస్తుంది మీకు, దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటే అయిపోతుంది. ఎంటర్ 2 numbers 5 and 6. సో ఇక్కడ 0 అంటే ఫాల్స్ అని చెప్పి అర్థం, 1 అంటే ట్రూ అని అర్థం. సో ఇక్కడ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ గురించి మాట్లాడుతున్నా కదా, num1 గ్రేటర్ దెన్ num2 అని, అంటే 5 గ్రేటర్ దెన్ 6 బేసికలీ 5 and 6 ఇన్పుట్ ఇస్తున్నా కాబట్టి 5 గ్రేటర్ దెన్ 6 అంటే 5 గ్రేటర్ దెన్ 6 అంటే ఫాల్స్ కదా, అది ఫాల్స్ అన్నప్పుడు నీకు 0 రిటర్న్ అవుతుంది. ఒకవేళ లైక్ ట్రూ అంటే నీకు 1 రిటర్న్ అవుతుంది. సో లెస్ దాన్ num1 లెస్ దాన్ num2 అంటున్నా కదా, సో అప్పుడు నీకు 2 రిటర్న్ అయ్యి 1 రిటర్న్ అయింది అంటే ట్రూ అని బేసికల్గా. దాని తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈజ్ ఈక్వల్స్ టు కాదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ అయింది. దాని తర్వాత నాట్ ఈక్వల్స్ టు ఉంది, నాట్ ఈక్వల్స్ టు అంటే కరెక్టే కాబట్టి 5, 6 రెండు ఈక్వల్ కాదు కాబట్టి నీకు 1 ప్రింట్ అయింది. 1 అంటే ఇట్ ఈస్ ట్రూ, 0 అంటే ఇట్ ఈస్ ఫాల్స్. అట్లా అర్థం చేసుకోవాలా మీరు. ఏది రిలేషనల్ ఆపరేటర్స్, ఇది అయిపోయింది, రిలేషనల్ ఆపరేటర్స్ అయిపోయింది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్, ఇవైతే ఉంటాయి. సో ఇక్కడ బేసికలీ ఇక్కడ చూడండి, ఎక్స్ కనిపిస్తుందా, ఎక్స్ గ్రేటర్ దాన్ 5 లాజికల్ అండ్ అయితే వాడుతున్నాం, బై లెస్ దాన్ 5. సో ఇక్కడ తెలుసు కదా డిస్క్రిప్షన్లో చూడండి, ఇక్కడ ఇట్ రిటర్న్స్ ట్రూ వెన్ బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న కండిషన్ అండ్ రైట్ సైడ్లో ఉన్న కండిషన్ రెండు ట్రూ అయితే మాత్రమే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ లాజికల్ ఆర్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న కండిషన్ అండ్ దెన్ రైట్ సైడ్లో ఉన్న కండిషన్, అట్లీస్ట్ ఆ రెండిట్లో ఏదో ఒక్కటి ట్రూ అయినా కూడా ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ రెండు ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ లాజికల్ నాట్ అని ఉంది కదా, సో ఇక్కడ నాట్ ఆఫ్, ఇప్పుడు ఈ లోపల యాక్చువల్లీ ఇక్కడ ఏంటిది లాజికల్ అండ్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. నాట్ ఆఫ్ అని చెప్పేసి అది మొత్తం అంటున్నాం కాబట్టి ఇక్కడ నీకు ట్రూ రిటర్న్ అయింది అనుకో, నాట్ ఆఫ్ ట్రూ ఈజ్ ఫాల్స్. దాని తర్వాత నాట్ ఆఫ్ ట్రూ ఈజ్ ఫాల్స్, నాట్ ఆఫ్ ఫాల్స్ ఈజ్ ట్రూ. ఒకవేళ నీకు ట్రూ రిటర్న్ అయితే నెగేషన్ స్టేజ్ చేస్తున్నాం, దాన్ని ఫాల్స్ అయిపోతుంది. నెగేట్ చేస్తున్నాం కాబట్టి దాని ఆపోజిట్కి కన్వర్ట్ అయిపోతుంది. ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ, అంతే సింపుల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ p = 1 ఉంది, q = 0 ఉంది. సో ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ మా వాళ్ళు రాశారు కదా స్టేట్మెంట్లో, దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి 1 and 0 ఉంది. సో 1 సో మీరు చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ఈ పర్టిక్యులర్ ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, ఈ కోడ్కి సంబంధించి అవుట్పుట్ చెప్పండి. 1 అంటే ట్రూ అని, 0 అంటే ఫాల్స్ అని. సో 1 and 0 ఉంది, 1 or 0 ఉంది, నాట్ 1 ఉంది. అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. అవుట్పుట్ ఫ్రెండ్స్ ఐఎమ్ వెయిటింగ్, కామెంట్ సెక్షన్లో చూస్తున్నా. ట్రూ అండ్ ఫాల్స్ వస్తే అవుట్పుట్ ఏమొస్తుంది. అండ్కి జీరో కరెక్ట్. మై ఛానల్ యువర్ క్వశ్చన్, యు ఆర్ సేయింగ్ కరెక్ట్. ఆర్కి వన్ యా దిస్ ఇస్ కరెక్ట్. అండ్ నాట్ 1 అంటే 0 ఫాల్స్, యా యు ఆర్ కరెక్ట్. సో దీనికి ఏమొస్తుంది, సో దిస్ రిటర్న్స్ బేసికలీ 1 and 0 అన్నప్పుడు, సారీ 1 and 0 అన్నప్పుడు 0 వస్తుంది. 1 and 0 అన్నప్పుడు 0 వస్తుంది. 0 1 0 ఎవరో చెప్పారో వాళ్ళంతా రైట్. 0 1 0 ఎవరో చెప్పారో వాళ్ళంతా రైట్. సో అండ్ వచ్చేసి 0 రిటర్న్ చేస్తుంది. ఇది ఆర్ కాబట్టి ఏదైనా 1 1 ఉన్నా 1 రిటర్న్ చేస్తుంది, ఇది 1 రిటర్న్ చేస్తుంది. ఇది నాట్ 1 ఉన్నప్పుడు 0 రిటర్న్ చేస్తుంది. యూ గైస్ ఆర్ రైట్. దాని తర్వాత సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఏంటిదిరా ఇది, అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. = అంటే నువ్వు అసైన్ చేస్తున్నావు అని. సమ్ = 10 ఉన్నప్పుడు సమ్ వేరియబుల్లో నువ్వు 10 వాల్యూ స్టోర్ చేస్తున్నావు అని చెప్పేసి. దాని తర్వాత సమ్ ప్లస్ = 10 అని అంటున్నా కదా. సో ఇక్కడ నువ్వు ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సమ్ = సమ్ ప్లస్ 10, సమ్ = సమ్ ప్లస్ 10 అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లైన్ కంటే ముందు నీకు సమ్ వాల్యూ ఏదన్నా సంథింగ్ ఏదో ఉందనుకుందాం, సమ్ = 5 అని ఉందనుకుందాం.
దాని తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 10 అన్నప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 10. 5 ప్లస్ 10 అంటే ఇంత 15. సో సమ్ వాల్యూ అప్పుడు నీకు 15 అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ ఇలా అన్నా రాయొచ్చు, లేకపోతే సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్న, రెండింటికి సేమ్ మీనింగ్ అనమాట. ఆల్సో దిస్ థింగ్ 2 స్లాష్లు అయితే పెడుతున్నాం కదా, అది కమెంట్స్ రాయడానికి అనమాట. సో మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం కమెంట్స్ అయితే రాస్తాం కదా, దానికోసం అనమాట డబల్ స్లాష్ పెడుతున్నాం కదా, అది కమెంట్స్ రాయడానికి. సో ఇలా రాసినా ఒకటే మీనింగ్, లేకపోతే ఇలా రాసినా ఒకటే మీనింగ్ అన్న లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయవా మళ్ళీ ఒకసారి? ఓకే బ్రో, ఒక్కసారి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూసుకో, 1 అండ్ 0 అంటున్నా కదా, 1 అంటే ట్రూ అని అర్థం, 0 అంటే ఫాల్స్ అని అర్థం. సో ట్రూ అండ్ ఫాల్స్ అన్నప్పుడు ఫాల్స్ కదా, ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో ఫాల్స్ రిటర్న్ అయినప్పుడు ఫాల్స్ అంటే 0 కదా, సో అందుకని దీనికి 0. దాని తర్వాత 1 ఆర్ 0 అంటున్నాం, ఏదో ఒకటి ట్రూ ఉన్నా ట్రూ రిటర్న్ అవుతుంది. సో అందుకని దీనికి 1 ప్రింట్ అవుతుంది. నాట్ 1, పీ అంటే పీ వాల్యూ ఎంత 1 అంటే నాట్ ట్రూ. నాట్ ట్రూ అంటే ఏంటి? ఫాల్స్. ఫాల్స్ అంటే ఏంటిది? 0 కదా, 0 ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్. వెబ్ డెవలప్మెంట్ లైవ్ చేయండి బ్రో. ఒక లైవ్లో అవ్వదు బ్రో వెబ్ డెవలప్మెంట్ మొత్తం కవర్ చేయడానికి. బట్ యా, లైక్ వీడియోస్ ఆర్ ఆల్రెడీ అవుట్, బట్ యా ప్రాజెక్ట్స్ ఏమైనా మనం లైవ్ వచ్చి చేయొచ్చు. సో ఎంతమందికి కావాలనుకుంటున్నారు లైవ్ వచ్చి నేను ప్రాజెక్ట్స్ చేయడం? అది మీరు కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్ గైస్. సో యూ గో సర్చ్ ఫర్ ద ఏంటిది, మన డిస్కార్డ్ ఛానల్లో జాయిన్ అయితే youtube.com, ఇక్కడ మన ఛానల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, కమెంట్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ నేను డిస్కార్డ్ ఛానల్ లింక్ పెట్టాను. దీనిపైన క్లిక్ చేస్తే మీరు మన డిస్కార్డ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ లాట్స్ ఆఫ్ కమ్యూనిటీ ఈవెంట్స్ విల్ బీ హ్యాపెనింగ్. అంతా కలిసి నేర్చుకోవచ్చు. ఆల్రెడీ లైక్ 2665 మెంబర్స్ ఉన్నారు. నేను చాలా ఈవెంట్స్ అయితే రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాను ఇక్కడ, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ డిస్కార్డ్ మెంబర్స్. సో డిస్కార్డ్ అయితే జాయిన్ అవ్వడం మర్చిపోకండి. యా, చాలా ఈవెంట్స్ అయితే అవుతున్నాయి భయ్య. నేను ఓన్లీ లైక్ కమ్యూనిటీతో ఎక్కువ అక్కడే ఇంటరాక్ట్ అవుతున్నా. సో డిస్కార్డ్ అదొకసారి చూసేయండి. సో యా, ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 10 అంటే సో దాన్ని ఇలా రాసుకోవచ్చు. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ మైనస్ 10 అంటే సమ్ మైనస్ ఈక్వల్స్ టు 10 అని రాయొచ్చు. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ మల్టిప్లైడ్ బై 10 అంటే సమ్ మల్టిప్లై ఈక్వల్స్ టు 10 ఇలా రాయొచ్చు. లైక్ షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ అనమాట బేసికలీ ఇవి. అండ్ దెన్ దాని తర్వాత సమ్ డివైడెడ్ బై ఈక్వల్స్ టు 10 అంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బై 10. సో ఇలా రాయొచ్చు అనమాట. ఈ నోట్స్ ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళు బెస్ట్ భయ్య. యా, మా టీం అయితే క్రియేట్ చేశారు భయ్య, వరుణ్ అండ్ శ్రేయ. సో యా, కుడోస్ టు దెమ్. అదే ఓన్లీ ప్రిపేర్ చేసిన లైక్ మొత్తం క్లారిటీగా ఉంది. ఈ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రీగానే. సో దాని తర్వాత ఇవన్నీ షార్ట్ ఫామ్ నోటేషన్స్ గైస్, ఇవి అయితే చూసుకోండి. ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఇంకా మిగతా అట్లనే ఉన్నాయి, అది ఒకసారి చూసేయండి. దాని తర్వాత వీ హ్యావ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. బేసికలీ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇవి చూసేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇదంతా తీసేస్తా, ఇది అవసరం లేదు నాకు. సో యా, ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి గైస్ ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇంట్ ఏ అని చెప్పేసి ఒకటైతే రాస్తున్నా. దాని తర్వాత ఇక్కడ నేను ఏ వాల్యూ వచ్చేసి 5 ఇస్తున్నా. దాని తర్వాత ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ ఆఫ్ అంటున్నాను, పైథాన్లోనే ఉన్నాయి, ఇక సి లాంగ్వేజ్ కదా. ప్రింట్ ఆఫ్ ఇది ఏంటిది ఏ. ఇక్కడ బ్యాక్ స్లాష్ ఎన్ నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వడానికి. దాని తర్వాత ఐ డూ ఏ ప్లస్ ప్లస్ ప్రింట్ ఎఫ్, సేమ్ ఇదే లైన్ రాయాలి. కాపీ పేస్ట్ రన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ 5 ప్రింట్ అయింది, 6 ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ ప్లస్ ప్లస్ అయ్యానంటే సో ఇట్స్ లైక్ ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ వాల్యూ బై 1 అనమాట. సో ఒకవేళ నువ్వు ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ అని ఇంకోటి ఉంటుంది, ప్లస్ ప్లస్ ఏ, దీన్ని రన్ చేసి చూద్దాం. సో యా, ఇట్స్ బేసికలీ ఇంక్రీజెస్ ద వాల్యూ అండ్ స్టోర్స్ ఇన్ దిస్ పర్టికులర్ వేరియబుల్ అనమాట. సో ఇక్కడ ప్లస్ ప్లస్ ఏకి ఏ ప్లస్ ప్లస్కి డిఫరెంట్ ఏంటో చెప్పచ్చునండి. సో ఇట్స్ లైక్ ఇక్కడ ఉంది కదా ప్లస్ ప్లస్ అయ్యాని. సో ప్లస్ ప్లస్ అయ్యాని అంటే ఫస్ట్ ఈ ఆపరేషన్ అయితే జరిగేసి ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. వెయిట్ అన్న పర్సంటేజ్ డి ఒకసారి చెప్పవా బ్రో? పర్సంటేజ్ డి ఇట్స్ లైక్ డెసిమల్ ఇంటీజర్ బ్రో, డెసిమల్ ఇంటీజర్. పర్సంటేజ్ డి అంటే అది లైక్ ఇంటీజర్ని స్పెసిఫై చేస్తుంది. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆపరేటర్స్ అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ప్లస్ ప్లస్ ఐ అంటే ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. సో ఇట్స్ లైక్ ముందుగానే ఇంక్రిమెంట్ చేసి ఐలో స్టోర్ చేస్తుంది. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ అని ఉంటుంది, వాల్యూ ఆఫ్ ఐ ఇంక్రిమెంటెడ్ ఆఫ్టర్ అజైనింగ్ ఇట్ వేరియబుల్ టు ఐ. సో అంటే ఫస్ట్ అజైన్మెంట్ జరుగుతుంది, దాని తర్వాత ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది.
ప్రీ డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్ ఐ. సో ఇట్స్ లైక్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ ఆర్ కైండ్ ఆఫ్ సిమిలర్. ఇది లైక్ ఇంక్రీజ్ చేస్తున్నాం, ఇది డిక్రీజ్ చేస్తున్నాం. అండ్ దెన్ పోస్ట్ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ కైండ్ ఆఫ్ సిమిలర్. సో ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ డిక్రిమెంటెడ్ ఆఫ్టర్ అసైనింగ్ టు ఇట్స్ వేరియబుల్ ఐ. సో దట్స్ ద థింగ్. సో నోట్స్ మొత్తం అవైలబుల్ ఉంది కాబట్టి మీకు అక్కడనే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కోడ్స్ని పెట్టి కూడా మా వాళ్ళు పెట్టారు. ఐ గెస్ నేను కూడా ఇంకొద్దిగా అప్డేట్ చేస్తాను, నోట్స్ని మొత్తం అప్డేట్ చేసి మీ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అనమాట. సో దట్స్ ద హోల్ పాయింట్. దాని తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో సేమ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే తెలుసు కదా. సో దీస్ ఆర్ ద సింబల్స్ అండ్ దెన్ వీ హ్యావ్ అవుట్పుట్స్. లైక్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్స్ అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక ట్రూత్ టేబుల్ అయితే ఉంది కదా, అప్పుడే చెప్పా కదా అది ఇక్కడ చెప్పారు అది. ఇక్కడ యాక్చువల్లీ మీరు చేశారు కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఇక్కడ జరిగేది. సో ఇక్కడ ఎక్స్ వై ఉంది, దాని తర్వాత ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాం అనమాట. సో ఇలా జరిగినప్పుడు ఏం అవుట్పుట్స్ వస్తాయి అని అయితే ఇక్కడ టేబుల్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసి పెట్టేసాం. సో దాని తర్వాత ఇక్కడ బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ జార్ బిట్ వైజ్ నాట్ అని చెప్పేసి కూడా రాసామను కదా. ఇది మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి భయ్యా. సో కన్సిడర్ దిస్ యాజ్ అసైన్మెంట్. మొత్తం నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. సో దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే. సో దిస్ ఈజ్ వన్ థింగ్. దాని తర్వాత మా వాళ్ళు పెద్ద నోట్స్ అయితే రాశారు. నేను ఇప్పుడు ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఏ టాపిక్స్ ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని, లేకపోతే టైం ఎక్కువ అయిపోతుంది. సో సి కీవర్డ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి కదా. ఇవన్నీ లైక్ స్పెసిఫిక్ కీవర్డ్స్ అనమాట. లైక్ వాటికి స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటుంది మనకు సిలో. సో నువ్వు దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటో అని ఉంది, బ్రేక్ అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటో ఈజ్ ఈక్వల్స్ టు 7 అని రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆటో అనే ఒక కీవర్డ్కి లైక్ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది లైక్ సి లాంగ్వేజ్లో. సో ఇట్స్ లైక్ ఇఫ్ యూ డూ దిస్ స్టఫ్ లైక్ నీకు ఎర్రర్స్ ఫేస్ చేస్తాను నీ ప్రోగ్రామ్లో. సో అందుకని లైక్ స్పెసిఫిక్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో కీని నువ్వు అసలు టచ్ చేయకూడదు దాన్ని అలా. దాని తర్వాత ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అయితే ఉన్నాయి. సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటే సో టైప్ కన్వర్షన్ బేసికలీ. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, నమ్ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్తున్నాం. దాని తర్వాత నమ్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 అని చెప్తున్నాం. సో ఇక్కడ ఫ్లోట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ ఇంట్ ప్లస్ నమ్ ఫ్లోట్ అని చెప్తున్నాం. దాని తర్వాత రిజల్ట్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దీనికి రన్ చేసి చూస్తే 7.5000000 అవుట్పుట్ అయితే వచ్చింది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనమాట. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే సో ఇట్స్ లైక్ ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్. సో ఇట్స్ లైక్ కంపైలర్ అనేది మనకు ఆటోమేటిక్గా లైక్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో కంపైలర్ అనేది మనకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది. దాని తర్వాత వీ హ్యావ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనకు ఫ్లోట్ వాల్యూ ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ మనకు 2.5 ఉంది. సో ఇక్కడ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్లో ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇంట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ నమ్ ఫ్లోట్ అని అంటున్నాం. ఇక్కడ 2.5 వాల్యూ ఏదైతే ఉందో అది ఇంటీజర్లో కన్వర్ట్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ప్లిసిట్ అంటే మనం చెప్తున్నాం, ఇంప్లిసిట్ అంటే తనకు తానే చేసుకుంటుంది అని బేసికల్గా. సో ఇప్పుడు ఈ కోడ్ కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇక్కడ 2.5 ఉంది కదా వాల్యూ, అది మనకు యాక్చువల్లీ ఎలా ప్రింట్ అవ్వాలంటే 2 ప్రింట్ అవ్వాలి. సో రన్ చేసి చూస్తున్నా చూడండి, 2 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట కంపైలర్కి ఇంటీజర్లో కన్వర్ట్ చేయమని మనం చెప్తున్నాం అక్కడ బేసికలీ. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అప్పుడు అవుట్పుట్లో మనకు రిజల్ట్ 2 అనే ప్రింట్ అయింది. ఇంప్లిసిట్ అంటే తనకు తాను చేసుకుంటుంది, ఎక్స్ప్లిసిట్ అంటే మనం చెప్తాం, అదొకటి. ఇంకా ఏముందిరా, ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి బాయ్, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూసుకోండి. అంటే టైప్ కాస్టింగ్కి సంబంధించి మా వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ రాసి పెట్టారు, అదొకటి చూసుకోండి. దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్సి దీని గురించి అయితే మాట్లాడదాం. సో వీ హ్యావ్ లైక్ 4 డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ కదా. ఆటో అని ఉంటుంది, ఎక్స్టర్న్ అని ఉంటుంది, స్టాటిక్ అని ఉంటుంది, రిజిస్టర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ టేబుల్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇట్స్ లైక్ ఇక్కడ ఆటో అని ఉంది కదా, ఆటో చెప్తా ఇప్పుడు ఎగేసి ప్రోగ్రామ్ మొత్తం ఎరేస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది లానంలోనే బ్రో లినక్స్ తెలుసా? బ్రో లినక్స్ ఆబ్వియస్లీ తెలుసు, మరి కోడింగ్ చేస్తున్నామంటే లినక్స్ తెలిసి ఉండాలిగా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటోకి సంబంధించి మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదా బేసికల్గా. ఇప్పుడు ఇంట్ x = 10 అని అంటున్నాయి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే. సో ఆటో అనేది నువ్వు రాసినా రాయకపోయినా పర్వాలేదు అనమాట. సో ఇక్కడ మనకు బేసికల్గా సి కంపైలర్ అనేది లైక్ వేరియబుల్స్ని ఆటో కిందనే కన్సిడర్ చేస్తుంది. సో ఆటో అంటే ఏంటిదంటే
అదొక స్టోరేజ్ స్పెసిఫైర్, అంటే స్కోప్ని డిక్లేర్ చేస్తాను అనమాట బేసికల్గా. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆటోకి స్కోప్ మనకు విత్ ఇన్ ద బ్లాక్ అని ఉంది. సో ఇక్కడ ఈ వాయిడ్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అని ఉంది కదా, ఆ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించి x ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నమాట. సో అవుట్ సైడ్ దట్ ఫంక్షన్ x అంటే అసలు లైక్ వాట్ డూ వి సే తెలియదు. x అంటే బయట ప్రపంచానికి తెలియదు, ఆ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించి మాత్రమే x ఈజ్ ఈక్వల్స్ టు 10. ఆ ఫంక్షన్ బయటకు వచ్చేసిన తర్వాత x అంటే ఎవరికో ఏమీ తెలియదు. సో ఇట్స్ లైక్ దట్ స్కోప్ ఈజ్ విత్ ఇన్ ద బ్లాక్. అదే ఇక్కడ నువ్వు రిజిస్టర్ చూసుకున్నట్టయితే, రిజిస్టర్ అంటే ఏంటిదంటే ప్రాసెసర్లో ఉంటాయి కదా మనకు రిజిస్టర్స్, మనకు మొత్తం ప్రాసెసింగ్ అంతా అక్కడనే జరుగుతుంది. సో రిజిస్టర్స్లో మనం ఎందుకు స్టోర్ చేస్తామంటే ఏదైనా పర్టికులర్ వాల్యూస్ని లైక్ ఫాస్టర్ యాక్సెస్ కోసం అనమాట. సో ఇట్స్ లైక్ ప్రతిసారి ర్యామ్లో పోయి నువ్వు ఏదైనా ఒక వాల్యూని తెచ్చి ఎగ్జిక్యూట్ చేసి ఇలా చేస్తుంటే టైం ఎక్కువ పడుతుంది కదా. అదే పక్కనే నీ ప్రాసెసర్లో ఉందనుకో, అక్కడ నుంచి తెస్తావు, ఆ రిజిస్టర్లో నుంచి తెస్తావు, నువ్వు వాల్యూని అయితే లైక్ ప్రాసెసింగ్ మొత్తం చేస్తావు. అంటే టేక్స్ లెస్ టైం బేసికలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ అయితే రాస్తున్నావు అనుకో, ఏదైనా పెద్ద ఫర్ లూప్ రాస్తున్నావు అనుకో, రిజిస్టర్లో నీకు ఏదైనా ఒక వేరియబుల్స్ని స్టోర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ రాసేటప్పుడు చెప్తాను మీకు, అది ఫర్ i ఈక్వల్స్ టు 0 అని చెప్తాం. నువ్వు ఒకవేళ i వాల్యూని రిజిస్టర్లో స్టోర్ చేసావు అనుకో, ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది బేసికల్గా నీకు అక్కడ. లైక్ 1000 సార్లు ఆ లూప్ని ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే 10,000 సార్లు, లేకపోతే 1,00,000 సార్లు అనుకో, లైక్ మేబీ ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకో. రిజిస్టర్లో ఉంటే పక్కనే ఉంది కాబట్టి తొందర తెచ్చి యాక్సెస్ చేస్తావు లైక్ ఆ పర్టికులర్ వేరియబుల్ని. సో అందుకని రిజిస్టర్లో పెడతామన్నమాట. అంటే ఇప్పుడు ఇక రిజిస్టర్ ఎట్లా డిక్లేర్ చేసాం, ఇక్కడ పెమ్మ వాళ్ళు రాసింటారు, ఎక్కడ ఉంది, స్టాటిక్ రాశారు. రిజిస్టర్ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ 10 అన్నప్పుడు నీకు ఈ ఎక్స్ అనేది నువ్వు ఈ పర్టికులర్ వేరియబుల్ రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నావు అనమాట. సో దాని తర్వాత వీ హ్యావ్ స్టాటిక్ ఆల్సో. స్టాటిక్ కూడా ఎగ్జాంపుల్ రాశారు ఇక్కడ చూసుకోండి. సో స్టాటిక్ ఆల్సో లైక్ దట్ పర్టికులర్ స్టోరేజ్ క్లాస్ అండ్ ఇట్ రిటైన్స్ విత్ ఇన్ దట్ పర్టికులర్ బ్లాక్ అనమాట. సో స్టాటిక్కి సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. దాని తర్వాత ఎక్స్టర్న్ అంటే సో దాని స్కోప్ వచ్చేసి ఇట్స్ బిట్వీన్ డిఫరెంట్ ఫైల్స్ బేసికలీ. నోట్స్ ఎక్కడ ఉంది బ్రో, నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నేను ఈ లైవ్ అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. సో వెయిట్ టిల్ దెన్. బ్రో స్పామ్ చేయకండి బ్రో, మెసేజ్లు స్పామ్ చేయకండి ప్లీజ్, నాకు ఇంపార్టెంట్ మెసేజెస్ మిస్ అయిపోతాయి, స్పామ్ చేయకండి. సో ఇప్పుడు గ్లోబల్ మల్టిపల్ ఫైల్స్ అని అంటున్నాం, అంటే ఎక్స్టర్న్సీ అన్నప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్టర్న్కి సంబంధించి కోడ్ నువ్వు file1.cలో ఇలా రాస్తున్నావు అనమాట. ఏమని రాస్తున్నావు, ఎక్స్టర్న్ ఇంట్ గ్లోబల్ వేర్ అని రాస్తున్నావు. అంటే ఇక్కడ 10 అనేది నువ్వు అదర్ ఫైల్స్లో కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంట్ గ్లోబల్ వేర్ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి file1లో రాసావు. file2లో వచ్చేసి యు ఆర్ డిక్లేరింగ్ అనమాట బేసికలీ ఎక్స్టర్న్ ఇంట్ గ్లోబల్ వేర్ అని. నువ్వు ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు file2లో ఆ పర్టికులర్ వాల్యూ, అంటే it has access between different files basically. సో దట్స్ అబౌట్ ఎక్స్టర్న్. ఇవి మనకు స్టోరేజ్ క్లాస్ అనమాట. దానికి సంబంధించి నీట్గా కోడ్ అయితే రాశారు, జస్ట్ మీరు కాపీ చేయాలి, కంపైలర్లోకి వెళ్ళి పేస్ట్ చేయాలి, రన్ చేయాలి, మీకు అర్థమైపోతుంది. మొత్తం ఏంటిది బనానా తొక్కలిచ్చి పెట్టినట్లు పెట్టేసామన్నమాట. ఈ నోట్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాం యాక్సెస్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. మాకు పీడిఎఫ్ ఇస్తే అది చూస్తే మీ క్లాస్ వింటాంగా బాగా అర్థమవుతుంది కదా బ్రో అంటే, ఐ హ్యావ్ మినిమల్ వడ్యూసే కొన్ని అక్కడక్కడ కొన్ని తప్పులు ఉన్నాయన్నమాట. అవి అయిపోయినాక నేను అప్లోడ్ చేయాలి, అందుకని మీకు ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు. వన్స్ ఐ కంప్లీట్ దట్ ఐ గివ్ యాక్సెస్. నేను ఊరికే మీకు ఇప్పుడు ఈ పీడిఎఫ్ తెచ్చి ఇచ్చేస్తే దానిలో తప్పులు ఉన్నాయి కొన్ని, అది నేను మాడిఫై చేయాలి కొన్ని. సో ఆఫ్టర్ దాట్ ఐ విల్ ప్రొవైడ్. దాని తర్వాత వాట్ ఎల్స్, ఓకే ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ గురించి చెప్పా కదా ఇందాక, మనం %d అని రాసాం. %d అంటే సో ప్రింట్ ఆర్ స్కాన్ ఇంటీజర్స్కి సంబంధించి డెసిమల్ ఇంటీజర్స్ ఏవైనా ఉన్నాయంటే నువ్వు %d అని మెన్షన్ చేస్తావు. దాని తర్వాత ప్రింట్ ఆర్ స్కాన్ అన్సైన్డ్ ఇంటీజర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ నంబర్ కాల్డ్ 3 +3 అంటే దట్ ఈస్ సైన్డ్ ఇంటీజర్, -3 అంటే దట్ ఈస్ ఈవెన్ కాల్డ్ యాజ్ సైన్డ్ ఇంటీజర్. సో ఇట్స్ లైక్ ఆ ప్లస్ మైనస్ ఆ సైన్ లేకుండా నంబర్స్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని మనం అన్సైన్డ్ ఇంటీజర్స్ అని పిలుస్తాం అన్నమాట. సో వాటిని స్పెసిఫై చేయడానికి %u వాడతావు. దాని తర్వాత %ld %ld అంటే లాంగ్ ఇంటీజర్స్ అనమాట. వీటికి రేంజ్ ఎక్కువ ఉంటుంది. అంటే లెట్స్ సి ఒకసారి నాకు రేంజ్ ఎగ్జాక్ట్గా తెలీదు. %ld రేంజ్ ఏంటి రేంజ్ వస్తుంది, %ld రేంజ్ ఇన్ సి లైక్ ఇట్ హ్యాస్ సమ్ రేంజ్ అనమాట. ఇక్కడ చూసుకోండి లాంగ్ ఇంటీజర్కి రేంజ్ వచ్చేసి ఇంత అనమాట మనకు. దాని తర్వాత అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్కి రేంజ్ వచ్చేసి ఫ్రమ్ 0 to ఇంతవరకు ఉంటుంది. దాని తర్వాత లాంగ్ ఇంట్ అని అయితే ఉంటుంది. ఈ పర్టికులర్ ఫార్మాట్ స్పెసిఫైయర్కు రేంజ్ ఇంత. సో ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ సమ్ రేంజ్ బేసికలీ. ఆ రేంజ్ కావాలంటే మీరు ఇంటర్నెట్లో టైప్ చేయండి. మనమంతా సి లాంగ్వేజ్ వదిలేసి చాలా రోజులు అయిందని మర్చిపోయినాం. మీరు పోయి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే రేంజ్ మీకు దొరుకుతుంది అనమాట.
కంటిన్యూ అండ్ బ్రేక్ లూప్స్ వచ్చినప్పుడు మాట్లాడతా బ్రో, లూప్స్ గురించి చెప్పినప్పుడు మాట్లాడతా. సో గైస్ ఇది ఒకసారి చూసుకోండి. దాని తర్వాత ఫ్లోట్కి %f సేమ్ %lf ఇవన్నీ స్పెసిఫైర్స్ అనమాట బేసికలీ. సో చూసుకోండి. దాని తర్వాత ఎస్కేప్ సీక్వెన్సెస్ ఇప్పుడు అప్పుడే వాడాం కదా. // ఏంటంటే నెక్స్ట్ లైన్లోకి మూవ్ అవుతుంది. దాని తర్వాత /t అని అంటే హారిజంటల్ ట్యాబ్, లైక్ 4 స్పేసెస్ అయితే ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ హారిజంటల్ ట్యాబ్. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎనీ డబుల్ కోట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం printf అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు డబుల్ కోట్ని ప్రింట్ చేయాలనుకో, డబుల్ కోట్ని ఎట్లా ప్రింట్ చేస్తావు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నేను డబుల్ కోట్ ఒకటి పెట్టాను అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది డబుల్ కోట్ రావట్లే. ఇప్పుడు ఒక డబుల్ కోట్ ఇక్కడ పెట్టాను అనుకో, ఇట్లా రన్ చేస్తే నీకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్లా రాయకూడదు అసలుకి. సింటాక్స్ తప్పిది. అందుకని నువ్వు // పెట్టేసి డబుల్ కోట్ పెట్టావనుకో, అప్పుడు నీకు ఇది ప్రింట్ అవుతుంది, డబుల్ కోట్ ప్రింట్ అవుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ సేమ్ ఫర్ సింగిల్ కోట్ రాయడానికి కూడా సేమ్ అలానే // సింగిల్ కోట్ అని రాయాలి. నువ్వు ఒకవేళ సింగిల్ కోట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే నీ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్లో, దాని తర్వాత // ప్రింట్ చేయాలన్నా కూడా, అంటే // అంటే ఇలా // ప్రింట్ చేయాలన్నా కూడా నువ్వు 2 సార్లు // అయితే రాయాలన్నమాట. అప్పుడే నీకు // ప్రింట్ అవుతుంది. లైవ్ అయిపోయినాక ఈ వీడియో యూట్యూబ్లో ఉంటుందా? బ్రో ఉంటుంది. దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడదాం. కూల్ గైస్. సో నా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే సింపుల్. మా వాళ్ళంతా నోట్స్ మొత్తం నీట్గా ప్రిపేర్ చేశారు. యాక్చువల్లీ ఇంతకుముందు నేను ప్రిపేర్ చేసిన పైథాన్ నోట్స్ మొత్తం నేను ప్రిపేర్ చేసి అప్పుడు నాకు టైం ఎక్కువ లేకుండే, సో అదేదో అలా రాసామన్నమాట. మొత్తం డయాగ్రామ్స్తో నీట్గా ప్రిపేర్ చేశారు మా వాళ్ళ నోట్స్. సో చూడండి. సో ఇఫ్ స్టేట్మెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ పర్టికులర్ కండిషన్ ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ దీస్ పర్టికులర్ స్టేట్మెంట్స్. ఒకవేళ అది తప్పైతే వేరే ఎగ్జిక్యూట్ చేయట్లా అనమాట. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఏదైనా ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా రాసినప్పుడు ఇఫ్ స్టేట్మెంట్లు, ఎల్స్ ఇఫ్లు అవన్నీ వాడతాం అనమాట. సో ఒకసారి చూద్దాం. సో ఇట్స్ లైక్ వస్తుంది మెయిన్ ప్రోగ్రామ్లో నుంచి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక కండిషన్ రాస్తా, ఇక్కడ ఏం రాస్తున్నా, ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. ఒకవేళ ట్రూ అయితే దాని లోపల ఉన్న స్టేట్మెంట్స్, అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ నీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత స్టేట్మెంట్ ఎండ్ అయిపోతుంది. అంటే ఈ ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తావు. ఒకవేళ ఫాల్స్ అంటే నీకు ఈ స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ కావు. ఒకసారి ఇది చూద్దాం. ఈ పర్టికులర్ ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో, కాపీ పేస్ట్. సో ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో ప్రింట్ దిస్ కదా. సో రన్ చేస్తే ద నంబర్ ఈజ్ పాజిటివ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దాన్ జీరో అని ఇచ్చాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ -2 అని ఇస్తే, and just a second, I'll put 5 here, I'll put 2, run. ఓకే, ప్రింట్ అవ్వట్లే ఎందుకంటే ఇక్కడ ఇది నంబర్ నెగిటివ్ కాబట్టి. నేను ఇక్కడ ఎల్స్ రాసుకోవాలి. రాసుకుంటే ఎల్స్ printf ద నంబర్ ఎంజాయ్ పండగో నెగటివ్. ఓకే, ఇక్కడ సెమీకాలన్ ఇవ్వాలి. సెమీకాలన్ ఇచ్చేస్తే ద నంబర్ ఈజ్ నెగిటివ్ అని ప్రింట్ అవుతుంది. అంతే. %d అండ్ %u డిఫరెన్స్ బ్రో. %d అంటే ఇట్స్ ఇది డెసిమల్ ఇంటీజర్. %u అంటే అన్సైన్డ్ ఇంటీజర్. అక్కడ పైన నోట్స్లో చూపించా కదా, అప్పుడే నోట్స్ ప్రొవైడ్ చేస్తా. డోంట్ వరీ, నోట్స్ చదువుకోండి. డోంట్ వరీ, లైక్ ఇఫ్ యూ సమ్హౌ ఫీల్ లైక్ మిస్డ్, ఎక్కడన్నా అర్థం అవ్వలేదంటే డోంట్ వరీ, నోట్స్లో మొత్తం క్లియర్గా నోట్స్ ప్రొవైడ్ చేస్తా. ఇఫ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఎల్స్ ఇఫ్ ఇప్పుడు ఇక్కడ వస్తుంది. సో మెయిన్ లూప్లో ఉన్నాం. మెయిన్లో మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. సో ఇఫ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో, ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్ సెకండ్ కండిషన్ ఉంటుంది. ఒకవేళ అది ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది. ఒకవేళ సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయితే మళ్ళీ దాని లోపల ఎన్ని కండిషన్స్, నీకు ఇష్టం వచ్చిన కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మా వాళ్ళు రాశారు int number is equals to 0. ఒకవేళ నంబర్ గ్రేటర్ దాన్ 0 అని అయితే ఇది ప్రింట్ చేయి. ఒకవేళ నంబర్ లెస్ దాన్ 0 అయితే ఇది ప్రింట్ చేయి. 2 స్టేట్మెంట్స్ ఫెయిల్ అయినాయా, అప్పుడు ఇది ప్రింట్ చేయి. సో రన్ చేసి చూద్దాం. నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి నీకు ఏ ప్రింట్ అవుతుంది, ద నంబర్ ఈజ్ 0 అని ప్రింట్ అవుతుంది. సో ఇది ఫెయిల్ అయిపోయే కండిషన్, అందుకని ఎల్స్ లోపల ద నంబర్ ఈజ్ 0 అని ఉంది కాబట్టి ద నంబర్ ఈజ్ 0 అనేది అవుట్పుట్ వస్తుంది నీకు బేసికలీ. అది అయిపోయింది. తర్వాత
సో నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్లు పెట్టుతున్నాం అనుకో, దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని అయితే అంటాం. సో యా, ఐ గెస్ అప్పుడే గంట అయిపోయింది అనుకుంటా, చాలా టాపిక్స్ కవర్ చేయాలి. ఐ రష్ ఎ బిట్. అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బ్రో ఈ నోట్స్ తీసుకొని సెమ్ ఎగ్జామ్స్ ఈ రాస్తే త్రీ సప్లీస్ ఆయన రాసి అయినా అవ్వలేదు. బ్రో ఈ నోట్స్ చదివేస్తే డిస్టింక్షన్లో పాస్ అయిపోతావు బ్రో. అన్నీ కవర్ చేశాను టాపిక్స్. పేస్ట్ రన్. సో ఇప్పుడు లోపలికి గ్రేటర్ దెన్ 18 అంటున్నా కదా. సో గ్రేటర్ దెన్ 18 ట్రూనే కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఫస్ట్ లైన్ ప్రింట్ అవుతుంది, యు ఆర్ అన్ అడల్ట్ అని ప్రింట్ అవుతుంది. సో దట్ గాట్ ప్రింటెడ్. దాని తర్వాత ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం, ఇక్కడ చూడండి మనం క్యారెక్టర్ వాడుతున్నాం. క్యారెక్టర్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం అని అంటున్నాం. సో ఇప్పుడు ఒకవేళ జెండర్ ఎం అయితే ఇది ప్రింట్ అవుతుంది, మేల్ అడల్ట్రా నువ్వు అని. లేకపోతే నువ్వు ఫీమేల్ అయినావు అనుకో, ఇక్కడ ఎఫ్ అంటే సార్ మీరు మేడమ్మా అని ఒక మీమ్ ఉంచండి. అట్లా సార్ మీరు మేడమ్మా అని అన్నప్పుడు యు ఆర్ ఏ ఫీమేల్ అడల్ట్ అని ప్రింట్ అవుతుంది అనమాట ఇందులోపల ఉన్న స్టేట్మెంట్. రన్ చేసి చూడు. సార్ యు ఆర్ ఎన్ ఫీమేల్ అడల్ట్ అంటే సార్ మీరు మేడమా, సార్ మీరు మేడమా అని అన్నప్పుడు యు ఆర్ ఎన్ ఫీమేల్ అడల్ట్ అని ప్రింట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఒకవేళ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 18 అని ఉంది కదా. ఇప్పుడు తక్కువ చేద్దాం అంటే ఒక 5 ఇద్దాం. 5 అంటే నువ్వు పసిపిల్లవాడు అని ప్రింట్ అవుతుంది అనమాట. యు ఆర్ ఏ మైనర్ అంటే పిల్లవాడు, యు ఆర్ ఏ మైనర్ అని ప్రింట్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అంటే మీరు మొత్తం ఇక్కడ డయాగ్రామాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. దాని తర్వాత కోడ్ కూడా రాసి పెట్టాం. కాపీ చేయడం, పేస్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, అవుట్పుట్ వస్తుందా లేదా చూడడం, మీరు కొన్ని కొత్త ప్రయోగాలు చేయడం, అంతే. మీరు కావాలంటే ఇక్కడ యూఆర్ఏ ఫీమేల్ అడల్ట్ అని ఉంది కదా, దీన్ని ఎరేస్ చేసి సార్ మీరు మేడమా అని కూడా రాయండి, పర్వాలేదు, నేనేం అనుకోను. ఇప్పుడు చూడండి, సార్ మీరు మేడమా అని అవుట్పుట్ వస్తుంది. దట్స్ ఇట్. దాని తర్వాత స్విచ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో యా, ఇఫ్ అయిపోయింది, ఎల్స్ ఇఫ్ అయిపోయింది, ఎల్స్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ అయిపోయింది బేసికల్గా. దాని తర్వాత స్విచ్ కండిషనల్ ఎక్స్ప్రెషన్కి అయితే వద్దాం. సో ఇలా అనమాట. సో ఇక్కడ ఒకవేళ కండిషన్ 1 ట్రూ అయితే సో స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ కేస్ 1 ట్రూ అయితే, కేస్ 1 ఫాల్స్ అయితే కేస్ 2 కండిషన్ 2 ఇది చెక్ చేస్తుంది. దాని తర్వాత ఇది ఇక్కడ కోడ్ ఉంటుంది దానికి సంబంధించి. అట్లే నీకు 100, 200, 300, 1000 కేసులు కూడా పెట్టుకోవచ్చు భయ్య. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి నువ్వు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి బయటకు వచ్చేస్తావు. సో ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఇంట్ డే ఈజ్ ఈక్వల్స్ టు 3, స్విచ్ డే అని అంటున్నాం. స్విచ్ ఆఫ్ డే అంటే ఇక్కడ డే ఈజ్ ఈక్వల్స్ టు 3 అనేది ఇక్కడ పాస్ అవుతుంది పారామీటర్ కింద. సో కేస్ 1 తప్పైపోయా, కేస్ 2 కూడా తప్పైపోయా, కేస్ 3 అని అన్నప్పుడు ఇది కరెక్టే కదా, డే ఈజ్ ఈక్వల్స్ టు 3నే కదా, కాబట్టి వెడ్నెస్డే ప్రింట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోయిందంటే ఇంకా కింద దానులతో సంబంధం లేదు, ఇంకా బయటకు వచ్చేస్తుంది. రిటర్న్ 0 అయిపోయా, ప్రోగ్రామ్ టర్మినేట్, అంతే అయిపోయా. బాగానే ఎక్స్ట్రాలు గా బ్రో మినిమం ఉంటుంది మళ్ళీ మాస్ కోటర్స్ అంటే. సో దిస్ హౌ ఇట్ వర్క్స్ గైస్. ఒకసారి రన్ చేసి చూద్దాం. మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో, మళ్ళీ నాకు బాధేస్తుంది. సో ఇది ఒకసారి కాపీ చేయాలి ఇక్కడ, కాపీ. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పేస్ట్. ఎస్, ఇప్పుడు చూసుకోండి రా అయ్యా. రన్ చేస్తున్నాం. డే 3 కాబట్టి వెడ్నెస్డే అని ప్రింట్ అయింది. ఒకవేళ డే 5 అయింది అనుకోండి, డే 5 కాదు చెప్తా, డే 4 థర్స్డే ప్రింట్ అవ్వాలి. థర్స్డే అంటే మనం థర్స్డే అని రాయం, ఇక్కడ థర్స్డేని ఎరేస్ చేసేసి గురువారం మార్చ్ 1 అంటే ఈరోజు యాక్చువల్లీ మార్చ్ 3 అనుకోండి, కానీ నేను 1 రాస్తా. సాయంత్రం 5:40. సో రన్ చేయండి. డే 4 అన్నప్పుడు గురువారం మార్చ్ 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూశానే నిన్ను అని వస్తుంది. మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు భయ కోడ్. ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ లోపల ఇంగ్లీష్లోనే రాయాలని ఏం లేదు, తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇలా సాయంత్రం 5:40 మీ ఇష్టం, అంతా మీ ఇష్టం ఇంకా. సో దిస్ హౌ ఇట్ వర్క్స్ గైస్. ఇప్పుడు నువ్వు కావాలంటే డే 5 చేస్తే నీకు ఫ్రైడే ప్రింట్ అవుతుంది, దాని తర్వాత సాటర్డే ప్రింట్ అవుతుంది. ఒకవేళ పొరపాటున నువ్వు ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మిస్ చేసావనుకో, ఇప్పుడు రన్ చేసి చూడు. గురువారం మార్చ్ 1 సాయంత్రం 5:40, దాని తర్వాత ఫ్రైడే కూడా ప్రింట్ అయిపోయింది. ఫ్రైడే ఎందుకు ప్రింట్ అయిందంటే ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ నువ్వు మిస్ చేసావు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. దీని లోపల ఏమన్నా కూడా ప్రింట్ చేసి, ఒకవేళ నువ్వు ఇక్కడ బ్రేక్ని పెరికేసి, ఇక్కడ బ్రేక్ని పెరికేసి, ఇక్కడ బ్రేక్ని పెరికేసి ఇట్లా చేసావనుకో,
రన్ చేయి. 4 తర్వాత నుంచి అంటే గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 ఫ్రైడే సాటర్డే సండే ఇన్వాలిడ్ డే అది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. ఇంతే గాయ్స్. సి లాంగ్వేజ్ సో ఈజీ అనమాట. మీరు నేర్చుకోవాలంతే, మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది స్విచ్ ఎక్స్ప్రెషన్లో. దాని తర్వాత మా వాళ్ళు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ రాశారు, మీరు చదువుకోవాలంటే చదువుకోండి. దాని తర్వాత ఎన్యూమరేషన్ కాన్స్టెంట్స్ అయితే ఉంటాయి భయ్య. నువ్వు ఎన్యూమ్ డే అని చెప్పేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, బటర్ఫ్లై నీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు ఇక్కడ. ఎందుకు ఎన్యూమ్ వాడతామని అంటే, సో ఇక్కడ మనం నంబర్లు వాడాం కదా, కేస్ 1, కేస్ 2, కేస్ 3, అక్కడ నంబర్లు ఉన్నాయి. నీకు నంబర్లు రావనుకో, ఒకవేళ నువ్వు మండే, ఇప్పుడు చూడండి ఇక్కడ స్విచ్ టుడే అని అంటున్నాం, ఇక్కడ ఎన్యూమ్ డే టుడే ఈక్వల్స్ టు వెడ్నెస్డే అని అంటున్నాం. సో నీకు ఒకవేళ నంబర్లు రావనుకో, నువ్వు ఇవి వాడచ్చు, ఎన్యూమ్ అని వాడుకున్నాం అనుకో. సో కేస్ మండే అయినప్పుడు ఇది ప్రింట్ సేమ్ అంతే, లోపల ఎగ్జిక్యూషన్ మొత్తం సేమే ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ నంబర్స్ యూ కెన్ యూజ్ దట్. హాయ్ బ్రో మజా గేమర్, హలో. యా, ఇంకా చూసుకోండి అమ్మా, కోడ్లు ఉన్నాయి, మనము అన్నీ చూసుకుంటా పోతే లేట్ అవుతుంది. దాని తర్వాత థియరీ ఉంది, మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఆ థియరీ కూడా రాయాలి, లేకపోతే ఫెయిల్ చేస్తారు. కాబట్టి నోట్స్ నీట్గా చదువుకోండి. దాని తర్వాత కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్లు కూడా ఇచ్చారా మీకోసం, మీరు ప్రాక్టీస్ క్వశ్చన్లు కూడా చేసుకోండి. ప్రాక్టీస్ ఇవంతా మనకు సంబంధం లేదు, మీకోసమే ప్రాక్టీస్ క్వశ్చన్లు అనమాట. దానికి ఆన్సర్లు కూడా మా వాళ్ళే ఇచ్చేసారు, కాబట్టి మీరు టెన్షన్లు ఎక్కువ పడద్దండి. ఆడ క్వశ్చన్ చదవండి, కిందనే ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్ ట్రై చేయండి, అవుట్పుట్ తీసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే కింద ఆన్సర్ మా వాళ్ళు రాశారు. స్మార్ట్ పీపుల్, ఇంజనీర్స్, చదువుకోండి అంతే భయ్యా. నేను పోతున్నా లోపలికి కింద సెన్స్ కిందకి. యా, అయిపోయింది. కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. క్లాప్స్ కొట్టండి, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లూప్స్ గురించి మాట్లాడదాం. లూప్స్ అంటే తిప్పి కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం లూప్స్ని వాడతాం అనమాట. ఫర్ లూప్లు, వైల్ లూప్లు ఇవన్నీ ఉంటాయి. సో ఇవంతా థియరీ, ఇవంతా వదిలిపెట్టేయండి, మీరు కావాలంటే చదువుకోండి, నాకు అవసరం లేదు థియరీ. సో మీకు ఎలా వర్క్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్విచ్ అయిపోయింది భయ్యా, స్విచ్ అంతా మనం ఎరేస్ చేసేద్దాం, మనకు సంబంధం లేదు. స్విచ్కి సంబంధించి కోడ్ అంతా ఎరేస్ చేసి, ఇప్పుడు నువ్వు ఒకవేళ 1 నుండి 5 వరకు నంబర్లు ప్రింట్ చేయాలని అనుకో, నువ్వు ఫర్ లూప్ని వాడచ్చు. ఫర్ లూప్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ సింటాక్స్ ఇలా ఉంటుంది అనమాట. మనకు ఫర్ ఆఫ్ అని చెప్పేసి ఇంట్ i ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు ఐ వేరియబుల్లో నువ్వు 1 వాల్యూ స్టోర్ చేస్తున్నావు అనమాట. దాని తర్వాత 1 5 కంటే తక్కువ లేదా ఈక్వల్ అయ్యేంత వరకు ప్లస్ చేస్తావు అనమాట. i++ అంటే ఇంక్రీజ్ బై 1 అనమాట. దాన్ని ప్రింట్ చేసి చూస్తున్నావు. ఇక్కడ యాక్చువల్లీ ఒక స్పేస్ ఇచ్చాను కదా, రన్ చేస్తున్నావు 1 2 3 4 5. అదే ఒకవేళ నువ్వు 100 ఇచ్చావనుకో, వచ్చేస్తుంది 1 నుండి 100 వరకు, నీ ఇష్టం. అంతే గైస్, సో సింపుల్. ఇట్ ప్రింట్స్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 100 బేసికలీ. దిస్ హౌ ఇట్ వర్క్స్. దాని తర్వాత సమ్ ఆఫ్ నంబర్స్ గురించి కూడా ఒక కోడ్ రాశారనమాట. ఇది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మా వాళ్ళు ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అంటున్నారు. ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అంటే సమ్ అనే వేరియబుల్లో జీరోని ఇనిషియలైజ్ చేస్తున్నారు. దాని తర్వాత లూప్లో ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటున్నారు. 1 నుంచి 10 వరకు నంబర్స్ని యాడ్ చేసుకుంటూ ఆ సమ్లో పెడుతున్నారు అనమాట. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు i అన్నప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ i, అప్పుడే చూపించా కదా, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ i. ఇప్పుడు 0 + 1, మళ్ళీ 1 + 2, మళ్ళీ 2 + 3, మళ్ళీ 4, అట్లా 10 వరకు చేసుకుంటా పోతే 1 నుంచి 10 వరకు యాడ్ జరిగేసి సమ్ముల్లో స్టోర్ అయిపోతుంది అనమాట. అది మనకు అవుట్పుట్ 55 అని వస్తుంది. బ్రో జాబ్స్ వస్తాయా సి నేర్చుకుంటే? బ్రో సి నేర్చుకుంటే జాబ్స్ ఎవరు ఇవ్వరు బ్రో. సి పైన లైక్ ఏదైనా ఒక స్పెషలైజేషన్ చేసి ఉండాలి. అంటే సి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి బేసికలీ. ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో వాడతాం, అండ్ దెన్ మిషన్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి వాడతాం. గేమ్స్ బిల్డ్ చేయొచ్చు మనం సి లాంగ్వేజ్, లైక్ చాలా ఉన్నాయన్నమాట. సి లాంగ్వేజ్ ఏమేమి చేయొచ్చు. సో నువ్వు ఆ పనులు చేయగలిగితే నీకు ఆ పర్టికులర్ డొమైన్లో లైక్ ఎందులో స్పెషలైజేషన్ అవుతుంది, అందులో నీకు జాబ్ వస్తుంది. బట్ నేనైతే సిని వదిలేసాను అనమాట, ఎందుకంటే నాకు సి లాంగ్వేజ్ సంబంధం లేదు. నేను మొత్తం మిషన్ లెర్నింగ్ పైన ఉన్నా. నేను మొత్తం నేర్చుకునేది పైథాన్, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకుంటున్నా. సో సి లాంగ్వేజ్ ఎందుకంటే మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా, లేకపోతే మనకు బ్యాక్లాగ్ పడుతుంది. అందుకని సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అది మన దురదృష్టం, మనం ఏం చేయలేము. కానీ
సో యా, ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ ఎనీ కెరియర్, అంటే సీలో ఎండప్ వెళ్ళి ఏమన్నా బిల్డ్ చేద్దాం పెద్ద పెద్దవి అవి అన్నప్పుడు యా సి మ్యాటర్స్. బట్ యా సీతో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ ఫ్లెక్సిబుల్, ఈజీ, లైక్ నీ కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి సి నేర్చుకుంటాం. నేర్చుకోకపోయినా పెద్ద ఫరక్ పడదు. నేనైతే పైథాన్తోనే స్టార్ట్ చేశాను, మళ్ళీ మధ్యలో ఎందుకో వచ్చింది నేర్చుకున్నా. డజంట్ మ్యాటర్ గైస్. దాని తర్వాత నెస్టెడ్ ఫర్ లూప్, మల్టిప్లికేషన్ టేబుల్. చూడండి గైస్, ఇక్కడ 2 లూపులు రాశారనమాట మా వాళ్ళు. ఫర్ i = 1, ఫర్ j = 1 అని చెప్పేసి ఇక్కడ మొత్తం టేబుల్ని ప్రింట్ చేపిస్తాం. 1 1 జా 1, 1 2 జా 2, 1 3 జా 3, 1 4 జా 4, అట్లా 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 2 1 జా 2, అట్లా టేబుల్నే ప్రింట్ చేపిస్తున్నాను అనమాట. సో ఎగ్జాంపుల్ ఉంది, ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఓకే, ఫర్ లూప్ ఈజ్ డన్. ఫర్ లూప్ సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది గైస్. బేసికల్గా మీకు చూపించా కదా, ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తావు. i = 1 ఎంతో వాల్యూ పెడతావు. దాని తర్వాత ఎంత దాకా ఆ లూప్ని తీసుకెళ్ళాలి దానికి సంబంధించి కండిషన్స్ ఇక్కడ పెడతావు. దాని తర్వాత ఇక్కడ సెమీకాలన్ పెట్టేసి దాని తర్వాత ఇంక్రిమెంట్, దానికి సంబంధించి మొత్తం కోడ్ అక్కడ రాస్తాం అనమాట. దాని లోపల స్టేట్మెంట్స్ ఏవి ఉన్నాయో అవి మొత్తం దాని లోపల ఇట్లా రాసేసుకుంటాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చూసుకోండి, మా వాళ్ళు రాసి పెట్టారు ఎట్లా. నెక్స్ట్ ఒక వైల్ లూప్ ఉంది. వైల్ లూప్ ఏంటిదంటే ఇక్కడ మన కోడ్ ఉంది చూడండి, ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వైల్ దిస్ పర్టికులర్ కండిషన్ ఈజ్ ట్రూ, ఆ పర్టికులర్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు దాని లోపల ఉన్న కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దాని లోపల కోడ్ ఏముంది, ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి ఇది ఉంది. దాని తర్వాత i++ అని ఉంది కదా. సో అంటిల్ అన్లెస్ దిస్ పర్టికులర్ కండిషన్ ఈజ్ ట్రూ, దాని లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఏముంది, int i = 1 అని ఉంది. int i = 1 అన్నప్పుడు i వాల్యూ 1 కదా, i <= 5 అంటున్నా. ఇక్కడ i++ అని అంటున్నాం. 1++ అంటే 2 కదా, 2 ఉంటుంది. సో ఫస్ట్ 1 ప్రింట్ అయిపోయా, మళ్ళీ 2 ప్రింట్ అయిపోయా, 3 ప్రింట్ అయిపోయా, 4 ప్రింట్ అయిపోయా, 5 ప్రింట్ అయిపోయా. దాని తర్వాత 6 అన్నప్పుడు 6 <= 5. దిస్ కండిషన్ ఈజ్ ఫెయిలింగ్, కాబట్టి లూప్ లోపలికి రాదు, ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. దాని తర్వాత సేమ్ సమ్ ఆఫ్ నంబర్స్ని కూడా వైల్ లూప్లో రాశారు. దాని తర్వాత యూజర్ ఇన్పుట్ వ్యాలిడేషన్ ఏదో రాశారు, చూద్దాం. వైల్ 1 అంటే వైల్ ట్రూ భయ. ప్రింట్ ఎఫ్ ఎంటర్ 1 for yes, 2 for no. ఒకవేళ 1 ఎంటర్ చేస్తే ఎస్ అన్నట్టుగా అంట, 2 ఎంటర్ చేస్తే నో అన్నట్టుగా అంట. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఒకవేళ 1 లేకపోతే 2 అయితే బ్రేక్ ఎగ్జిట్ ద లూప్ ఇఫ్ ఎ వ్యాలిడ్ ఆప్షన్ ఈజ్ ఎంటర్డ్. ఓకే, బ్రేక్ ఇన్ ద సెన్స్ ఆ లూప్ నుంచి బయటకు వచ్చేయమని చెప్తున్నాం అనమాట. అంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఒకవేళ దిస్ కండిషన్ గెట్స్ ట్రూ. దాంతో లేకపోతే ఇన్వాలిడ్ చాయిస్, ఇంకొకసారి ట్రై చేయమని ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇదైతే రాశారు. ఈ బ్రేక్ గురించి కింద ఉంది, నోట్స్ రాశారు బ్రేక్కి సంబంధించి స్పెషల్గా, అక్కడ మాట్లాడతాం. సో ట్రై అవుట్ చేయండి గైస్. ఇక్కడ కోడ్ నేను ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాను, టైం అయిపోతుంది. దాని తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారనమాట మా వాళ్ళు. ఫ్యాక్టోరియల్ క్యాల్కులేషన్ అంటే తెలుసుగా, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 6. దాని తర్వాత 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1. 4 3 12, 12 2 24, 24 1 24 ప్రింట్ అవుతుంది. సో దానికి సంబంధించి ఒక లూప్ని వాడి నువ్వు ఫ్యాక్టోరియల్ అనే పర్టికులర్ వేరియబుల్ అన్ని స్టోర్ చేసుకుంటూ లాస్ట్ ప్రింట్ చేస్తావు. దాని తర్వాత పాస్వర్డ్ వ్యాలిడేషన్ అంటే వెబ్సైట్లో ఉన్నప్పుడు నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేస్తావు కదా, అక్కడ ఇన్పుట్ ఇచ్చింది పాస్వర్డ్తో మ్యాచ్ అయితే మాత్రమే యాక్సెస్ గ్రాంట్ అవుతుంది, లేకపోతే అవ్వదు కదా. సో పాస్వర్డ్ వ్యాలిడేషన్కి సంబంధించి కూడా ఒకటి కోడ్ రాశారనమాట. ఇన్పుట్ తీసుకుంటావు యూజర్ దగ్గర నుంచి, కరెక్ట్ అయితే యాక్సెస్ గ్రాంటెడ్, లేకపోతే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ట్రై అగైన్, అంతే. ఇది చూడండి ఒకసారి, మా వాళ్ళు రాశారు కోడ్. దాని తర్వాత ఫిబొనక్కీ సిరీస్ అని ఉంది. సో ఫిబొనక్కీ సిరీస్ గురించి కావాలంటే మీరు యూట్యూబ్లో లేకపోతే ఇక్కడ సెర్చ్ చేసిన వస్తుంది, ఫిబొనాచి సిరీస్. దీన్ని ఇక్కడ కనిపిస్తుందా, దీన్ని మనం ఫిబొనాచి సిరీస్ అంటాం. 1 1 అంటే ఇక్కడ చూడు 1, 1, మళ్ళీ దాని తర్వాత 2 ఉంది, అంటే 1 + 1 = 2. దాని తర్వాత ఇక్కడ 1 + 2 = 3. దాని తర్వాత 2 + 3 = 5, 3 + 5 = 8. ఇట్లా పోతా ఉంటుందన్నమాట ఆ సీక్వెన్స్ అనేది. దాన్ని మనం ఫిబొనాచి సిరీస్ అంటాం. సో దాన్ని ప్రింట్ చేయడానికి కూడా మామూలు కోడ్ రాశారు. చూడండి. హలో బ్రో నిహార్ అక్కునూరి, యువర్ నేమ్ ఈజ్ ఆల్సో నిహార్, మై నేమ్ ఈజ్ ఆల్సో నిహార్, కంగ్రాచులేషన్స్. కూల్ గైస్. ఓకే, ఇంకొకటి ఉంది. వైల్ లూప్ అయిపోయింది కదా, దాని తర్వాత డూ వైల్ లూప్ ఉంటుంది అనమాట. డూ వైల్ లూప్ అంటే ఫస్ట్ డూ వైల్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ మెయిన్ ఏంటో చెప్తా చూడండి. ఇక వైల్ లూప్లో వైల్ ద కండిషన్ ఈజ్ ట్రూ, లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది.
డూ వైల్ లూప్లో అట్లా ఫస్ట్ పని చేస్తుంది, పని చేసిన తర్వాత కండిషన్ అనేది చెక్ చేస్తుంది. అంటే డూ దిస్ థింగ్, దాని తర్వాత కండిషన్ ఎగ్జిక్యూట్ చేయి, అంటిల్ అన్లెస్ దిస్ కండిషన్ గెట్స్ ఫెయిల్డ్, మళ్ళీ ఆ లూప్ తిరుగుతానే ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి, మీకు వైల్ లూప్కి అండ్ దెన్ డూ వైల్ లూప్కి డిఫరెన్స్ తెలిసిపోతుంది. మా వాళ్ళు పెద్ద టేబుల్ కూడా వేశారు, మీరు థీరీ ఎగ్జామ్లో మీరు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ అన్నా అనుకో, ఇది మీరు చిట్ ప్రింట్అవుట్ మైక్రోజెరాక్స్ తీసేసి అట్లా పెట్టకండి, అవన్నీ చేయకూడదు చెప్తున్నారు బేసికలీ. సో ఇట్లా అన్నమాట వైల్ లూప్, డూ వైల్ లూప్. కోడ్ ఉంది ఏంటిది సేమ్ అవే, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు భయ మా వాళ్ళు, ట్రై చేయండి. అయిపోయింది కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. కండిషనల్ స్టేట్మెంట్స్లో అన్న జాబ్ రావాలంటే ప్రజెంట్ ఏం లాంగ్వేజెస్ నేర్చుకోవాలి బ్రో? ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా దాంట్లో ఎక్స్పర్టైజ్ ఇంపార్టెంట్ బ్రో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైథాన్ నేర్చుకుంటున్నానంటే నేను పైథాన్ ఒక దగ్గర ఆగిపోవట్లే. ఐ నో మిషన్ లెర్నింగ్, ఐ నో డేటా సైన్స్, అక్కడ హ్యావ్ లైక్ జాబ్ పాసిబిలిటీ, లైక్ అక్కడ నాకు స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ జావా స్క్రిప్ట్, ఐఎమ్ డూయింగ్ వెబ్ డెవలప్మెంట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, సో నాకు వెబ్ డెవలపర్గా జాబ్ వస్తుంది. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఫ్లటర్, యాప్ డెవలప్ చేస్తాను నేను, నాకు యాప్ డెవలపర్గా జాబ్ వస్తుంది. సో లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎవరికి జాబ్ ఇయ్యరు భయ్య. లాంగ్వేజ్ పైన టాప్ ఆఫ్ దట్ టెక్నాలజీస్. అన్న అల్లాడిస్తున్నావుగా, ఎస్ బ్రో అల్లాడిస్తున్నావు, అల్లాడి ఇవ్వాలిగా, అల్లాడిచ్చకపోతే మాస్ కొట్ట సెటిల్ అవుతుంది. అవును సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయ్యారు? 99,441. నేను కేక్ తెచ్చి పెట్టా కోద్దామని లైవ్లో, అయితే అవ్వరనుకుంటా 1,00,000 నాకు తెలిసి లైవ్ అయిపోయే లోపల. ఎనీవేస్ ఫైన్, నేను కేక్ కట్ చేసి ఫోటో పెడతాను, బాధపడక. 1,00,000 సబ్స్క్రైబర్లు గైస్. సో దాని తర్వాత మిషన్ లెర్నింగ్కి సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుంది అనమాట, స్టే ట్యూన్ ఫర్ దాట్. నమన్ని కామెంట్ సెక్షన్లో అడగండి, ఆడే ప్రిపేర్ చేయాల్సింది దానికి సంబంధించి నోట్స్ అవి ఇవి మొత్తం. ఓకే దాని తర్వాత ఓకే బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ గురించి మాట్లాడదాం. యూజేజ్ ఇది ఎక్కడ వాడతామంటే లూప్స్లో వాడతాం బేసికలీ. సో ఇట్స్ లైక్ ఇప్పుడు చూడండి ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఫర్ లూప్ రాసాం కదా. సో ఇక్కడ ఇంకొకటి కండిషన్ రాస్తున్నాను అనమాట. ఇఫ్ దిస్ పర్టికులర్ కండిషన్ ఇస్ ట్రూ బ్రేక్ అని, అంటే ఈ పర్టికులర్ లూప్లో నుంచి బయటకు వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి ఫర్ లూప్ ఎక్కడికి టర్మినేట్ అవుతుంది, ఈ పర్టికులర్ ఇక్కడ పారాంథసిస్ రాసాం కదా అక్కడ టర్మినేట్ అవుతుంది. ఇక్కడ నువ్వు బ్రేక్ రాసేస్తే అక్కడ నుంచి బయటకు వచ్చేసావు అనమాట. దట్స్ వన్ థింగ్. దాని తర్వాత యూజింగ్ ఇది అయిపోయింది. ఓకే ఎగ్జాంపుల్ ఉంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. సో ఇక్కడ బ్రేక్ రాస్తున్నావు కదా. సో ఇఫ్ i = 5, సో యాక్చువల్లీ ఇక్కడ ప్రింట్ అవుతూ వస్తాయన్నమాట నంబర్స్ 1 2 3 4 5 అక్కడ దాకా వస్తుంది. కానీ ఇక్కడ 5 ఎక్కడైతే అయిందో అక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది, అంటే దాని తర్వాత ఉన్న నంబర్స్ ప్రింట్ కావు. సో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఇంక మిగతా మీరు కంపైల్ చేసి చూసుకోండి. నేను ఇక్కడ ఉన్నది ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేస్తా. సో ఐమ్ పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్, రన్ చేస్తున్నా. సో 1 2 3 4 ప్రింట్ అయింది. 5 అయినప్పుడు బ్రేక్ అయిపోయింది కాబట్టి 5 నుంచి మిగతావన్నీ ప్రింట్ అవ్వట్లే అనమాట. అయిపోయింది ఆ లూప్ డెడ్ చచ్చిపోయింది, అందుకని అక్కడ నుంచి ఇంకా ఎగ్జిక్యూట్ కావు. దాని తర్వాత కంటిన్యూ అని ఉంటుంది అనమాట. సో కంటిన్యూ అంటే ఏంటిదంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బ్రేక్ బదులు కంటిన్యూ అని రాస్తున్నా. ఇఫ్ i = 5 కంటిన్యూ. సో రన్ చేస్తున్నా, ఇక్కడ నీకు 5 తప్పితే మిగతావన్నీ ప్రింట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ i = 5 ఇక్కడికి వస్తుంది. కంటిన్యూ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఈ కంటిన్యూ దగ్గర నుంచి మళ్ళీ లూప్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంటే 5 ఒకటి స్కిప్ అవుతుంది అనమాట ప్రింట్ అవ్వడంలో. పర్సంటేజ్ ఆఫ్ అంటే ఏంటిదంటే ఫ్లోట్. \t ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ ట్యాబ్ స్పేస్ ఇస్తావు, బేసికలీ ఒక 4 లైన్స్ స్పేస్ ఇస్తావు అనమాట. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడు బ్రో, అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే ఇచ్చి చూస్తచ్చు \t అని. సో చూసుకో వచ్చిందా స్పేస్ మంచిగా మధ్యలో, నేను కూడా దూరచ్చు అక్కడ, అంత స్పేస్ వస్తుంది మీకు. బ్రేక్ అంటే బ్రేక్ మళ్ళీ చెప్పమని అడుగుతున్నారు కొమ్ము హర్షన్ బ్రో. ఇట్స్ లైక్ బ్రేక్ అంటే లూప్లో నుంచి బయటకు వచ్చేయడం అంతే. ఇక్కడ చెప్పా కదా, ఏడుందిరా అది, 1 నుంచి 10 వరకు నంబర్స్ ప్రింట్ చేస్తానమాట ఈ లూప్ బేసికలీ. కానీ ఒకవేళ 5 అయిందనుకో, బ్రేక్ అంటున్నా, అంటే 1 2 3 4 ప్రింట్ చేసి బయటకు వచ్చేస్తుంది బేసికలీ. అన్న ఈ కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు గుర్తుపెట్టుకుంటావు బ్రో? అవసరం లేదు, ఎందుకు గుర్తుపెట్టుకుంటావు? సింటాక్స్ అర్థమై ఉండాలి, లాజిక్స్ ఎలా రాయాలి అర్థమై ఉండాలి, అంతే. ఇది గుర్తుపెట్టుకుంటే ఏం రాదు. గుర్తుపెట్టుకుంటే అసలుకి ప్రోగ్రామర్ డెవలపర్ అవ్వలేవన్నమాట, బట్టి
ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కోడ్ గుర్తులేదు అంటే ఆబ్వియస్లీ గుర్తుంది అనుకోండి, ఒకవేళ గుర్తులేదు అనుకో ఇంటర్నెట్లో పోయి ఎదిగి కాపీ పేస్ట్ చేయి బ్రో. థింక్ స్మార్ట్, యూ షుడ్ థింక్ లైక్ ఎ డెవలపర్ ఆర్ ప్రోగ్రామర్. ఎప్పుడు బట్టి పట్టద్దాం భయ్య, ఇంటర్నెట్ యాక్సెస్ ఎప్పుడు ఉంటాం మనం. దాని తర్వాత ఇది అయిపోయిందా, కంటిన్యూ అయిపోయింది. గో టు స్టేట్మెంట్ ఉంటుంది మన క్లాస్లో. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ గో టు లేబుల్ అని రాస్తాం. గో టు లేబుల్ అన్నప్పుడు స్విచ్ అయిపోతుంది, జంప్ అంటే ఈ లైన్లో గో టు లేబుల్ అని ఉంది, ఆ లేబుల్ ఎక్కడుంది ఆ పర్టికులర్ కోడ్లో అని చూస్తుంది అనమాట. ఇక్కడ ఉంది ఆ లేబుల్ అనేది. సో పైన నేను ఎక్కడో గో టు నిహార్ అని రాసా. ఈ గో టు నిహార్ అన్నప్పుడు ఆ నిహార్ ఎక్కడుందో చూస్తా కోడ్లో. నిహార్ ఎక్కడో ఇలా కింద ఉంటుంది, ఇట్లా వచ్చేసి ఇక్కడ కింద నిహార్, ఇక్కడ నిహార్ అని ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ గో టు లేబుల్ అంటున్నా, లేబుల్ మొత్తం చూస్తుంది. ఇక్కడ పైన ఉంది లేబుల్ యాక్చువల్లీ, అంటే గో టు నిహార్ అంటే అరే నిహార్ పైన ఉన్నాడు, పైకి పోతుంది. నిహార్ దగ్గర పోయి మళ్ళీ అక్కడ నుంచి కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. దానికి సంబంధించి కోడ్ కూడా ఉంది, చూసేయండి. ఇప్పుడు చాలామంది రిటర్న్ గురించి అడిగారు, రిటర్న్ రానే వచ్చింది చూడండి. రిటర్న్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో రిటర్న్ బేసికలీ ఇప్పుడు చూసుకోండి, అప్పుడే చెప్పా కదా ఇంక్రిమెంట్ అని ఒక ఫంక్షన్ రాసాం. ఏంటిది, ఇట్ బేసికలీ ఇంక్రిమెంట్స్ నంబర్ అని ఒక ఫంక్షన్ రాసాం. దాని తర్వాత రిటర్న్ నమ్ అని అంటున్నాం. మొత్తం క్యాలిక్యులేషన్స్ పాడు ఏమున్నాయో మొత్తం అవన్నీ చేసేసి రిటర్న్ నమ్, ఆ నెంబర్ అనేది రిటర్న్ చేస్తుంది. సో అది నీకు మెయిన్ ఫంక్షన్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ నువ్వు ఇంక్రిమెంట్ ఆఫ్ ఎన్ అని అన్నప్పుడు నీకు ఇక్కడ ఏదైతే వాల్యూ రిటర్న్ అయింటుందో ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అంతే, సింపుల్. దానికి సంబంధించి కోడ్ కూడా ఉంది చూసుకోండి. ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫంక్షన్ అయితే రాశారనమాట. ఇక్కడ చూసుకోండి, ఇంట్ స్క్వేర్ ఆఫ్ ఇంట్ నమ్ అని అంటున్నాం. అంటే ఇక్కడ ఇంట్ స్క్వేర్ ఆఫ్ ఇంట్ నమ్ అని అంటున్నాం. ఇక్కడ నంబర్ వచ్చేసి ఇంటీజర్ అనమాట. దాని తర్వాత ఇక్కడ ఇంట్ అనేది రిటర్న్ టైప్ అనమాట, అంటే ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తున్నామని. నంబర్ అనేది నీకు ఇన్పుట్గా తీసుకుంటున్నావు. సో నంబర్ని ఇన్పుట్గా తీసుకొని మల్టిప్లై చేసి నంబర్ని నంబర్తోనే బయటికి దొబ్బేస్తున్నావు అనమాట. సో ఇక్కడ నువ్వు స్క్వేర్ ఆఫ్ 5 అన్నప్పుడు 5 మల్టిప్లైడ్ బై 5 అంటే 25 రిటర్న్ అవుతుంది. 25 యాడ్ ఎత్తుకపోయి పెడతావరా అంటే రిజల్ట్లో ఎత్తుకపోయి పెడతావు. రిజల్ట్లో ఎత్తుకపోయి పెట్టినావా, దాన్ని ప్రింట్ చేసి చూస్తావు, నీకు అవుట్పుట్ 25 వస్తుంది. నేను పోయి రన్ చేసి చూడను, నువ్వు కావాలంటే రన్ చేసి చూసుకో, నీకు 25 అవుట్పుట్ వస్తుంది. అన్న అరేస్ చెప్పు, నెక్స్ట్ ఉంది భయ్యా, నెక్స్ట్ ఉంది, కొంచెం అట్లా తట్టుకోండి, వస్తుంది అరేస్. మరి లాజిక్స్ ఎలా రాస్తాం బ్రో, ఐడియాస్ ఎలా వస్తాయి అని అంటే, ఎక్కువ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే, కాన్సెప్ట్ని నీట్గా అండర్స్టాండ్ చేసుకుంటే లాజిక్స్ని ఫిగర్ అవుట్ చేయగలుగుతాం బ్రో. ఇట్స్ ఆల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్క్వేర్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ రాస్తున్నాను, నీకు సింటాక్స్ అర్థమై ఉండాలి. అది స్క్వేర్ ఆఫ్ అదొక మ్యాథ్ ఫంక్షన్, దాన్ని ఎలా రాస్తావు, నీకు సింటాక్స్ తెలిసింది, నువ్వు ఆబ్వియస్లీ రాస్తావు. అదే లాజిక్. లాజిక్ అంటే ఏంటిది, లాజిక్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్, అంతే. మ్యాథ్స్ లైక్ బేసికలీ లాజిక్ అంటే ఇట్స్ లైక్ కీప్ ఇట్ సింపుల్ డ్యూడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మమ్మీ నీకు కర్డ్ తెమ్మని చెప్పింది అనుకో, నువ్వు కర్డ్ తెమ్మంటే ఎక్కడికి పోతావు, అంగడికి పోతావు. ఏ అంగడికి పోతావు, కిరాణా అంగడికి పోతావు. కిరాణా అంగడికి పోతే మాత్రమే కర్డ్ దొరుకుతుంది, కానీ నువ్వు పంచర్లు వేసి షాపుకి పోవు కదా కర్డ్ కావాలంటే. ఇది కూడా అంతే సింపుల్. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ అని ఇది ఒక లాజిక్ ఉంది. స్క్వేర్ ఆఫ్ వాట్ ఇట్ డస్ అంటే నమ్ మల్టిప్లైడ్ బై నమ్. సో స్క్వేర్ని రిటర్న్ చేస్తున్నావు. సో ఇక్కడ నువ్వు మైనస్ పెట్టావు అనుకో, నమ్ మైనస్ నమ్ 0 అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఏ పని చేసే దగ్గర ఆ పని చేయాలన్నమాట. దాన్నే మనం లాజిక్ అంటాం. లాజిక్ ఎప్పుడు వస్తుంది, ఎక్కువ ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే వస్తుంది. లోక జ్ఞానం అవన్నీ ఉండాలన్నమాట. ఏంటిదిరా నేనేం మాట్లాడుతున్నా, టాపిక్కి సంబంధం లేకుండా. నెవర్ మైండ్ గైస్, దట్స్ ద థింగ్. సో ఇట్స్ లైక్ లాజిక్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ప్రాబ్లమ్స్ని ఎక్కువ సాల్వ్ చేసినప్పుడు వస్తుంది, అంతే, సింపుల్, కూల్. అరేస్, చాలామంది అరేస్ అన్న అరేస్ వచ్చేసింది. అరేస్ గురించి మాట్లాడుకుందాం. అరేస్ అరే అంటే అరే రారా ఇటు రా, అరే పోరా ఇటు పో, అట్లా కాదన్నమాట. అరేస్ అంటే దానికి సంబంధించి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది అన్నమాట. అరే అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ కంటిగ్యువస్ మెమరీ అలొకేషన్. ఇప్పుడు చూడండి చెప్తా, అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలా, ఏం లేవే నా దగ్గర వస్తువులు ఇప్పుడు చెప్పడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంచి తీసుకుందాం. ఆ సంచిలో బంతులు మాత్రమే వేయాలి, వేరేటివి ఏమేయకూడదు. అంటే లేకపోతే ఓకే లెట్ మీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మార్కెట్కి వెళ్తున్నావు అనుకో, ఒక సంచి ఎత్తుకపోతావు. మీ మమ్మీ నీకు 2 సంచులు ఇచ్చింది. ఒక సంచిలో నువ్వు ఫ్రూట్స్ ఏరుకొని రావాలి, ఇంకో సంచిలో నువ్వు వెజిటేబుల్స్ ఏరుకొని రావాలి. అంటే ఈ పర్టికులర్ సంచి ఫ్రూట్స్కి సంబంధించి అరే అనమాట, ఈ పర్టికులర్ సంచి నీకు వెజిటేబుల్స్కి సంబంధించి. ఇందులో నువ్వు ఫ్రూట్స్ మాత్రమే నింపాలి. అంటే ఇందులో నువ్వు
ఆరెంజ్ వేయచ్చు, యాపిల్ వేయచ్చు, బనానా వేయచ్చు, ఇవన్నీ ఫ్రూట్సే కదా, నాకు తెలీదు, ఏమైనా తప్ప చెప్పండి కమెంట్ సెక్షన్లో. దీనిలో వెజిటేబుల్స్ అంటే సొరకాయ, బీరకాయ, వంకాయ అట్లాంటివి వేయచ్చు అనమాట. వంకాయ బాంబు కాదు, వంకాయ. సో దిస్ ఈజ్ వన్ అరే, దిస్ ఈజ్ అనదర్ అరే. దిస్ అరే ఈజ్ ఫ్రూట్స్ అరే, దిస్ అరే ఈజ్ వెజిటేబుల్స్ అరే. అర్థమవుతుందా? సో ఇది ఇంటీజర్ అనుకుందాం, ఇది క్యారెక్టర్ అరే అనుకుందాం. సో ఇంటీజర్ అరేలో నువ్వు ఇంటీజర్స్ మాత్రమే వేయాలి, క్యారెక్టర్ అరేలో నువ్వు క్యారెక్టర్స్ మాత్రమే వేయాలి. అంటే ఫ్రూట్స్ సంచిలో ఫ్రూట్స్ మాత్రమే వేయాలి, వెజిటేబుల్స్ సంచిలో వెజిటేబుల్స్ మాత్రమే వేయాలి. కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి చెప్తా చూడండి. సో ఇప్పుడు ఇది మెమరీ వయ్యా, ఇది మెమరీలో 1024 అనే పర్టికులర్ అడ్రస్ దగ్గర అరే ఆఫ్ 0 అంటే అరేలో ఒక ఫస్ట్ ఎలిమెంట్ని నువ్వు అక్కడ ఇన్సర్ట్ చేస్తావు బేసికలీ. అది నీకు 1024 అనే అడ్రస్లో స్టోర్ అవుతుంది మెమరీలో. దాని తర్వాత నేను చెప్పే కదా, ఇంటీజర్ ఆక్యుపైస్ 4 బైట్సా బిట్సా చెప్పాక స్టార్టింగ్లో బైట్స్ అనుకుంటా. ఇంటీజర్ సైజ్ ఎంతరా మర్చిపోయా అప్పుడే. ఇంటీజర్ సైజ్ ఇంటీజర్ ఆక్యుపైస్ 4 బైట్స్. సో 4 బైట్స్ తర్వాత 1024 తర్వాత 4 యాడ్ చేస్తే ఎంత, 1028. 1028 మెమరీ అడ్రస్ దగ్గర సెకండ్ అరే ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. దాని తర్వాత 4 అది కన్జ్యూమ్ చేస్తుంది, అంటే 4 బైట్సా ఇందాక చూసాం కదా. దాని తర్వాత థర్డ్, దాని తర్వాత 4, దాని తర్వాత అట్లా చూడండి. ఇక్కడ 4 గ్యాప్ వచ్చిందా మెమరీ అడ్రస్లో, దాన్ని మనం కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటామన్నమాట. అంటే పక్కన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యాపిల్ కిచెన్లో పెట్టి దాని తర్వాత బనానాని బెడ్రూమ్లో పెట్టి అట్లంతా చేయకూడదు. నువ్వు అన్ని కిచెన్లోనే పెట్టాలా, ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఎందుకంటే అక్కడే పెట్టాలా. కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ ఇన్ ద సెన్స్ పక్కన. ఇక్కడ ఉంది కదా, ఇంగ్లీష్లో చదివితే మీరు అరే ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్. దిస్ సీక్వెన్షియల్ అరేంజ్మెంట్ అలోస్ ఎఫిషియంట్ మెమరీ మేనేజ్మెంట్. ఎఫిషియంట్ మెమరీ మేనేజ్మెంట్ అంటే చాలా ఒక పద్ధతి పాడు త్వరగా బేసికలీ యాక్సెస్ చేయడానికి అరే ఎలిమెంట్స్. ఇప్పుడు పక్కన ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది, బనానా ఉంది పక్కన. అంటే యాపిల్ తిన్న తర్వాత బనానా తింటావు. అదే నువ్వు బనానా బెడ్రూమ్లో పెట్టావనుకో, కిచెన్లో ఉండే యాపిల్ తినేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి బనానా తినాలి, లేట్ అవుతుంది అట్లా. అందుకనే సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ బేసికలీ. కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే పక్కన. ఓకే, ఇప్పుడు ఎక్కువ టైం పాస్ చేయకూడదు, మనం కోడ్ దగ్గరికి వెళ్ళి పోదాం. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, మీరు చిట్టీలు ఎత్తుకపోకండి, చదువుకొని పోండి, నోట్స్ పంపిస్తాను మీకు. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ కాపీ బేస్ట్. ఇంటీజర్స్ నంబర్స్ ఆఫ్ 5. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ 5 ఇంటీజర్స్ అంటే నువ్వు 5 ఇంటీజర్లని యాక్సెప్ట్ చేస్తున్నావు అనమాట. ఏదో ఎంటర్ చేస్తాం కదా, అప్పుడు చూద్దాం. దాని తర్వాత ఎంటర్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయని ప్రింట్ చేస్తున్నావు బేసికలీ. రన్ ఎంటర్ వాల్యూ ఫర్ ఎలిమెంట్ 1 10, నెక్స్ట్ది 20, నెక్స్ట్ది 30, నెక్స్ట్ది 40, నెక్స్ట్ది 50, 60. ఓకే, ఎంటర్డ్ వాల్యూస్ అని చెప్పేసి 10, 20, 30, 40, 60 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు బ్యాక్ స్లాష్ అని వచ్చిందంటే ఇక్కడ ఏదో ఎక్స్ట్రా ఉంది, ఇది తీసేసేయండి. బ్యాక్ స్లాష్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టారు మా వాళ్ళు. 10, 20, 30, 40, 50 నువ్వు ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ఇవన్నీ వచ్చేసి అంతే. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ బ్రో. ప్రతి లాంగ్వేజ్లో మ్యాథ్స్ కావాలా బ్రో? లాజిక్ అంటేనే మ్యాథ్స్ కదా, ఆబ్వియస్లీ కావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాట్ జీపీటీ అని ఏఐ మోడల్స్, అవి లైక్ చాలా ఏఐ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఉన్నాయి కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం బ్యాక్ ఎండ్లో జరిగేది మ్యాథ్స్. ప్రతిదీ మ్యాథ్సే బేసికలీ. ప్రతిదీ ఏదో ఒక ఆపరేషన్ జరుగుతుంది, అంటే అడిషనో, సబ్ట్రాక్షనో, మల్టిప్లికేషనో, డివిజనో, లాస్ట్కి అదే జరిగేది బ్యాక్ ఎండ్లో. మ్యాథ్స్ కావాలి భయ్యా, మ్యాథ్స్ లేకుంటే పని అవ్వద్దు, మ్యాథ్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత వీ హ్యావ్ ఫంక్షన్స్. ఫంక్షన్లు అప్పుడే చూసాం కదా మనం. ఇంకోసారి ఫ్యాక్ట్ మైండ్ ఈస్ సేయింగ్ కంటిన్యూస్ మీన్స్ ఇంటీజర్ ఆక్యుపైస్ 4 bytes మీన్స్ ఒక బ్లాక్ ఆక్యుపై చేసి నెక్స్ట్ కంటిన్యూస్ అంటే నెక్స్ట్ ఇట్ విల్ ఆక్యుపై ద నెక్స్ట్ మెమరీ అడ్రస్. ఇట్స్ కరెక్ట్. 1 block తర్వాత 1 block. సో ఎస్ గైస్, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. దాని తర్వాత వీ హ్యావ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. ఫంక్షన్స్ చెప్పా కదా ఇందాక, రిటర్న్ టైప్ ఉంటుంది బేసికలీ. రిటర్న్ టైప్ అంటే ఒకవేళ ఇంటీజర్ అయితే ఇంటీజర్ రిటర్న్ చేస్తున్నాం. లైక్ అంటే ఇప్పుడు చూడండి, రిటర్న్ 0 అంటే ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటీజర్ అనమాట బేసికలీ. ఇక్కడ రాసే కదా ఇంటీజర్ అని. ఇక్కడ మెయిన్ కూడా ఒక ఫంక్షన్ అనమాట. అంటే మెయిన్ అంటే ఇక్కడ ఫ్రమ్ హియర్ ద కోడ్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ బేసికలీ. ఇంకా మిగతావన్నీ సబ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ
ఇక్కడ చూసాక మెయిన్ ఫంక్షన్ ఈజ్ లైక్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎవ్రీ సి ప్రోగ్రామ్. అక్కడ నుంచి నీ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట బేసికలీ. సో దాని తర్వాత వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ సబ్ ఫంక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ దిస్ యాడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇట్ టేక్స్ 2 పారామీటర్స్, ఏ అండ్ బి అనేది పారామీటర్గా తీసుకొని ఏ ప్లస్ బి నీకు రిటర్న్ చేస్తుంది అనమాట. దాన్ని నువ్వు మెయిన్ ఫంక్షన్లో వాడుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్స్. వాళ్ళేంద్ర దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ రాశారు. ఇక్కడ చూడండి, మెయిన్ ఫంక్షన్లో నేను ఇంట్ రిజల్ట్ తీసుకొస్తే యాడ్ ఆఫ్ 3,4 అంటున్నా. ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా ఫస్ట్ నేను ఇది రాయాలి. ఫంక్షన్ డిక్లరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఫంక్షన్ లైక్ ఆఫ్టర్ ద మెయిన్ ప్రోగ్రామ్ సంథింగ్ లైక్ దట్. ఇంట్ ఏ ఇంట్ బి అని రాస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ డెఫినేషన్లో ఏం రాస్తున్నాం, ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ ఏ ఇంట్ బి రిటర్న్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బిని రిటర్న్ చేస్తుంది, అంటే 3+4ని రిటర్న్ చేస్తుంది, 7 రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అంతే. బ్రో చిన్న డౌట్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలపర్ ఇలా చాలా ఉన్నాయి, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. బ్రో ఇట్స్ దానికి ఒక సెషన్ యాక్చువల్లీ నేను సపరేట్గా తీసుకోవాలి. ఐ కాంట్ జస్ట్ సే ఇప్పుడు వెబ్ డెవలపర్ బూమింగ్లో ఉంది, వెబ్ డెవలపర్ పై చేయి, యాప్ డెవలప్మెంట్ చేయి, మంచి సాలరీ. ఇట్స్ ద బెస్ట్ థింగ్ టు సే. ఏదన్నా ఒక తీసుకుంటున్నా కెరియర్ పాత్గా అంటే యూ షుడ్ లైక్ కన్సిడర్ లాట్స్ ఆఫ్ పారామీటర్స్. దాని గురించి నేను సపరేట్గా ఇంకొక సెషన్ అయితే కండక్ట్ చేస్తాను. సి లాంగ్వేజ్ మీద కూడా జాబ్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి ఎవరు ఏమో బ్రో నాకు తెలియదు. ఐ గెస్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్ గైస్. ఎవరు రాస్తున్నారో సిఎంఎల్ కోడ్ అంటే పాత, అంటే లైక్ ఇఫ్ యూ టేక్ లైక్ లాంగ్ బ్యాక్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ద కోడ్ ఈజ్ రిటర్న్ ఇన్ సి, బట్ నాట్ రైట్ నౌ. ఇప్పుడు ఎవరు రాయరు సిలో. డిస్ప్లే మెసేజ్ ఇది ఇంకొక ఫంక్షన్ గైస్, ఇంకొక ఫంక్షన్ ఉంది. సో ఇట్స్ ఇక్కడ చూడండి, వాయిడ్ డిస్ప్లే మెసేజ్ ఆఫ్ అంటున్నాం. ఇక్కడ ఇట్స్ రిటర్నింగ్ నథింగ్. వాయిడ్ అంటే ఇట్ రిటర్న్స్ నథింగ్. సో దీని పని ఏంటిదంటే ఇది ప్రింట్ చేసి పక్కకి వెళ్ళిపోవడం అనమాట. సో ఒకవేళ నువ్వు ఇది రన్ చేసావనుకో, సో హియర్ ఐఎమ్ రన్నింగ్ దిస్. సో ఇక్కడ వెనెవర్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్ ఈస్ కాల్డ్, డిస్ప్లే మెసేజ్ ఆఫ్ అని ఎక్కడెక్కడైతే నువ్వు పిలుస్తావో అక్కడ గమ్మున వస్తుంది అనమాట. వచ్చేసి దాని లోపల ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో అన్నీ ఎగ్జిక్యూట్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రింట్ చేశాను డిస్ప్లే మెసేజ్ అని. దిస్ ఈజ్ అ మెసేజ్ ఫ్రమ్ ద ఫంక్షన్, లేకపోతే దిస్ ఈజ్ మెసేజ్ ఫ్రమ్ పుట్టుపర్తి యారో. దిస్ ఈజ్ మెసేజ్ ఫ్రమ్ పుట్టుపర్తి యారో రన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ మెసేజ్ ఫ్రమ్ పుట్టుపర్తి యారో అని చెప్పేసి లాస్ట్గా బ్యాక్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్. అంటే ఇక లాస్ట్లో ఒక లైన్ ఉంది కదా, అది నీకు ప్రింట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. కోడ్ ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ చేసుకోండి. మొత్తం నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను నేను. హ్యావ్ లైక్ డిఫరెంట్ పారామీటర్స్ విచ్ యూ క్యాన్ పాస్ త్రూ. రికర్షన్ స్టార్టింగ్లో అడిగారు ఎవరో రికర్షన్. సో రికర్షన్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. బ్రో కొంచెం స్లోగా చెప్పవా? ఐ గెస్ ఐల్ గో బిట్ స్లో. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకుంటే యూ కెన్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను నెట్లో దీని ట్యుటోరియల్ని, అప్పుడు వచ్చి మళ్ళీ చూడొచ్చు. సో నో ప్రాబ్లం అట్ ఆల్. అంటే యూట్యూబ్లో ఉంటుంది మీకు వీడియో, ఆడికి పారిపోదు. సో రికర్షన్ని మనం చూద్దాం ఎట్లా చేయాలో. రికర్షన్ అంటే ఫంక్షన్ విచ్ కాల్స్ బై ఇట్ సెల్ఫ్ బేసికలీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రికర్సివ్ ఫంక్షన్ అయితే రాసాం. ప్రతి ఒక్క రికర్సివ్ ఫంక్షన్లో కూడా ఒక బేస్ కేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎన్ అనేది నువ్వు పారామీటర్గా పాస్ చేస్తున్నావు కదా, ఎన్ ఒకవేళ 0 లేకపోతే 1కి ఈక్వల్ అయితే నీకు 1 రిటర్న్ అవుతుంది. లేకపోతే ఎన్ మల్టిప్లైడ్ బై ఫ్యాక్టోరియల్ ఆఫ్ అని రిటర్న్ అవుతుంది. అంటే దిస్ ఫంక్షన్ కాల్స్ బై ఇట్ సెల్ఫ్, అంటే ఎన్ మల్టిప్లైడ్ బై మళ్ళీ ద ఫంక్షన్ కాల్స్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ రిటర్న్ సంథింగ్, మళ్ళీ ఇట్ రిటర్న్ సంథింగ్. చూద్దాం అది ఎట్లా ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ మీకు మంచి బొమ్మ వేసి పెట్టా, నేనే వేసి పెట్టా దీన్ని. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని ఉంది కదా, దీన్ని నువ్వు కాల్ చేసినప్పుడు ఈ కండిషన్ నీకు ట్రూ కాదు కాబట్టి ఎల్స్ లోపలికి వస్తుంది అనమాట. అంటే 5 మల్టిప్లైడ్ బై ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. దాని తర్వాత 4 అంటే 4 మల్టిప్లైడ్ బై ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, 3 మల్టిప్లైడ్ బై ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2, మళ్ళీ 2 మల్టిప్లైడ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అన్నప్పుడు ఈ పర్టికులర్ కండిషన్లోకి వచ్చేసేది రిటర్న్ 1 రిటర్న్ అయిపోతుంది. సో ఇక్కడ 1 రిటర్న్ అయింది. 2 మల్టిప్లైడ్ బై 1 ఈజ్ 2, 2 పై దీనిలో కూర్చుంటుంది అనమాట. 3 మల్టిప్లైడ్ బై 2 ఈజ్ 6, 6 పై దీనిలో కూర్చుంటుంది అనమాట. 4 మల్టిప్లైడ్ బై 6 ఈజ్ 24, 24 పై దీనిలో కూర్చుంటుంది అనమాట. 5 మల్టిప్లైడ్ బై 24 ఈజ్ 120, 120 పై దీనిలో కూర్చుంటుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అన్నప్పుడు ఏంటిదిరా అని అన్నాం అనుకో, 120 ప్రింట్ అవుతుంది అంతే. యా బ్రో యు ఆర్ కరెక్ట్ చిన్నారెడ్డి. రికర్షన్ ఈజ్ అ ఫంక్షన్ విచ్ కాల్స్ బై ఇట్ సెల్ఫ్. దాని తర్వాత ఫిబోనచ్చి సిరీస్ని కూడా రికర్షన్లో చేయొచ్చు. అది కూడా మీరు కోడ్ ఉంది ఎగ్జిక్యూట్ చేసుకోండి. దాని తర్వాత బైనరీ సెర్చ్ కూడా ఇట్స్ లైక్ రికర్సివ్ కాల్ జరుగుతుంది అనమాట. దాన్ని కూడా కోడ్ ఉంటుంది. సో దట్ యూ కెన్ గో త్రూ.
ఐ గెస్ రికర్షన్ ఇస్ డన్. మీకు ఎగ్జాంపుల్ కోడ్ స్నిప్పెట్స్ అయితే ఉన్నాయి, దాన్ని మీరు చదువుకోవచ్చు. సో దాని తర్వాత వీ హ్యావ్ దిస్ థింగ్ పాయింటర్స్ గురించి మాట్లాడదాం. నువ్వు రెండిపోయింది అబ్బా. ఏఐ గురించి బ్రో విల్ బీ మేకింగ్ వీడియోస్ సూన్, వెరీ సూన్. లైక్ ఏఐ అండ్ ఎంఎల్ గురించి కూడా ట్యూటోరియల్స్ ప్లాన్ చేస్తున్నాం మన ఛానల్లో. సో డోంట్ వరీ అబౌట్ దట్, విల్ బీ మేకింగ్ ట్యూటోరియల్స్ ఆన్ దట్ యాజ్ వెల్ గైస్. సో వీ హ్యావ్ పాయింటర్స్, దాని గురించి అయితే మాట్లాడదాం. సో కోడ్ వేరియబుల్ ఏదైనా ఉంది. సో తల చెప్పుకోండి, ఐ ఎక్స్ప్లెయిన్. సో హియర్ వీ హ్యావ్ ఇంటీజర్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని కదా. సో ఇక్కడ వేరియబుల్ ఏంటిది భయ్యా? నమ్ అనేది ఒక వేరియబుల్. దానికి వాల్యూ ఏం అసైన్ చేస్తున్నా? 10 అనేది నేను దానికి వాల్యూ అసైన్ చేస్తున్నా. సో ఇట్స్ లైక్ దిస్ పర్టిక్యులర్ నమ్, దీనికి మెమొరీలో ఇట్ ఈస్ లైక్ ఇట్స్ స్టోర్డ్ ఇన్ పర్టికులర్ అడ్రస్ అనమాట. ఒక మెమొరీ లొకేషన్లో స్టోర్ అంటే లైక్ దట్ పర్టికులర్ లొకేషన్ హ్యాస్ సమ్ అడ్రస్ బేసికలీ. సో ఆ అడ్రస్ అనేది 8280 అనేది అడ్రస్ అన్నమాట. సో ఇట్స్ లైక్ 8280 అనే అడ్రస్లో ఈ నంబర్ అనేది స్టోర్ అయ్యింది అని అర్థం. దాని వాల్యూ ఎంత? 10. సో అంటే ఇప్పుడు నువ్వు 8280 ఇక్కడ ఇంకో కోడ్ ఉంది, ఇక్కడ చూడండి. ఇంట్ స్టార్ పాయింటర్ ఈజ్ ఈక్వల్స్ టు యాంపర్సెంట్ ఆఫ్ నమ్ అని అంటున్నాం కదా. సో ఇక్కడ వాట్ డస్ దిస్ పర్టికులర్ మీన్ ఈజ్ లైక్, ఇక్కడ స్టార్ ఇట్ డిక్లేర్స్ దిస్ థింగ్ పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తారు అనమాట. యాంపర్సెంట్ అన్నప్పుడు నంబర్. సో దానికి నువ్వు కోడ్ చూస్తే నీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. దెన్ విల్ ట్రై టు అండర్స్టాండ్, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. సో పాయింటర్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ గైస్. అంటే వై ఎగ్జాక్ట్లీ అని అంటే సో టు డీల్ ఎఫిషియెంట్లీ విత్ మెమొరీతో నువ్వు ఎఫిషియెంట్గా డీల్ చేయడానికి, అంటే స్పేస్ ఎక్కువ వేస్ట్ చేయకుండా ఎంత స్పేస్ కావాలో అంతే వాడుకుంటూ అలా చేయొచ్చు అనమాట పాయింటర్స్ వాడడం వల్ల. సో అందుకని మనం పాయింటర్స్ని వాడతాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 42 అని ఒక వేరియబుల్ని అయితే డిక్లేర్ చేసా. 42 అనే వాల్యూకి ఇనిషియలైజ్ చేస్తున్నా. 42 అనే వాల్యూకి నేను నంబర్ అనే వేరియబుల్లో నేను 42 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నా. దాని తర్వాత ఐఎమ్ డిక్లేరింగ్ అనదర్ పాయింటర్. సో స్టార్ పాయింటర్ అనేది రాయాలి, లైక్ ఇట్ ఇండికేట్స్ పాయింటర్. దాని తర్వాత పాయింటర్ ఈజ్ ఈక్వల్స్ టు యాంపర్సెంట్ నమ్. సో వాట్ డస్ దిస్ పర్టికులర్ లైన్ డస్ ఇస్ అసైన్ ద అడ్రస్ ఆఫ్ నమ్ టు ద పాయింటర్. అంటే ఇది యాంపర్సెంట్ వచ్చేసి ఇట్ ఇండికేట్స్ ద అడ్రస్ బేసికలీ. సో ఈ అడ్రస్ని మనం ఈ పాయింటర్ వేరియబుల్లో షో చేస్తున్నాం. సో దాని తర్వాత వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్ ద వాల్యూ. సో స్టార్ పాయింటర్ అన్నప్పుడు వాల్యూ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై దట్ పర్టికులర్ వాల్యూ యూజింగ్ ఏ పాయింటర్. సో స్టార్ పాయింటర్ అన్నప్పుడు ఇట్ పాయింట్స్ టు దిస్ పర్టికులర్ వాల్యూ కదా. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏముంది, మనకు 42 ఉంది, దాన్ని నువ్వు 100లోకి మారుస్తున్నావు, దాన్ని ప్రింట్ చేస్తున్నావు. సో రన్ చేసి చూస్తే వాల్యూ ఆఫ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 42. దాని తర్వాత మోడిఫైడ్ వాల్యూ ఆఫ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అనమాట. సో ఇక్కడ నువ్వు నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అని చెప్పినా కూడా 42 అనేది 100లోకి మారుతుంది. బట్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీ పాయింటర్స్, స్టార్ పాయింటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అంటున్నా అంటే సో ఇట్ యాక్చువల్లీ డినోట్స్ దిస్ పర్టికులర్ వేరియబుల్ అనమాట. సో నంబర్లో నీకు ఏదైతే వాల్యూ ఉందో 42, దాన్ని నువ్వు 100లోకి మారుస్తున్నావు. ఇఫ్ యూ ఆర్ మోడిఫైయింగ్ ఎనీ వాల్యూ యూజింగ్ ఏ పాయింటర్, యూ విల్ యూజ్ స్టార్ పాయింటర్. ఇక్కడ డిక్లేర్ చేసి పెట్టేసాం కదా. ఎందుకు ఇక్కడ స్టార్ పాయింటర్ అంటున్నా కాబట్టి, ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ అడ్రస్ ఆఫ్ నంబర్ని నేను ఈ పర్టికులర్ పాయింటర్ లొకేషన్లో స్టోర్ చేస్తున్నా కాబట్టి. సో దిస్ ఇస్ హౌ యూ మోడిఫై యూజింగ్ పాయింటర్స్. ఇఫ్ యూ ఆర్ మోడిఫైయింగ్ యూజింగ్ లైక్ డైరెక్ట్ వేరియబుల్, నువ్వు నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 రాసినా సరిపోతుంది. ఇఫ్ యూ ఆర్ మోడిఫైయింగ్ యూజింగ్ పాయింటర్స్, దిస్ ఈస్ హౌ యూ షుడ్ డూ. సో ఇక్కడ మొత్తం కోడ్ అయితే ఉంది. సో ఇఫ్ యూ గో త్రూ దిస్ కోడ్ లైక్ ప్రాపర్గా అండర్స్టాండ్ అయిపోతుంది. వన్స్ ఇది అయిపోయినాక ఈ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆగి కొద్దిగా ఆలోచించండి. సో ఇట్స్ లైక్ అప్పుడు మీకు ప్రాపర్గా క్లారిటీ వచ్చేస్తుంది. నోట్స్ హౌ ఎవర్ ఐ విల్ బి ప్రొవైడింగ్ కాబట్టి. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. పాయింటర్స్ అయిపోయింది. దాని తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ పాయింటర్స్. ఎందుకు ఇది పాయింటర్స్ అడ్వాంటేజెస్ చెప్పాను, ఎందుకంటే ఎఫిషియెంట్ మెమరీ మేనేజ్మెంట్ చేయొచ్చు అని. దాని తర్వాత వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఇక్కడ, డైనామిక్ మెమరీ అలొకేషన్, పాస్ బై రిఫరెన్స్, సో దట్ యూ కెన్ గో త్రూ. దాని తర్వాత వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇందాక ఒక ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీ హ్యావ్ లైక్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాక్ట్గా ఎందుకు పాయింటర్స్ని వాడతామని ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో ఇది చూస్తే అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్స్, గో త్రూ దిస్ ఎగ్జాంపుల్స్. పాసింగ్ అరే యాజ్ ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్స్లో ఫంక్షన్స్లో మనం ఏం చూసామనంటే వీఆర్ పాసింగ్ అన్
ఇంటీజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ నంబర్ అని పాస్ చేసాం. ఒకవేళ అరేని మొత్తం ఒక ఫంక్షన్లో పాస్ చేసి పెడితే సో దానికి సంబంధించి కూడా ఒక కోడ్ అయితే చూద్దాం అనమాట ఇప్పుడు. సో ఐమ్ కాపింగ్ దిస్, పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేర్ ఇస్ వన్ ఫంక్షన్ బేసికలీ సమ్ అరే అని చెప్పేసి ఇంటీజర్ ఆఫ్, ఇక్కడ ఇంటీజర్ అరేని పాస్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ హౌ యూ డిక్లేర్, అంటే అరే ఆఫ్ అని చెప్పేసి లైక్ స్క్వేర్ బ్రాకెట్ పెడతావు. దాని తర్వాత దాని సైజ్ ఎంత ఉంది అని కూడా నువ్వు ఇక్కడ పాస్ చేస్తున్నావు. సో ఇక్కడ ఇంటీజర్ అరే మనకి ఏముంది, ఇంట్ నంబర్స్ ఆఫ్ అని చెప్పేసి దిస్ ఇస్ హౌ యూ రైట్ అన్ అరే బేసికలీ. ఇది లైక్ స్టాటిక్ ఇన్పుట్ ఇస్తున్నావు అంటే, స్టాటిక్ ఇన్పుట్ అంటే నువ్వు ప్రోగ్రామ్లోనే రాసి పెట్టేస్తున్నావు అరే వాల్యూస్ ఏంటిదో. ఒకవేళ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ చేసుకుంటున్నావు అంటే యూ జస్ట్ డిక్లేర్, దాని తర్వాత నువ్వు స్కాన్ఎఫ్ యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ చేసుకుంటావు. బట్ హియర్ వీఆర్ లైక్ డైరెక్ట్గా ప్రోగ్రామ్లోనే రాసేస్తున్నాం 1 2 3 4 5 1 2 3 4 5 అని. సో దాని తర్వాత size is equals to size of numbers and this thing by size of numbers of 0. So this particular calculation happens and it gets stored in size variable. సో సైజ్ వచ్చేసి నీకు స్టోర్ అయిపోయింది. దాని తర్వాత రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత రిటర్న్ సమ్ అని ఉంది కదా, సమ్ ఫైనల్గా నీకు రిటర్న్ అవుతుంది అనమాట. సో దట్స్ గెట్ ప్రింటెడ్ ఓవర్ హియర్. అంటే ఇప్పుడు 1 + 2 + 3 + 4 + 5 జరిగి నీకు బయట ప్రింట్ అవుతుంది. లోపల రాస్తున్నాం చూడండి ఫర్ లూప్. సో సేమ్ ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాస్తున్నాం. 0 ఉంటుంది ఫస్ట్ సమ్, దాని తర్వాత 1 + 2 2 + 3 3 + 4 4 + 5 జరుగుతుంది. సో రన్ చేసి చూస్తే అవుట్పుట్ బేసికలీ 15 అని వస్తుంది నీకు. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్, సమ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ అరే ఎలిమెంట్స్, దానికి సంబంధించి కోడ్ ఉంది. టు ఫైండ్ ద మ్యాక్సిమం ఎలిమెంట్, అంటే ఇప్పుడు ఒక అరే పాస్ చేసి దాంట్లో మ్యాక్సిమం ఎలిమెంట్, దీంట్లో అయితే 5 కదా పెద్దది, ఆ 5ని అవుట్పుట్గా ప్రింట్ చేయడానికి దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దానికి మా వాళ్ళు ఇఫ్ కండిషన్ వాడారు. సో యూ కెన్ గో త్రూ దిస్. మీకు చెప్పా కదా కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, లూప్స్ ఎలా వర్క్ అవుతుంది అని. ఫిగర్ అవుట్ చేసుకోండి ప్రతి ఒక్క స్టెప్ని. ఓకే నెక్స్ట్ ఈ వేరియబుల్ ఏమవుతుంది, ఈ వేరియబుల్ వాల్యూ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటిది, అది మీరు ఐటరేట్ చేసుకుంటూ ఒక పెన్ పేపర్ పెట్టుకొని కూర్చుంటే ఈ ప్రోగ్రామ్ని మీరు ఈజీగా ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. సో దట్స్ నాట్ ఏ బిగ్ డీల్, ట్రై ఇట్ అవుట్. చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి, ప్రతి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పోతే లేట్ అయిపోతుంది. దాని తర్వాత వీ హ్యావ్ స్ట్రింగ్స్. దాని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి, యూ కెన్ గో త్రూ దెమ్. నెక్స్ట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ భయ్యా. స్ట్రింగ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అన్ అరే ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు క్యారెక్టర్ అంటే చెప్పా కదా, ఏ లేకపోతే బి, ఒక సింగిల్ లెటర్ ఉంటే దాన్ని క్యారెక్టర్ అంటాం. సో లైక్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ABCDE అని లైక్ ఉందనుకో, ABCD లేకపోతే హలో వరల్డ్ లేకపోతే మై నేమ్ ఈజ్ నిహార్ లేకపోతే సబ్స్క్రైబ్ టు మాస్ కోడర్స్, ఇలా మొత్తం లైక్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ ఎ క్యారెక్టర్ అరే. సో డైరెక్ట్ I'll go through the program. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ దిస్ థింగ్, ఇక్కడ క్యార్ గ్రీటింగ్ ఆఫ్ అని చెప్పేసి వీఆర్ డిక్లేరింగ్ ఏ క్యారెక్టర్ అరే. హలో వరల్డ్ అని చెప్పేసి ఆ పర్టికులర్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద ఫస్ట్ క్యారెక్టర్, గ్రీటింగ్ ఆఫ్ 0 అని చెప్పేస్తే నీకు హెచ్ ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ బై డిఫాల్ట్. ఇక్కడ చూడండి నేను ఒక ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నా, ఇంక్లూడ్ string.h అని. సో దట్ పర్టికులర్ ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్, దిస్ పర్టికులర్ లైబ్రరీ కంటైన్స్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ బేసికలీ. ఇక్కడ strlen of greeting అని రాస్తున్నా, కానీ నేను strlen of greeting అని నా కోడ్లో నేను ఎక్కడ రాయలేదని, అది ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అవన్నీ మొత్తం ఆ పర్టికులర్ లైబ్రరీలో ఉంటుంది అనమాట. strlen of అని చెప్పేసి నువ్వు ఏదన్నా ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తే దాని లెంత్ ఎంత ఉంటుందో ఆ వాల్యూ నీకు రిటర్న్ అవుతుంది అనమాట. దీని లెంత్ ఎంత ఒకసారి చెక్ చేయండి, 1 2 3 4 5 6 ఎన్ని లెటర్స్ ఉన్నాయి చెక్ చేయండి. అది నీకు ప్రింట్, అది వచ్చేసి నీకు లెంత్లో స్టోర్ అవుతుంది అనమాట. దట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్. దాని తర్వాత ఇఫ్ వీఆర్ ట్రైంగ్ టు కన్కాటినేట్ హియర్, ఇక్కడ చూడండి క్యార్ నేమ్ ఆఫ్ 20 అని చెప్పేసి జాన్ అంటే 20 ఇన్ ద సెన్స్ దట్ అరే హ్యాస్ లైక్, అంటే 20 అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ కెన్ స్టోర్ అప్ టు 20 క్యారెక్టర్స్ బేసికలీ. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. జాన్ అంటే 4 లెటర్స్ ఉన్నాయి కదా. సో ఇట్స్ లైక్ అంటిల్ 20 యూ కెన్ స్టోర్ బేసికలీ. దాని తర్వాత నేమ్ కమా డో ఆడి పేరు జాన్ డో. సో దీన్ని బేసికలీ మనం కన్కాటినేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కంపేర్, ఓకే ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం, అప్పుడు నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఐమ్ కాపీయింగ్ దిస్, పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఏంటిది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్స్ నీకు మారిపోయాయి. ఇక్కడ %C అంటే క్యారెక్టర్ భయ్యా, దాని తర్వాత %S అంటే స్ట్రింగ్. సో రన్ చేసి చూస్తున్నా. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటిది నీకు హెచ్ ప్రింట్ అవుతుంది, గ్రేటింగ్ ఆఫ్ 0 హెచ్ ప్రింట్ అవుతుంది.
లెంత్ ఎంత అని అంటే 13 ప్రింట్ అవుతుంది. నేమ్ ఏంటిది అంటే జాన్ డో కదా ఆడి పేరు, జాన్ డో ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ కంపారిజన్ రిజల్ట్స్, ఇక్కడ రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేమ్ అంటే ఏంటిది భయ్యా, నేమ్ అంటే జాన్ కదా. సో యా జాన్ వీఆర్ ట్రయింగ్ టు కంపేర్ విత్ జాన్ డో, రెండు లైక్ ఏంటిది అదే దే ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి బేసికల్గా 0 అని ప్రింట్ అవుతుంది అంతే. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. వీ హ్యావ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్, str-len of, str copy, ఇవన్నీ స్ట్రింగ్ ఫంక్షన్స్ భయ. స్ట్రింగ్ ఫంక్షన్స్ ప్రతిదానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. str-len of అనేది రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్. దాని తర్వాత str copy అనేది యూ కాపీ వన్ స్ట్రింగ్ టు అనదర్. దాని తర్వాత వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ స్ట్రింగ్ ఫంక్షనాలిటీస్ ఓవర్ హియర్ విచ్ యూ కెన్ ట్రై అవుట్. ఆబ్వియస్లీ కొన్ని మా వాళ్ళు మెన్షన్ చేశారు, దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. సో లైక్ హోల్ ఫంక్షన్ ఉంది, సో దట్ యూ కెన్ ట్రై అవుట్. దాని తర్వాత ఫర్ యూ టు ట్రై అవుట్ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చారు. బేసికలీ దట్ ఎక్సర్సైజెస్ యూ కెన్ ట్రై అవుట్ టు చెక్ వెదర్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఫైనల్ కోడ్ కూడా ఉంది, దట్ యూ కెన్ ట్రై అవుట్. సో దిస్ ఇస్ ద స్టఫ్ గైస్. ఈ ఎగ్జాంపుల్ కోడ్ అయితే ట్రై చేయండి. నౌ ఫ్రమ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ మై డాడ్ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్. నేను చెప్పాక స్పెషల్గా ఇస్తాను. సో నేను పుట్టకున్న ముందు నుంచి హీస్ బీన్ యాక్చువల్లీ టీచింగ్ సి లాంగ్వేజ్ అండ్ స్టఫ్. సో హీ హ్యాస్ బెటర్ ఐడియా హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్. సో యా హీల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ సెషన్ ఫ్రమ్ నౌ. ఐల్ గో ఇన్వైట్ మై డాడ్ అండ్ కమ్. సో యా మొత్తం చిల్ ఉంటుంది ఇప్పటి నుంచి. ఐల్ బీ గోయింగ్ టేకింగ్ రెస్ట్. పప్పా బా. సో యా గైస్ మై డాడ్ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్. మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ಇಲ್ಲಿ ರನ್ ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲಿ ಔಟ್ಪುಟ್ ಇಲ್ಲಿ ಬರ್ತದೆ. ರನ್ನ ಇಲ್ಲ ನಾನು ಬೇಯಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ, ಅದು ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. హలో గైస్. సో ఇప్పుడైతే మనము డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి నేర్చుకుందామంట. సో డైనమిక్ మెమరీ అలొకేషన్, సో యాజ్ ఇన్ ద నేమ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఫస్ట్ ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైనమిక్ మెమరీ అలొకేషన్? సో ఇఫ్ యు సీ, సో మెమరీ అలొకేషన్ అంటే ఏంటి? Allocating memory for the variables. Allocating memory for the variables is called memory allocation. So what is the dynamic memory allocation? Actually memory allocation అనేది two kinds అనమాట. One is static memory allocation, another one is dynamic memory allocation. సో ఇక్కడ మనం చూస్తే వాట్ ఈజ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అనేది మనము కనుక ఇక్కడ జస్ట్ ఈ ప్రోగ్రాంలో కనుక చూసినట్టయితే, సో జస్ట్ ఇఫ్ యు సీ, సో ఇక్కడ ఇంట్ ఓవెల్స్ అని ఉంది. సో వెన్ ఎవర్ వీ డిక్లేర్ ఏ ప్రోగ్రామ్, మెయిన్లో మనం కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదా. సో ఇంట్, క్యారెక్టరు, ఫ్లోటు, అలాగా కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తుంటాం. సో వెన్ ఎవర్ వీ కంపైల్ ద ప్రోగ్రామ్, సో మెమరీ విల్ బి అలొకేటెడ్ ఫర్ ద వేరియబుల్స్. సో ఇక్కడ ఓవెల్స్, ఇక్కడ ఇంట్ ఓవెల్స్ అని ఉంది కదా, దీనికి మెమరీ అలొకేషన్. సో హౌ మచ్ మెమరీ? 2 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది అనుకుంటాం. క్యారెక్టర్ CH, సో దీనికి 1 byte ఆఫ్ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. అలాగనే ఫ్లోట్ 4 bytes ఆఫ్ మెమరీ, డబుల్ 8 bytes ఆఫ్ మెమరీ, లాంగ్ డబుల్ 10 bytes ఆఫ్ మెమరీ అలొకేషన్ జరుగుతుంది అనుకుందాం. సో దీంట్లో సో వెన్ ఎవర్ వీ కంపైల్ ద ప్రోగ్రామ్, సో అలొకేటింగ్ మెమరీ ఫర్ ద వేరియబుల్స్ అట్ కంపైల్ టైమ్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్. ఓకే, మెమరీ అలొకేషన్ అనేది 2 kinds. వన్ ఈజ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్, అనదర్ వన్ ఈజ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. సో జనరల్గా మనము సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పటికి ఏమవుతుందంటే, సో మనకు అక్కడ డేటా టైప్స్, ఇఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, దాని తర్వాత లూప్స్, తర్వాత అర్రేస్, దాని తర్వాత ఫంక్షన్స్, ఇక్కడ వరకు వచ్చేస్తాము. సో దాని తర్వాత అక్కడ ఏమవుతుందంటే మనం అక్కడే స్ట్రక్ అయిపోతాం. సో యాక్చువల్గా సి అనేది పాయింటర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో టఫ్నెస్ అనేది ఒక పాయింటర్స్ నుంచే జనరల్గా లెర్నర్స్ ఫీల్ అవుతుంటారు.
సో ఇక్కడ వచ్చేసి మనం బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏ విధంగా కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే ప్రోగ్రామింగ్ అనేది టఫ్ కాదు. ఓకే, సో ఇక్కడ చూసుకుందామంట మనము ఇప్పుడు. సో ఇక్కడ చూడు, మెమరీ అలొకేషన్ అనేది ఇప్పుడు జరుగుతుందని అనుకుంటున్నాం. సో దెర్ ఆర్ 2 kinds ఆఫ్ మెమరీ అలొకేషన్స్. వన్ ఈజ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్, అనదర్ వన్ ఈజ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. డైనమిక్ మెమరీ అలొకేషన్కి వెళ్ళే ముందు జస్ట్ మనము స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటో తెలుసుకొని దాని తర్వాత డైనమిక్కి మూవ్ అవుదామంట. సపోజ్ ఇక్కడ చూడండి, యా. సో మనం ఎప్పుడైతే మనము ఇక్కడ జస్ట్ వెయిట్, ఓకే ఓకే ఇక్కడ చూడండి గైస్. సో ఇప్పుడు మనం ఇప్పుడైతే ఒక మెయిన్ ప్రోగ్రామ్ని డిక్లేర్ చేస్తున్నాం. సో దీంట్లో వేరియబుల్ అలొకేషన్ కొన్ని చేస్తున్నాం, ఫ్లోట్ బి ఈ విధంగా. సో ఈ విధంగా సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. సో హౌ మెనీ లైన్స్ ఎగ్జిస్ట్ అనేది మనం తర్వాత ఆలోచిస్తాం. సో ఇక్కడ అల్లొకేటింగ్ మెమరీ ఫర్ ద ఏ వేరియబుల్ అంటే ఒక 2 bytes అనుకుందాం. అల్లొకేటింగ్ మెమరీ ఫర్ ద బి వేరియబుల్ ఒక 4 bytes అనుకుందాం. సో ఈ విధంగా కంపైల్ టైం మనము ప్రోగ్రామ్ రన్ చేస్తూనే కంపైల్ టైంలోనే మనకు అల్లొకేట్ అయిపోతుంది. ఇవి ఎక్కడి వరకు ఉంటాయంటే టిల్ ప్రోగ్రామ్ ఎండ్ వరకు ఉంటాయి. సపోజ్ ఈ ప్రోగ్రామ్ అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రోగ్రామ్, పెద్ద ప్రోగ్రామ్ ఉందనుకోండి. సపోజ్ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఫ్లోట్ సమ్ సి ఆఫ్ ఒక 1000 సైజ్ ఉండే ఒక ఫ్లోట్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. 1000 × 4 నథింగ్ బట్ 4000 bytes ఇక్కడ అల్లొకేట్ అవుతుంది. సో ఈ 4000 bytes మెమరీ అల్లొకేట్ అయినప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంటుందంటే సో టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు అది ఉంటుంది. సపోజ్ ద యూసెస్ ఆఫ్ దిస్ వేరియబుల్ సి అనే వేరియబుల్ నాకు ఒక 50th లైన్లో అయిపోయింది అనుకోండి. 51st లైన్ నుంచి నాకు అవసరం లేదు అలా సి వేరియబుల్ అంటే అలా డిలీట్ చేయడం కుదరదు అనమాట. సో ఇట్ మే ఎగ్జిస్ట్. సపోజ్ పెద్ద ప్రోగ్రామ్స్లో ఎంత 10,000 లైన్స్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, రిమైనింగ్ 9,950 లైన్స్లో ఈ సి వేరియబుల్ యూజ్ లేదు అనుకుంటే, బట్ అది మనకు డిలీట్ చేయడం కాదు, అన్నెసరిగా మెమరీ ఆక్యుపై బ్లాక్ చేసి ఉంటుంది. అండర్స్టాండ్? సో ఇక్కడ ఇన్ కేస్ ఈ విధంగా ఈ మెమరీని ఇక్కడే మనకి 50th లైన్ అయిపోయిందని అక్కడనే ఆ సి వేరియబుల్ని మనం కనుక డిలీట్ చేసేస్తే, సో ఆ 4000 bytes మెమరీని మన రిమైనింగ్ ప్రోగ్రాంలో ఏదైనా వేరియబుల్కి అలొకేట్ చేసేసి మనము యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ నార్మల్ వేరియబుల్స్ ద్వారా అది పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో బై యూజింగ్ దిస్ నార్మల్ వేరియబుల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దీది వచ్చేసి స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటాం. వాట్ ఇట్ ఈస్? స్టాటిక్ మెమరీ అలొకేషన్. సో నార్మల్ వేరియబుల్స్కి మనము వేరియబుల్ అలొకేట్ చేయడం డిలీట్ చేయడం కాదు. సో దట్ మనకి ఒక కాన్సెప్ట్ ఉంది మెమరీ అలొకేషన్ అనేది. So there are 2 kinds of memory allocations. One is called static memory allocation and another one is called dynamic memory allocation. So మనం స్టాటిక్లో కాదు కాబట్టి డైనమిక్లో, సపోజ్ ఒక వేరియబుల్ యొక్క మనము డైనమిక్ మెమరీ అలొకేషన్ చేయాలంటే వీ మస్ట్ యూజ్ పాయింటర్స్. ఓకే, పాయింటర్స్ ద్వారా మనము మెమరీని డైనమికల్గా అంటే ఒక ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ ఉంది, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన వెంటనే దానికి ఎప్పుడు కావాలో అప్పుడు మెమరీ అలొకేట్ చేయడం, దాని తర్వాత యూసేజ్ లేదనుకోండి డిలీట్ చేయడం అనేది ఇట్స్ ఏ గుడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో దీన్ని మేము మెమరీ అలొకేట్ చేయాలంటే వీ మస్ట్ యూజ్ ద పాయింటర్స్. ఓకే, పాయింటర్స్ యూజ్ చేయాలి. సపోజ్ ఒక చూడండి, ఒక మెయిన్ నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నా. ఈ ప్రోగ్రాంలో ఒక పాయింటర్ని డిక్లేర్ చేస్తున్నా, int p. ఓకే, int p అనే ఒక పాయింటర్ని డిక్లేర్ చేస్తున్నా. సో p = మెమరీ అలొకేట్ చేయాలి. మెమరీ అలొకేట్ చేయాలంటే సో వీ యూజ్ సమ్ ఫంక్షన్స్. సో వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఫర్ అలొకేటింగ్ మెమరీ ఈజ్ malloc ఫంక్షన్. ఈ malloc ఫంక్షన్ యూజ్ చేసి ఏం చేస్తుందంటే, సపోజ్ ఇక్కడ చూడండి, సపోజ్ మనము ఒక malloc ఫంక్షన్ యూజ్ చేస్తే సో ఒక హీప్ మెమరీ అని ఉంటుంది. ఈ హీప్ మెమరీలో మెమరీ అలొకేట్ చేసి దీని యొక్క బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ మెమరీ malloc ఫంక్షన్ ఒక ప్రోటోటైప్ కనుక చూస్తే,
సో ఏ విధంగా ఉంటుందంటే వాయిడ్ స్టార్ malloc సమ్ సైజ్ _t సైజ్ అని మనము ఇవ్వాలి. ఓకే ఓకే సో ఈ malloc ఫంక్షన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది చెప్తాను నేను ఇప్పుడు ప్రజెంట్. దాని తర్వాత వీ విల్ ఎంటర్ ఇన్ టు ద డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఇక్కడ వచ్చేసి బేసిక్స్ కాన్సెప్ట్స్ అంటే పాయింటర్ గురించి బేసిక్స్ థింగ్స్ తెలియందే మనము డైనమిక్ మెమరీ అలొకేషన్లో ఎంటర్ కాలేము. ఓకే సో మనము ఈ 2Gగా చెప్తాను. ఈ malloc ఫంక్షన్ ఏం చేస్తుందంటే సో ఇట్ అలొకేట్స్ మెమరీ ఇన్ ద హీప్ మెమరీ అండ్ ఇట్ రిటర్న్స్ ద పాయింటర్. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ p = ఇది p అనేది పాయింటర్ కదా. సో p = malloc ఆఫ్ సమ్ 4 ఓకే అని రాసామనుకోండి. ఇక్కడ malloc అనేది ఇట్ రిటర్న్స్ ఇట్ అలొకేట్స్ 4 bytes మెమరీ ఇన్ ద హీప్ అండ్ ఇట్ రిటర్న్స్ ద బేస్ అడ్రస్ టు ద దిస్ పాయింటర్. ఓకే సో p అనేది ఏంటి ఇంటీజర్ పాయింటర్. బట్ malloc ఫంక్షన్ ఏం చేస్తుంది ఇట్ రిటర్న్స్ వాయిడ్ పాయింటర్. ఓకే సో ఇక్కడ మెమరీ అలొకేట్ చేసిన మెమరీ స్పేస్ మనము ఏ విధంగా యూజ్ చేసుకుంటామో తెలియదు యాక్చువల్గా. సో వెదర్ ఇట్ ఈస్ ఎ ఇంటీజర్, వెదర్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్, వెదర్ ఇస్ ఎ ఫ్లోట్, ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తున్నామని తెలియదు. అందుకోసం malloc ఫంక్షన్ ఏం చేస్తుందంటే వాయిడ్ పాయింటర్ రిటర్న్ చేస్తుంది. బట్ మనము ఈ బ్లాక్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఈ బ్లాక్ని వచ్చేసి మనము ఒక ఇంటీజర్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో దట్ మనము ఇక్కడ వచ్చేసి దీన్ని టైప్ క్యాస్ట్ చేయాలి. సో ఈ ఫంక్షన్ని మనం ఏ విధంగా రాస్తామంటే p = ఇప్పుడు malloc అనేది కదా malloc ఆఫ్ 4 bytes malloc ఆఫ్ 4 bytes. సో ఇట్ రిటర్న్స్ వైడ్ పాయింటర్. దీన్ని మనము టైప్ క్యాస్ట్ చేయాలి అంటే నథింగ్ బట్ ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలంటే int స్టార్ అని రాస్తే సో ఆ వైడ్ పాయింటర్ వచ్చేసి ఒక ఇంటీజర్గా కన్వర్ట్ అయిపోతుంది ఈ బ్లాక్ అంతా. సో దట్ ఫర్దర్గా మనము ఇక్కడ ఇంటీజర్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ని. ఓకే సో నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు నేను సో ఇన్ కేస్ malloc ఫంక్షన్ ద్వారా మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఎంతవరకు చేయొచ్చు మీకు ఇష్టం, ఎంత మెమరీ కావాలంటే అంత మెమరీ. సపోజ్ నేను ఇక్కడ ఒక 4000 bytesని అలొకేట్ చేస్తాను అనుకోండి, 4000 bytes అలొకేట్ అయిపోతుంది. ఈ 4000 bytes నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ ప్రోగ్రాంలో సో ఇక్కడ 50th లైన్లోనే ఈ ప్రోగ్రామ్ ఈ సి అనే ఇది పాయింటర్ అనుకోండి. ఈ సి అనేది పాయింటర్ నేను 50th ప్రోగ్రామ్ వరకు యూజ్ అయింది. ఇన్ కేస్ 51st నుంచి 51వ లైన్ నుంచి ఆ మెమరీ నాకు యూజ్ లేదు. ఆ యూజ్ లేదంటే ఏం చేయాలి, నార్మల్ వేరియబుల్స్ ద్వారా డిలీట్ చేయలేం. సో మనం అది malloc ఫంక్షన్ యూజ్ చేస్తే దాన్ని జస్ట్ అలొకేట్ చేయడం, దాన్ని యూజ్ చేసుకోవడం మెమరీని. సో ఇన్ కేస్ దాంతో పని లేదనుకుంటే ఫ్రీ అనే ఫంక్షన్ ఉంది. ఫ్రీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఫ్రీ ఆఫ్ సి అంటే సో నథింగ్ బట్ ఆ పాయింటర్ ఆ బ్లాక్ డిలీట్ అయిపోతుంది. అదే బ్లాక్ని మనం ఫ్యూచర్గా మనకి ఇంకొక వేరియబుల్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం మెమరీని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేయాలి అంటే సో వీ మస్ట్ యూజ్ ద పాయింటర్స్. ఓకే వితౌట్ పాయింటర్స్ దెర్ వుడ్ బి నో సి ప్రోగ్రామ్. ఓకే ఎఫిషియెంట్ ప్రోగ్రామింగ్లో అంతా కంపల్సరీ పాయింటర్స్ ఉంటాయి. పాయింటర్స్ లేనిదే సి ప్రోగ్రామ్ ఉండకూడదు. ఆ విధంగా ఉంటుంది. నథింగ్ బట్ ఎఫిషియెంట్ వే యూజ్ చేసుకోవాలంట మెమరీ అలొకేషన్. మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ ఉంటాం అనే టాపిక్ వస్తున్నాం. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే అలొకేటింగ్ మెమరీ ఫార్ ద వేరియబుల్ అట్ రన్ టైం. మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం కదా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయకముందు మెమరీ అలొకేట్ అయితే అది స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటాం. అదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుండగానే మనం మెమరీ అలొకేట్ చేసేస్తే దాన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం. ఆ విధంగా అలొకేట్ చేసిన మెమరీని మనం యూజ్ చేసుకుంటాం. ప్రోగ్రాంలో యూజ్ చేసుకున్న దాన్ని మనం ఫర్దర్గా ఏం చేస్తాం, ఇన్ కేస్ దాని యూసేజ్ లేదనుకో, ఆ బ్లాక్ యూసేజ్ ఈ హీప్ మెమరీలో ఉండే మెమరీని డిలీట్ చేయాలనుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయొచ్చు. ఇది బ్లాక్ని మనకు కావాలన్నప్పుడు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే ఆ విధంగా ఎఫిషియెంట్ వేలో యూజ్ చేయాలి. మనం ఇప్పుడు మెమరీ గురించి మాట్లాడాలంటే, ర్యామ్ గురించి మాట్లాడాలంటే 1 GB 2 GB అని అంటున్నాం. సో పాతకాలం కంప్యూటర్స్కి వెళ్తే అక్కడ 256 MB ఉండేది మెమరీ. ఓకే పెద్ద ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే కాదు కదా, చిన్న మెమరీలో. ఓకే అలాంటి టైంలో వీ యూజ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ యూస్ఫుల్. సో దీంట్లో malloc మెమరీ డైనమిక్ మెమరీ అలొకేట్ చేయాలంటే malloc మెమరీ అలొకేషన్ అంటాం. ఓకే సో ఈ విధంగా 3 kinds ఉన్నాయి. malloc, calloc అండ్ realloc అనే ఫంక్షన్స్ ఉన్నాయి. దాని గురించి నేర్చుకొని తర్వాత ఫ్రీ ఫంక్షన్ గురించి నేర్చుకొని ఈ కాన్సెప్ట్లో డైనమిక్ మెమరీ అలొకేషన్లో చూద్దామంట. ఓకే ఇప్పుడు కాన్సెప్ట్కి వద్దామంట. సో కాన్సెప్ట్లో ఇప్పుడు చూడండి,
మనం నోట్స్లో చూసినట్టయితే డైనామిక్ మెమరీ అలొకేషన్ ఉంది కదా. ఓకే, ఏదైనా ఫంక్షన్లో సో మనము ఫంక్షన్ గురించి ఏదైనా నేర్చుకోవాలంటే కంపల్సరీ ప్రోటోటైప్ గురించి నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, డైనామిక్ మెమరీ అలొకేషన్లో ఎంఅలాక్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఎంఅలాక్, ఎం స్టాండ్స్ ఫర్ హియర్ మెమరీ అలొకేషన్. సో బ్రాకెట్లో ఏముందంటే ఒక డేటా టైప్ ఉంది, సైజ్ _t సైజ్ అని. సో ఇట్ ఈస్ అ లాంగ్ అన్సైన్డ్ ఇంటీజర్ ఇది. సో అంటే ఒక అన్సైన్డ్ ఇంటీజర్ యొక్క మెమరీ ఇట్ నెవర్ బి నెగిటివ్. సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, మనకు డేటా టైప్స్లో ఉన్నాయి, ఇంట్, లాంగ్ ఇంట్ అనేది, అన్సైన్డ్ లాంగ్ ఇంట్ అనేది ఇది సైజ్ డేటా టైప్. సో వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ అలొకేట్స్ స్పెసిఫైడ్ మెమరీ. సో నథింగ్ బట్ ఇక్కడ ఎంత సైజ్ అయితే ఇచ్చింటామో ఆ సైజ్ మెమరీ అలొకేట్ చేసి దాని యొక్క బేస్ అడ్రస్, ఆ బ్లాక్ ఉంటుంది కదా దాని యొక్క బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ఆ బేస్ అడ్రస్ వచ్చేసి నథింగ్ బట్ వాయిడ్. బట్ మనం దాన్ని ఇంటీజర్గా యూజ్ చేస్తే ఇంటీజర్ టైప్ కాస్ట్ చేయాలి, క్యారెక్టర్గా యూజ్ చేస్తే క్యారెక్టర్గా టైప్ కాస్ట్ చేయాలి, ఫ్లోట్గా యూజ్ చేస్తే ఫ్లోట్గా టైప్ కాస్ట్ చేయాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఎంఅలాక్ ఫంక్షన్. సో అలొకేట్ స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ బైట్స్ అనేది అలొకేట్ చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ద మెమరీ కాంటెంట్ ఈజ్ అన్ఇనిషియలైజ్డ్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఎంఅలాక్ అండ్ సిఅలాక్ అనే ఫంక్షన్ని. సో అన్ఇనిషియలైజ్డ్ అంటే నథింగ్ బట్ అక్కడ ఏ వాల్యూస్ ఇనిషియలైజ్ ఏంటి అనేది మనకు గ్యార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సో మెమరీ ఏదైతే బ్లాక్ అలొకేట్ అయిందో ఇట్ కంటైన్స్ గ్యార్బేజ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అది ఎంఅలాక్ ఫంక్షన్. సో ఇక్కడ వచ్చినట్టయితే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఏ ఎగ్జాంపుల్ చూడండి, int ptr, ఒక వేరియబుల్, ఒక p అనే వేరియబుల్ అనుకోండి, p అనుకోండి, ఇక్కడ =, ఓకే. సో =, ఇక్కడ ఎంఅలాక్ వాట్ ఇట్ డస్ ఇట్ అలొకేట్స్ మెమరీ. ఎన్ని బైట్స్ మెమరీ అలొకేట్ చేయాలి? సో జనరల్గా అయితే మనకు నంబర్ ఇస్తాము, జనరల్గా నంబర్ ఇవ్వకూడదు, జనరల్గా నంబర్గా కాకుండా సో మనము ఒక ఏ వేరియబుల్గా యూజ్ చేసుకోవాలనుకుంటాం ఆ బ్లాక్ని. సో ఇంటీజర్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఇంటీజర్ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది, దీంట్లో సైజ్ ఆఫ్ ఇంట్ అని ఇస్తే సో ఇట్ రిటర్న్స్ 2 బైట్స్, సైజ్ ఆఫ్ ఫ్లోట్ అని ఇస్తే రిటర్న్స్ 4 బైట్స్. ఇక 4 బైట్స్ ఇచ్చినట్టు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇంట్ అంటున్నాం కాబట్టి 2 బైట్స్ అనుకోండి. కొన్ని కంపైలర్స్ ఇట్ మే టేక్స్ 4 బైట్స్ ఆల్సో ఇంటీజర్ అనేది. ఓకే, సో ఇక్కడ 2 బైట్స్ ఇంటూ 5. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ 5 ఇస్ 5 లొకేషన్స్ అన్నట్టు. మనం అర్రేలో డిక్లేర్ చేస్తాం కదా, ఇంట్ సమ్ ఏ ఆఫ్ 5 = సమ్ అని డిక్లేర్ చేస్తాం చూడు. అదే విధంగా ఇక్కడ ఒక బ్లాక్ని, ఓకే, కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్ని 5 లొకేషన్స్ని ఇక్కడ అలొకేట్ చేస్తుందన్నమాట. ఈ అలొకేట్ చేసిన హీప్ మెమరీలో బేస్ అడ్రస్ ఉంటుంది కదా, వాట్ ఈస్ అ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అని కదా. సో ఇక్కడ బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. బేస్ అడ్రస్ యొక్క దాని డేటా టైప్ ఏముంటుందంటే వాయిడ్ అని ఉంటుంది, వాయిడ్ పాయింటర్ అని ఉంటుంది. బట్ వీఆర్ యూజింగ్ దట్ వన్ యాజ్ ఇంటీజర్, సో దట్ మనము ఇంటీజర్గా టైప్ క్యాస్ట్ చేయాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ద టైప్ కాస్టింగ్. బ్రాకెట్లో ఇంట్ స్టార్ అని పెడితే సో వీఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ దట్ బ్లాక్ యాజ్ అ ఇంటీజర్ పాయింటర్గా. సో దాన్ని ఒక పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. ఏ పాయింటర్ ఇది? ఇంటీజర్ పాయింటర్ అగైన్. ఓకే, ఇంటీజర్ పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. సో నథింగ్ బట్ ఆ బ్లాక్ యొక్క బేస్ అడ్రస్ని ఈ ఇంట్ పీటీఆర్లో స్టోర్ చేస్తున్నట్టు అని మీనింగ్. ఓకే, అదేవిధంగా ఫ్లోట్. ఇక్కడ చూడండి, ఎంఅలాక్ ఫంక్షన్ ఇట్ అలొకేట్స్ 3 లొకేషన్స్, 3 ఇంటూ సైజ్ ఆఫ్ ఫ్లోట్. సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే ఎంత? 4 బైట్స్. 4 ఇంటూ 3 12 బైట్స్. సో టోటల్గా 12 బైట్స్ ఆఫ్ లొకేషన్ బ్లాక్ని అలొకేట్ చేసి ఆ యొక్క బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. అది వాయిడ్ పాయింటర్గా ఉంటుంది. ఆ వాయిడ్ పాయింటర్ని మనం ఏం చేస్తున్నాం? టైప్ క్యాస్ట్ చేయాలి. ఓకే, మనం ఎందుకంటే ఫ్లోట్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫ్లోట్గా టైప్ క్యాస్ట్ చేస్తున్నాం. అలాగే క్యారెక్టర్ పాయింటర్ కూడా. ఓకే, క్యారెక్టర్ పాయింట్ కూడా సపోజ్ 10 ఇంటూ సైజ్ ఆఫ్ క్యార్ అంటే నథింగ్ బట్ 10 క్యారెక్టర్ యొక్క సైజ్, ఈ డేటా టైప్ యొక్క సైజు 1 బైట్ కాబట్టి 1 ఇంటూ 10 బైట్స్. 10 బైట్స్ మెమరీని అలొకేట్ చేసి ఇది రిటర్న్ చేస్తుంది. దట్ వీఆర్ స్టోరింగ్ ఇట్ టు క్యార్ పాయింటర్లా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ దట్ వీ కెన్ యూజ్ కామన్లీ ఇన్ C language for allocating memory. That is the dynamic memory itself.
అండ్ నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి ఇక్కడ సి అల్లాక్ అని ఉంది. ఓకే, సి అల్లాక్. ఓకే, సో క్లియర్ అలొకేషన్, సి స్టాండ్స్ ఫర్ హియర్ సి, క్లియర్ అలొకేషన్ ఆర్ కంటిగ్యూస్ అలొకేషన్. క్లియర్ అలొకేషన్ అంటే నథింగ్ బట్ సో ఇట్ అలొకేట్స్ ఏ బ్లాక్ ఆఫ్ మెమరీ అండ్ రిటర్న్స్ ద బేస్ అడ్రస్ టు ద బేస్ అడ్రస్. సో ఆ బేస్ అడ్రస్ యొక్క ఇది ఒక పాయింటర్లో స్టోర్ అవుతుంది. అది ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది మీ ఎంఎల్ఆక్ ఫంక్షన్లో ఉన్నట్టే. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఎంఎల్ఆక్కి సి అల్లాక్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ మెమరీ కాంటెంట్ ఈజ్ అన్ఇనిషియలైజ్డ్, ఇక్కడ మెమరీ కంటెంట్ ఇనిషియలైజ్డ్ టు 0, అంటే అన్ని వాల్యూస్ 0గా ఇనిషియలైజ్ అయిపోతాయి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ సింటాక్స్ వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ సింటాక్స్. అక్కడ ఎంఎల్ఆక్లో ఉండగానే 3 into size of float అని రాస్తారు కదా, దాన్ని కొద్దిగా చేంజ్ చేస్తే ఇక్కడ సి అల్లాక్ 5 లొకేషన్స్ సైజ్ ఆఫ్ ఇంట్. ఓకే, టోటల్గా 5 into 2 ఒక 10 bytes అల్లొకేషన్ జరుగుతున్నట్టు లెక్క అది. ఓకే, అండ్ రీఅలాక్. ఓకే, రీఅలొకేషన్ అంటాం దీన్ని. అలొకేషన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, సో నథింగ్ బట్ ఇదే విధంగానే సపోజ్ మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసామనుకోండి. సో ఆ వేరియబుల్లో మనం ఒక 10 లొకేషన్స్ని అలొకేట్ చేసాం. ఈ 10 లొకేషన్స్ అలొకేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ సడన్గా ప్రోగ్రామ్ ఇన్ ద మిడిల్లో నేను ఇంకా కొద్దిగా ఎక్కువ పెద్ద సైజు కావాలనుకుంటే వీ కెన్ రీఅలొకేట్, అంటే మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు సైజ్ని. ఆ మ్యాక్సిమైజ్ చేసుకున్న సైజ్ని మళ్ళీ అగైన్ యూజ్ చేసుకోవచ్చు వితౌట్ డిక్లేరింగ్ అనదర్ పాయింటర్. ఓకే, అదే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కంప్రెస్ చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ చేసుకుంటే లొకేషన్స్ పెరుగుతాయి, కంప్రెస్ చేస్తే ఆల్రెడీ డేటా ఉందనుకో ఆ డేటా లాస్ట్ అవుతాం. ఓకే, సో ద డేటా విల్ బి గెట్ లాస్ట్ ఇఫ్ యు ఆర్ కంప్రెసింగ్, రెడ్యూసింగ్ ద సైజ్ అని అది రీఅలాక్ ఫంక్షన్. సో మెయిన్గా మనం ఎక్కువ యూజ్ చేసేది ఎంఎల్ఆక్ ఫంక్షనే. సో ఈ ఎంఎల్ఆక్ ఫంక్షన్స్ ద్వారా మనం ఏ విధంగా మెమరీ యూజ్ చేయొచ్చు అనేది ఒకటి చూద్దామంట. ఈ అలొకేట్ అయిన మెమరీని మనము ఇన్ కేస్ డిలీట్ చేయాలనుకోండి ఫ్రీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో అలొకేటింగ్ మెమరీ ఫర్ ద వేరియబుల్స్ డైనమికలీ, నథింగ్ బట్ రన్ టైం చేస్తే డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం. ఆ అలొకేట్ చేసిన మెమరీ మన రెస్పాన్సిబిలిటీ, యాజ్ అ ప్రోగ్రామర్గా మన రెస్పాన్సిబిలిటీ ఫ్రీ చేయడం. ఓకే, నథింగ్ బట్ డిలీట్ చేయడం. డిలీట్ చేయడం వల్ల ఏం అడ్వాంటేజ్ అంటే ఆ లొకేషన్ని మనము మెమరీ లీక్స్ కాకుండా చూడవచ్చు. నెక్స్ట్ టైం అదే లొకేషన్ని మనం వేరే వేరియబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దిస్ ఫ్రీ ఫంక్షన్ హియర్. ఓకే, సో డీఅలొకేషన్ జనరల్గా మనము ఎంఎల్ఆక్ అండ్ ఫ్రీ ఫంక్షన్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్లో. దాన్ని యూసేజ్ చూద్దామంట. నెక్స్ట్ ఎప్పుడైనా మనకు కావాలనుకుంటే రీఅలాక్ యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ అండ్ సిఅలాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఓకే లెట్ us కమ్ టు ద ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి ఇక్కడ. సో including header files and you know it. So whenever we run the program, okay, whenever we run the program, first control comes to the main. ఈ మెయిన్ అనే ప్రోగ్రామ్ సపోజ్ ఒక 10,000 లైన్స్ ప్రోగ్రామ్ ఉందనుకోండి. ఈ మెయిన్ అనేది మీరు 900th లైన్లో మీరు రాశారనుకోండి. సో మీరు ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చే పాయింట్ వచ్చేసి మెయిన్ దగ్గరికి 900 లైన్ ఫస్ట్ వెళ్ళిపోతుంది. మీకు స్టార్టింగ్ ఫస్ట్ లైన్ నుంచి ఏమి ఎగ్జిక్యూట్ చేయదు. సో wherever the main lies, it is the special user defined function in C language. Whenever we execute a C program, control comes to main. Okay, so ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. let us see. సో ఇక్కడ చూడండి, int star num, nothing but we are creating a pointer. ఏం పాయింటర్ ఇక్కడ? ఇంటీజర్ పాయింటర్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇంటీజర్ జనరల్గా ఇంటీజర్ పాయింటర్ క్రియేట్ చేస్తున్నా వెంటనే వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ జస్ట్ మనం మెమరీ అలొకేషన్ చేయాలి. పాయింటర్ యూజ్ చేస్తున్నామంటే జనరల్గా మీరు ప్రాక్టీస్లో ఏం చేసింటారంటే ఇంట్ స్టార్ p సమ్ %a అని రాసింటారు. దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ యాక్చువల్లీ. సో మెమరీ అలొకేషన్ చేయాలి. మెమరీ అలొకేషన్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ద యాక్చువల్ యూసేజ్ ఆఫ్ ఎ పాయింటర్. సో ఇక్కడ ఇంటీజర్ పాయింటర్ని మనం డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎంఎల్ఆక్ ఫంక్షన్ రాయాలి. ఎంఎల్ఆక్ ఫంక్షన్ సైజ్ ఆఫ్ ఇంట్ ఏంటంటే ఒక 2 bytes అనుకోండి. యాజ్ ఐ సెడ్ కొన్ని కంపైలర్స్లో 4 bytes కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద ప్రాసెసర్.
సైజ్ ఆఫ్ ఇక్కడ మన ప్రజెంట్ ఒక టర్బోసీలో చూసుకుంటే మనం 2 బైట్స్కి స్టిక్ ఆన్ అవుతామంట. 2 బైట్స్ మెమరీని అలొకేట్ చేసి దాని యొక్క బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది, విచ్ ఈజ్ ఇన్ వైడ్ పాయింటర్ దట్ వీఆర్ టైప్ కాస్టింగ్ విత్ దిస్ వన్. సో టైప్ కాస్ట్ చేసిన వెంటనే ఏమవుతుంది, సో మనం ఇంటీజర్ పాయింటర్ కన్వర్ట్ అయిపోతుంది. సో వీ కెన్ కీప్ స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఇంటీజర్స్ ఆ బ్లాక్లో. ఓకే, సో ఇన్ కేస్ ఎమ్ఎల్ఆక్ ఫంక్షన్ మెమరీ అలొకేట్ చేయలేదు అనుకోండి, ఓకే, ఇట్ ఈస్ అనేబుల్ టు అలొకేట్ మెమరీ ఫర్ ద వేరియబుల్, పాయింటర్ వేరియబుల్ ఆర్ బ్లాక్ అని అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ రిటర్న్స్ నల్ వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది, దీంట్లోనే స్టోర్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ 99% ఇక్కడ అలాంటి జరగదు. మెమరీ మనకి జనరల్గా ఇప్పుడు ఉండే మోడర్న్ సిస్టమ్స్లో మెమరీ ఫుల్గా ఉంటుంది కాబట్టి సో మెమరీ అలొకేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్ కేస్ మనం యాజ్ ప్రొసీజరల్గా రాయాలి, ఇన్ కేస్ మెమరీ అలొకేషన్ జరగలేదు అంటే మనం టెస్ట్ చేయాలి. ఎందుకంటే మెమరీ అలొకేషన్ జరగలేదంటే ఫర్దర్ మనం ఏం చేయలేము కూడా. ఓకే, ఫర్దర్ మనము ఏం చేయడానికి కూడా ఉండదు. సో దట్ వీ నీడ్ టు టెస్ట్ దట్ వెదర్ మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద పాయింటర్ ఆర్ నాట్. అందుకోసం వీఆర్ కీప్ చెకింగ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే ఎమ్ఎల్ఆక్ ఫంక్షన్ రిటర్న్స్ నల్ ఇఫ్ ఇట్ ఈస్ అనేబుల్ టు అలొకేట్ మెమరీ ఫర్ ద వేరియబుల్. సో నల్ కనుక రిటర్న్ అయితే మెమరీ అలొకేషన్ ఫెయిల్డ్ అని ఇచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఓకే, లేదు మనకి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిందని అర్థం. ఏమొచ్చింది, ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఇక్కడ వరకు వచ్చిందని అర్థం. ఓకే, సో ఈ ఎగ్జిక్యూషన్ కంట్రోల్లో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూద్దామంట, స్టార్ నమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ డీరెఫరెన్సింగ్ ఆఫ్ ద పాయింటర్. ఓకే, వెన్ ఎవర్ ద పాయింటర్ ఈజ్ డీరెఫరెన్స్డ్ వాల్యూ అట్ ద అడ్రస్ ఈజ్ రిట్రీవ్డ్. మనకు ఆల్రెడీ ఒక బ్లాక్ అలొకేట్ అయి ఉంటుంది అనుకోండి, ఆ బ్లాక్లో వాల్యూని మనము 42గా చేస్తున్నట్టు, 42ని స్టోర్ చేస్తున్నట్టు ఆ బ్లాక్లో ఈ పాయింటర్ ద్వారా. దాని తర్వాత ఏం చేస్తున్నాం, ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, నమ్ అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ నుంచి సపోజ్ మీరు ఇది చిన్న ప్రోగ్రామ్ అనుకోండి, సో ఇక్కడ నుంచి మీరు ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇంకొక 10,000 లైన్స్ ఉందనుకోండి. ఓకే, 10,000 లైన్స్ ఉందనుకోండి, అప్పుడు ఇది అలొకేట్ చేసిన మెమరీ అదే విధంగా ఉంటుంది. మీ యూసేజ్ ఇక్కడ అయిపోయింది, దీంతోనే అయిపోయింది అనుకోండి, ఈ లైన్తోనే మనకు నమ్తో సంబంధం లేదు. ఆ బ్లాక్ ఏదైతే అలొకేట్ అయిందో, ఇక్కడైతే 2 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయింది, లేదు నాకు ఒక అర్రే తీసుకోండి, లేకపోతే ఒక ఏదైనా స్ట్రక్చర్ తీసుకోండి, ఒక 10,000 బైట్స్ అలొకేట్ అయింది అనుకోండి, ఆ 10,000 బైట్స్ ఇక్కడ మెమరీలో అనవసరంగా నువ్వు పెట్టుకోవడం వల్ల ఏముంది, ఆ బ్లాక్ అట్లా ఉంటుంది, ఆ బ్లాక్ని నువ్వు దేనికి యూజ్ చేయలేవు. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఎక్కువ వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు నీ మెమరీ సరిపోదు, ఆటోమేటిక్గా నీ ప్రోగ్రామ్ స్లో డౌన్ అయిపోతుంది. ఓకే, సో అందుకోసం ఏంటంటే ఇక్కడ జస్ట్ మనం ఏం చేస్తామంటే దాని అవసరం లేదు కదా, ఇక్కడ నమ్ స్టార్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 42 అంటూనే దాని అవసరం లేదు. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హోల్డింగ్ దట్ మెమరీ, ఆ బ్లాక్ని హోల్డ్ చేయడం వల్ల ఏం యూజ్, అవసరం లేదు కదా. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ దాన్ని డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేయాలంటే జస్ట్ ఫ్రీ అనే ఫంక్షన్ ఉంది, ఈ ఫ్రీ అనే ఫంక్షన్ ఆ మెమరీ డిలీట్ చేసేస్తుంది. సో అక్కడ అలొకేట్ అయిన మెమరీ ఇక్కడైతే 2 బైట్స్ అనుకోండి, 2 బైట్స్ మెమరీ మళ్ళీ మనం వేరే వేరియబుల్స్కి యూజ్ చేసుకోవచ్చు. లేదు అక్కడ 10,000 బైట్స్ మెమరీ ఉందనుకోండి, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ప్రోగ్రామ్ ఎఫిషియెంట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మెమరీ అలొకేషన్ అండ్ డీఅలొకేషన్. అలొకేటింగ్ మెమరీ డైనమికల్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడే డ్యూరింగ్ ద రన్ టైమ్ వీఆర్ కీప్ అలొకేటింగ్ ద మెమరీ ఫర్ ద వేరియబుల్స్ అండ్ deleting the memory whatever we have allocated whenever it is the usage is over. సో ఈ విధంగా జరుగుతుంది మెమరీ అలొకేషన్ అండ్ డీఅలొకేషన్. సో దిస్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఇక్కడ మనకు మెమరీ మేనేజ్మెంట్, మెమరీ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ చేయాలంటే దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ వీ నీడ్ టు యాక్సెప్ట్. ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి సో వీ కెన్ అండర్స్టాండ్. పెద్ద ప్రోగ్రాంలో డైరెక్ట్గా స్టెప్స్ వాడతాం, బట్ వితౌట్ నోయింగ్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ వన్ వీ కాంట్ డూ ఇట్. So again we can come back here. Malloc function allocates memory. Come back to the next program. Okay. ఇప్పుడు చూడండి ఇక్కడ అర్రే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాడు డైనమిక్ అర్రే అని. సో ఈ డైనమిక్ అర్రేలో సో ప్రోగ్రాంలో చూడండి మీరు జనరల్గా కొన్ని వాల్యూస్ రీడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, హౌ మెనీ వాల్యూస్ ఇన్ ద అర్రే అని మనం చెప్తే మనం ఏమంటాం,
సో ఒక 10 వాల్యూస్ ఎంటర్ చేద్దాం అనుకుంటాం, 20 వాల్యూస్ ఎంటర్ చేసుకుంటాం. సపోజ్ అర్రే మీరు డిక్లేర్ చేసినప్పుడు అంటే ఏమని డిక్లేర్ చేస్తారో ఒక మ్యాక్సిమం 10 వేరియబుల్స్ ఉంటాయి, 10 వాల్యూస్ ఎంటర్ చేస్తాడు యూజర్ అని ఇంట్ ఏ ఆఫ్ 10 అని రాస్తాం జనరల్గా అయితే. సపోజ్ ఇక్కడ అడిగినప్పుడు ఎంటర్ ద సైజ్, ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ యూ వాంట్ టు ఎంటర్ అంటే సో లెస్ దాన్ 10 ఇస్తే పర్వాలా. సో నాకు 15 కావాలనుకున్నాడు అనుకోండి, స్టాటిక్ మెమరీ అలొకేషన్లో దాన్ని చేంజ్ చేయలేం. ఓకే, అందుకోసం ఏంటి పెద్ద అర్రే డిక్లేర్ చేస్తాం, ఇంటూ ఏ ఆఫ్ 100 అని డిక్లేర్ చేస్తాం, లేకపోతే ఇంటూ ఏ ఆఫ్ 1000 అని డిక్లేర్ చేస్తాం. ఏ ఆఫ్ 1000 డిక్లేర్ చేసినాం అనుకోండి, సో మ్యాక్సిమం ఇంతకన్నా ఎక్కువ వెళ్ళాడండి. ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ యూ వాంట్ టు ఎంటర్ అని అడిగినప్పుడు మనము 1000 డిక్లేర్ చేస్తాం మ్యాక్సిమమ్. అజ్యూమ్ దట్ అతను యూజర్ వచ్చేసి ఓన్లీ 2 వాల్యూస్ ఎంటర్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, 2 వాల్యూస్ ఎంటర్ చేద్దాం అనుకుంటే అంటే అర్రేలో ఇంకా 1000 - 2 998 కదా, 998 ఇంటూ 2 ఎంత అవుతుంది దగ్గర 1994 బైట్స్. అన్ని బైట్స్ మెమరీ వేస్ట్ అయ్యి కూర్చొని ఉంటుంది. సో స్టాటిక్ మెమరీ అలొకేషన్లో ఓకే, అది ఎంతవరకు ఉంటుంది, ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు. ప్రోగ్రామ్ మీకు 100 లైన్లు ఉందా, 2000 లైన్స్ ఉందా, 10,000 లైన్స్ ఉందా, అంతవరకు ఆ అది అలాగనే స్టిక్ అని ఉంటుంది. వీ కాంట్ మేక్ యూజ్ ద మెమరీ ఫర్ అదర్ వేరియబుల్స్, దట్ ఈస్ ద ఇన్ఎఫిషియంట్. ఇక్కడ ఎఫిషియంట్ ప్రోగ్రామింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద అర్రే, ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేయాలనుకుంటున్నావు నువ్వు ఇస్తే 2, 4, 10, 20, 100, 1000 నీ ఇష్టం. జస్ట్ 100 సైజ్ అనుకోండి, ఇక్కడ 100 మాత్రం అలొకేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎంఎల్ ఆఫ్ ఫంక్షన్ 100 లొకేషన్స్ అలొకేట్ చేయమని. సో ఈ సైజ్ ఆఫ్ ఈచ్ లొకేషన్ ఈజ్ 2 bytes, 2 × 100 200 bytes అలొకేట్ చేస్తుంది. సో దాని టైప్ క్యాచ్ చేసేసి మనం ఇంటీజర్ పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. దెన్ వీఆర్ మేక్ యూజింగ్ దట్ వన్ యాజ్ ఇంటీజర్ వాల్యూస్. ఓకే, ఇక్కడ ఏఆర్ఆర్ ఇన్ కేస్ ఇది నల్ అయితే సో మెమరీ అలొకేషన్ ఈజ్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో దెన్ ఇట్ కమ్స్ టు దిస్ హియర్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ పర్సంటేజ్ ఎలిమెంట్స్. ఓకే, ఆ ఎలిమెంట్స్ మీరు 10 ఎలిమెంట్స్ 20 ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఇక్కడ రీడ్ చేస్తున్నాం. సో ఆ అర్రే వేరియబుల్లో దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ద వాల్యూస్. సో ఇక్కడతో ఇది అయిపోయింది అనుకోండి. సో ఇక్కడతో నాకు ఆ అర్రే బ్లాక్ అలొకేట్ చేసిందా 2 లొకేషన్స్ 10 లొకేషన్స్ 100 లొకేషన్స్ దాని లొకేషన్స్ అయిపోయింది అనుకోండి. సో దాని తర్వాత వీఆర్ మేక్ ఫ్రీయింగ్ దట్ మెమరీ, నథింగ్ బట్ డీఅలొకేషన్. మెమరీ అలొకేషన్ అంటే ఎంఅల్లాక్, డీఅలొకేషన్ అంటే ఫ్రీ ఫంక్షన్. ఫ్రీ ఆఫ్ ఏఆర్ఆర్ అంటే నథింగ్ బట్ మెమరీ డీలింక్ అయిపోతుంది. సో దట్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఫర్ సమ్ అదర్ పర్పస్. ఓకే, సో okay, you can keep on checking some examples whatever here we have. సో నథింగ్ బట్ ఇంతకుముందు నేను ఒక నార్మల్ వేరియబుల్ ఒకటి చెప్పాను, ఇక్కడ అర్రే వేరియబుల్ ఒకటి చెప్పాను, అలాగనే ఇక్కడ క్యారెక్టర్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేస్తారు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంఅల్ఆక్ ఫంక్షన్ అట్ అలొకేట్ 6 bytes ఆఫ్ లొకేషన్, నథింగ్ బట్ క్యారెక్టర్ ఒక సైజ్ ఎంత 1 byte కదా, అది వచ్చేసి బఫర్ అనే ఒక క్యారెక్టర్ పాయింటర్లో స్టోర్ అయి ఉంటుంది. దాని బేస్ అడ్రస్, దాన్ని జస్ట్ రీడ్ చేయడము, దాని తర్వాత ప్రింట్ చేయడం అనేది ఇచ్చాడు ఇక్కడ. You can understand this program as well. And if you come to the next topic, this is okay. Finally, I want to conclude this dynamic memory allocation and deallocation. Whatever I said, that dynamic memory allocation and deallocation, it is very limited. Actually, practicing the programs are very important. Practice chestane knowledge perugutundi. So without practice, you can't become gem. సో పాయింటర్స్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తే అంత బాగా మీకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. సి లాంగ్వేజ్లో పాయింటర్స్ అనేది లైఫ్. ఓకే, మీరు ఇన్ కేసు డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకోండి, ద బేస్ కోర్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ఈజ్ పాయింటర్. పాయింటర్ మూవ్మెంట్ విత్ నార్మల్ వేరియబుల్స్ ఏ విధంగా ఉంటుంది, విత్ అర్రేస్తో ఏ విధంగా ఉంటుంది, విత్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటుంది, విత్ ఫంక్షన్స్తో ఏ విధంగా ఉంటుంది. ప్రాక్టికల్ ఒక్కొక్క దానికి ఒక 10 ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ ద పాయింటర్. దేర్ బై యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ డీఅలొకేషన్. ఓకే, దెన్ యూ కెన్ మూవ్ టు ద డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్రోగ్రామ్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ యూ కమ్ టు ద స్ట్రక్చర్స్. ఓకే, so we have very limited of time, so for explaining all these things, okay, we will make it somewhat complete okay, in hurry manner. Let us see what is structures. Okay,
సో మనము ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ డీఅలొకేషన్ అనేది. సో ఇట్ ఈస్ వీ షుడ్ మాన్యువలీ డూ ఇన్ ద సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో మనమే క్రియేట్ చేయాలి మెమరీని, మనమే డిలీట్ చేయాలి. అదే జావాకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా మెమరీ అలొకేషన్ డీఅలొకేషన్ అనేది జావా ఇన్సైట్ చూసుకుంటుంది, మనమేం బర్డౌన్ పెట్టాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ జావా. సో లెట్ us come to the structures. Okay, the last topic in the C language is structures. Okay, structures, but C++ అనేది స్ట్రక్చర్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, C++ అనేది స్ట్రక్చర్స్తోనే స్టార్ట్ అవుతుంది, C లాంగ్వేజ్ స్ట్రక్చర్స్తో ఎండ్ అవుతుంది. సో లెట్ us see what is structure. It is just like an array. Arrayలో ఏమి, so it can stores similar kind of elements. Array is a data type which stores similar kind of data types. So here structure is like that. So data type which can stores dissimilar elements. మనము అక్కడైతే ఇంటీజర్ అండ్ అర్రే అంటే ఇంటీజర్ వాల్యూస్నే స్టోర్ చేసుకోవాలి, ఇక్కడ అట్లా కాదు. సో వీ కెన్ group different kinds of data types into single entity. That is a structure. Okay, that's what here a structure in C is a composite data type. Composite nothing but dissimilar data types అన్ని ఒక గ్రూప్గా మనము ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ స్టూడెంట్ డేటాబేస్ ఉందనుకోండి, స్టూడెంట్ ఇది ఎక్కడ రికార్డ్స్ డేటాబేసెస్ మెయింటైన్ చేయాలంటే అలాంటి టైంలో ఇది వెరీ యూస్ఫుల్ స్ట్రక్చర్స్ అనేది. సపోజ్ స్టూడెంట్ రికార్డ్ ఎంటర్ చేయాలనుకోండి, స్టూడెంట్ నేము, మార్క్స్, ఫాదర్ నేమ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఓకే మనకు అవన్నీ ఒక రికార్డ్ని మెయింటైన్ చేయాలనుకుంటే వీ నీడ్ టు క్రియేట్ సమ్ స్ట్రక్చర్. ఓకే, ఆ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలంటే సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ స్ట్రక్చర్ వీ నీడ్ టు యూజ్ ఏ స్ట్రక్ట్ కీవర్డ్. స్ట్రక్ట్ కీవర్డ్, స్ట్రక్చర్ నేమ్ అండ్ డేటా మెంబర్స్. ఓకే, ఏమేమి ఫీల్డ్స్ కావాలనుకుంటే అవి. సపోజ్ బుక్ అనుకోండి, స్ట్రక్ట్ బుక్. ఓకే, ఒక బుక్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ నేను డిక్లేర్ చేయాలనుకుంటున్నా స్ట్రక్ట్ బుక్. బుక్లో ఏముంటాయి, ఓకే బుక్ నేమ్ ఉంటుంది, క్యారెక్టర్ బుక్ నేమ్ ఒక అర్రే. ఓకే, ఆథర్ నేమ్ ఉంటుంది, క్యారెక్టర్ ఆథర్ అర్రే. ప్రైస్ ఉంటుంది అనుకోండి, ఇంట్ ఈజ్ ప్రైస్. ఓకే, దట్ బికమ్స్ ఎ స్ట్రక్చర్. సో అది దట్ ఈజ్ ఆ 3 ఎలిమెంట్స్ 3 ఫీల్డ్స్ వచ్చేసి, సో దట్ బికమ్స్ ఏ గ్రూప్. ఓకే, సో ఈ గ్రూప్ వచ్చేసి వెన్ ఎవర్ యూ క్రియేట్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్, సో ద కంపైలర్ అలొకేట్స్ మెమరీ లొకేషన్స్, కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ పక్కన ఉంటాయి ఆ వేరియబుల్స్కి. ఇండివిజువల్ వేరియబుల్స్ డిక్లేర్ ఉన్నారనుకోండి, సో నథింగ్ బట్ మెమరీ ఎక్కడైతే చిక్కితే అక్కడ అలొకేట్ అవుతుంది. బట్ దీంట్లో మాత్రం కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అలొకేట్ అవుతాయి. ఓకే, దట్స్ వాట్ హియర్ he said. So he has taken one structure called person. Okay, he has declared that person structure with a struct keyword, character name. First 50 bytes క్యారెక్టర్స్గా మెమరీ లొకేషన్ అలొకేట్ అవుతుంది. దాని పక్కనే ఇంట్ ఏజ్ ఒక 2 bytes ఆఫ్ మెమరీ ఏజ్కి అలొకేట్ అవుతుంది. దాని పక్కనే హైట్ విచ్ ఈజ్ అ డేటా టైప్ ఆఫ్ ఫ్లోట్, నథింగ్ బట్ 4 bytes. ఓకే, 50 + 2 + 6 4 టోటల్గా 56 bytes అలొకేట్ అవుతుంది ఈ పర్సన్ అనే స్ట్రక్చర్కు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ ఎ స్ట్రక్చర్ వీ యూజ్ స్ట్రక్ట్ కీవర్డ్. ఓకే, కమ్ అగైన్ ఇక్కడ కింద వద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గో త్రూ ఇట్. స్ట్రక్చర్స్ యొక్క మెయిన్ డేటాబేస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేయాలంటే మనము స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుంటాం, అది తెలుసుకోండి. సో ఇక్కడ చూడండి, ఒక స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తున్నాం. స్ట్రక్చర్ యొక్క మెంబర్స్ని మెయిన్ థింగ్ ఈజ్ స్ట్రక్చర్ డిక్లేర్ చేసిన వెంటనే సో దాన్ని ఏ విధంగా ఇనిషియలైజ్ చేయాలి, ఏ విధంగా వాల్యూస్ అసైన్ చేయాలి, ఏ విధంగా డేటా మెంబర్స్ని యాక్సెస్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. జస్ట్ లైక్ నార్మల్ వేరియబుల్స్ ఏ విధంగా యూజ్ చేస్తుంటున్నారో అదే విధంగా ఇక్కడ యూజ్ చేసుకుంటాం. బట్ ఆబ్జెక్ట్ డాట్ అని ఉంటుంది, ఆబ్జెక్ట్ డాట్ నథింగ్ బట్ స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ అనే ఉంటుంది. లెటెస్ గో ఫర్ దిస్ వన్. ఇక్కడ చూడండి, స్ట్రక్ట్ మై స్ట్రక్ట్ అని ఉంది కదా, స్ట్రక్ట్ మై స్ట్రక్ట్ ఇంట్ మెంబర్ 1 ఫ్లోట్ మెంబర్ 2 క్యారెక్టర్ మెంబర్ 3. దీని తర్వాత ఈ మై స్ట్రక్ట్ మై స్ట్రక్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు మై వేర్. ఓకే, అంతవరకు దిస్ ఈజ్ ద లాజికల్ అజంప్షన్, అంతే, జస్ట్ లాజికల్ అజంప్షన్. వెన్ ఎవర్ యూ క్రియేట్ మై వేర్ అనేది ఒక వేరియబుల్.
ఆఫ్ సమ్ డేటా టైప్. విచ్ డేటా టైప్? స్ట్రక్ట్ మై స్ట్రక్ట్ అనేది. ఓకే, మీరు ఇంట్ మై వేర్ అని రాశారు అనుకోండి, మై వేర్ ఈజ్ అ వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంటీజర్ అంటాం. ఇక్కడ మై వేర్ ఈజ్ అ వేరియబుల్ ఆఫ్ టైప్ మై స్ట్రక్ట్ అని అర్థం. ఓకే, అక్కడ ఇంట్ ఏ అంటే నథింగ్ బట్ ఇంటీజర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మై వేర్కి ఏం స్టోర్ చేస్తున్నాం అంటే, సో ఇక్కడ ఏదైతే డేటా మెంబర్స్ ఉన్నాయో ఆ వాల్యూస్, రిలేటెడ్ వాల్యూస్ ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, ఏ విధంగా స్టోర్ చేయాలంటే మై వేర్ డాట్, ఓకే, డాట్ ఆపరేటర్ మనం యూజ్ చేయాలి కంపల్సరీగా. మై వేర్ డాట్ మెంబర్ 1, ఈ మెంబర్ 1 యొక్క వాల్యూని 10గా అజైన్ చేస్తున్నాం. మై వేర్ డాట్ మెంబర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఫ్లోట్ ఇస్తున్నాం, తర్వాత క్యారెక్టర్ వాల్యూ కాబట్టి క్యారెక్టర్ ఇస్తున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ అసైన్మెంట్. ఓకే, అసైనింగ్ ద వాల్యూస్ టు ద మెంబర్ వేరియబుల్స్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే యాక్సెస్ చేయాలనుకుంటున్నాయి, సపోజ్ ప్రింట్ఎఫ్లో యాక్సెస్ చేయాలనుకోండి, లేకపోతే క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసుకోవాలనుకోండి, ఇన్ ద సేమ్ వే వీ కెన్ మేక్ యూజ్, బట్ దేర్ ఎగ్జిస్ట్ ఆబ్జెక్ట్ డాట్ మెంబర్. ఆబ్జెక్ట్ డాట్ మెంబర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ C++, విచ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో టోటల్గా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్సే ఉంటాయి, నథింగ్ బట్ ఇక్కడ స్ట్రక్చర్స్ ఏ విధంగా అక్కడ C++లో క్లాసెస్ అనమాట. సో అదే విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంటే. ఓకే, లెట్స్ కమ్ టు దిస్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్లో సో వీ హ్యావ్ డిక్లేర్డ్ వన్ స్ట్రక్చర్, పర్సన్ యొక్క స్ట్రక్ట్ కీవర్డ్తో డిక్లేర్ చేసాం. సో నేమ్ అని ఒక వేరియబుల్, మెంబర్ వేరియబుల్, తర్వాత ఏజ్, దాని తర్వాత హైట్, 3 మెంబర్ వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ మెంబర్ వేరియబుల్స్ అని అంటాం, లేకపోతే ఫీల్డ్స్ అంటాం, లేకపోతే అట్రిబ్యూట్స్ అని అంటాం ఇవి. సో వీటిని సో తీసుకున్నాం. ఓకే, మీరు ఇక్కడ స్ట్రక్చర్ డిక్లేర్ చేసిన వెంటనే మెమరీ అలొకేషన్ జరగదు. ఎప్పుడైతే వేరియబుల్ ఫర్ దిస్ డేటా టైప్ డిక్లేర్ చేస్తారో అప్పుడు మాత్రం మెమరీ అలొకేషన్ జరుగుతుంది. సో స్ట్రక్ట్ పర్సన్ 1, ఓకే, యు ఆర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ పర్సన్ 1 అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. దీన్ని ఏమంటాం? స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటామా, డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటామా? స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటాం, ఎందుకంటే ఇది పాయింటర్ కాదు కాబట్టి. ఓకే, సో పాయింటర్ అయితే మనము డైనమిక్ మెమరీ అలొకేషన్ malloc ఫంక్షన్స్తో అలొకేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ స్టాటిక్ మెమరీ అలొకేషన్. పర్సన్ 1 ఈజ్ ఎ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అని అంటాం. ఇది ఎంతవరకు ఉంటుంది? టిల్ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు ఉంటుంది. ప్రోగ్రామ్ 10 లైన్స్ ఉందా, 10 లైన్స్ వరకు ఉంటుంది మెమరీ. ఎన్ని బైట్స్? ఇక్కడ 50 + 2 + 4 56 బైట్స్. ఇది ఎండ్ అయ్యేంత వరకు ఉంటుంది. సపోజ్ ఒక 10,000 లైన్స్ అనుకోండి, దీని యూసేజ్ 10th లైన్లో అయిపోయింది, 11th లైన్ నుంచి అవసరం లేదనుకుంటే దీన్ని డిలీట్ చేయాలన్నమాట. బికాజ్ ఇట్ ఈస్ అ స్టాటిక్ మెమరీ అలొకేషన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఓకే, లెట్ us కమ్ టు ద పాయింట్. సో నౌ ద కాన్సెప్ట్ ఈజ్, సో వేరియబుల్ని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో దానికి వాల్యూస్ ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా రిట్రీవ్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది? నేమ్ ఉంది కదా. నేమ్ని యాక్సెస్ చేయాలంటే person1 డాట్ నేమ్ అని అనాలి. ఇక్కడ ఏజ్ని యాక్సెస్ చేయాలంటే person1 డాట్ ఏజ్ అనాలి. అలాగే హైట్ని యాక్సెస్ చేయాలంటే person1 డాట్ హైట్ అని యాక్సెస్ చేయాలి. ఓకే, లెట్ us సీ. ఓకే, నేమ్ని కాపీ చేయాలనుకోండి, వీ యూజ్ ఏ స్ట్రింగ్ ఫంక్షన్ strcpy, స్ట్రింగ్ కాపీ అని అర్థం. సో జాన్ డ్యూ అనే ఒక నేమ్ని వీఆర్ అజైనింగ్ ఇంటూ person1 డాట్ నేమ్. అలాగే person1 డాట్ ఏజ్కు 25 ఇస్తున్నాం, person1 డాట్ హైట్కు 5.9 అని ఇస్తున్నాం. సో అదేవిధంగా మనం డిస్ప్లే చేయాలంటే వేరియబుల్స్ ఇన్ ద సేమ్ వే. సో మీరు ప్రింట్ ఆఫ్ జనరల్గా ఏం రాస్తారు అదేవిధంగా ఇక్కడ రాస్తారు వేరియబుల్స్. సపోజ్ ఇంటి డిక్లేర్ చేస్తే ఏం రాస్తారు? ప్రింట్ ఆఫ్ %d దట్ వేరియబుల్ అని ఇస్తారు కదా. దాని బదులు ఇక్కడ person1 డాట్ నేమ్, person1 డాట్ ఏజ్, person1 డాట్ హైట్ అని అంటాం. అంతే, ఇంకేం తేడా ఉండదు స్ట్రక్చర్లో. స్ట్రక్చర్ మెంబర్ వేరియబుల్స్కి ఇక్కడ నార్మల్ వేరియబుల్స్కి డిఫరెన్స్ అంతే. ఓకే, దట్స్ వాట్ హియర్ వాట్ ఎవర్ వీ అజైన్డ్ ద వాల్యూస్ ఫర్ దిస్ వేరియబుల్ జాన్ డ్యూ అని 25. ఇక్కడ అదే ఇన్ఫర్మేషన్ వీఆర్ గెటింగ్. పర్సన్ ఇన్ఫర్మేషన్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు జాన్ డ్యూ, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అండ్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 5.9 అని వీ విల్ గెట్. ఓకే, అదేవిధంగా వీ హ్యావ్ టేకన్ వన్ అనదర్ స్ట్రక్చర్ హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. స్ట్రక్ట్ బుక్ అని ఒక టైటిల్, ఆథర్, పేజెస్, ప్రైస్ అని ఇచ్చాడు. సో ఈ టైటిల్, ఆథర్, పేజెస్, ప్రైస్ ఇవన్నీ మెంబర్ వేరియబుల్స్ ఫర్ దిస్ బుక్ స్ట్రక్చర్. దీనికి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం ఇక్కడ book1 అని. ఈ book1లో వీఆర్ అజైనింగ్ ద వాల్యూస్ ఫర్ ద వేరియబుల్
స్ట్రక్ట్ బుక్ 1 టైటిల్ ఇది, తర్వాత ఆథర్ నేమ్ ఇది, ఓకే, పేజెస్ ఇది, ప్రైస్ ఇదని. సో దట్ వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే హియర్. అండ్ నెక్స్ట్ ఒక కాంప్లెక్స్ నెంబర్స్కి ఒక తీసుకున్నాడు ఒక స్ట్రక్చర్ని, కాంప్లెక్స్ రియల్ అండ్ ఇమేజినరీ ఉంటుంది, గో త్రూ ఇట్. అండ్ ఇక్కడ రికార్డ్స్ యాక్చువల్లీ ఇక్కడ చూడండి. సో ఒక అర్రేని ఏ విధంగా స్టోర్ చేయాలనేది ఈ ఎగ్జాంపుల్లో బాగా చెప్పాడు, జస్ట్ గో త్రూ ఇట్. సో వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్ to complete this one. So let us come to the unions, structures and unions. So these are the two important topics where people may get confusion. స్ట్రక్చర్స్కు యూనియన్స్కి డిఫరెన్స్ ఏంటని ప్రతి ఎగ్జామినేషన్లో మీకు అడుగుతుంటారు. స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ బోత్ ఆర్ సేమ్, బట్ దీంట్లో స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దీన్ని స్ట్రక్ట్తో డిక్లేర్ చేస్తాం, దీన్ని యూనియన్తో డిక్లేర్ చేస్తాం. సైజ్ వరకు వచ్చేటప్పటికి ఇక్కడ మెంబర్ వేరియబుల్స్ ఏమున్నాయి, ఇప్పుడు నేను 46 బైట్స్ అని కన్జ్యూమ్ చేసింది అనుకుందాం కదా. ద సైజ్ ఆఫ్ ఏ వేరియబుల్, స్ట్రక్చర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు the size, nothing but sum of the individual members, the sum of individual members in the structure itself. ఇక్కడైతే ఏ డేటా టైప్ బిగ్గా ఉంటుందో, సపోజ్ మీరు ఒక స్ట్రక్చర్లో ఇంట్, ఫ్లోట్, క్యార్ అని డిక్లేర్ చేశారనుకో 3 వేరియబుల్స్, దాంట్లో ఏది యూనియన్ సైజ్ అనుకుంటే ఏదైతే బిగ్ సైజ్ ఉందో, నథింగ్ బట్ బిగ్ డేటా టైప్ ఏది ఉంది, ఫ్లోట్ ఉంది కదా, దాని యొక్క సైజ్, యూనియన్ యొక్క సైజు 4 అవుతుంది అంతే. దీంట్లో అయితే అన్ని మెంబర్స్ని ఒక్కసారి యూజ్ చేసుకోవచ్చు, బట్ దీంట్లో ఒక్కొక్క దాన్ని యూజ్ చేసుకోవాలి, అది ద డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క వేరియబుల్కి అజైన్ చేయాలి, ఒక్కొక్క వేరియబుల్కే యాక్సెస్ చేయాలి. దీంట్లో యూనియన్ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో వీ యూజ్ ద యూనియన్స్, అదర్వైజ్ వీ యూజ్ ద స్ట్రక్చర్స్ ఓన్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్. బట్ ఇన్ స్పెషల్ కేసెస్లో ఏదో ఒక వేరియబుల్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రమే we go for the unions. That is the difference between the structures and unions. Okay, so let us come to the next topic. C++ with a DSA chaibo bro antunnaru. Okay, we will see in the future. If possible, we will do the entire C language. Nihar, can we complete this file handling? File handling. Yeah. Oh. How much time is there? Yeah, you can take it. Guys, hashtag mask code in the chat. Okkasari. Okay, let us come to the another topic called file handling. So probably in C language you may see in the last file handling concept అనేది లాస్ట్లో వస్తుంది మీకు జనరల్గా. సో ఇట్ ఈస్ అ జనరల్ టాపిక్. సో వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ వీ రైట్ అండ్ ఎగ్జిక్యూట్, సో దట్ వెన్ ఎవర్ వీ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, నథింగ్ బట్ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ ర్యామ్ ఇట్ సెల్ఫ్. నథింగ్ బట్ ప్రోగ్రామ్ రన్ అయ్యేంత వరకే వాట్ ఎవర్ ద డేటా వీ స్టోర్డ్ అక్కడ వరకు ఉంటుంది. ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతున్నా వాట్ ఎవర్ ద డేటా we have stored that will be get lost. Okay, మనం ఆ డేటా మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు రాదు. సో బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ ద ర్యామ్ అంటే మీ ప్రైమరీ మెమరీ. సో మీరు ఇన్ కేస్ మీ డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దెన్ యూ నీడ్ టు టాక్ విత్ హార్డ్ డిస్క్, సెకండరీ స్టోరేజ్ అంటాం కదా, సెకండరీ స్టోరేజ్తో మీరు కమ్యూనికేట్ చేయాలి. నథింగ్ బట్ వాట్ ఎవర్ ద కాంటెంట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్టోర్ దట్ విల్ బి పర్మనెంట్లీ స్టోర్డ్ ఇన్ ద సెకండరీ స్టోరేజ్ డివైస్, దట్ ఈస్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్తో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే దెన్ దట్ టైమ్ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, కమ్ ఇన్ టు పిక్చర్. సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ నథింగ్ బట్ పర్మనెంట్గా డేటా స్టోర్ చేయాలి, రిట్రీవ్ చేయాలి ఫ్యూచర్ పర్పస్ అనుకుంటే సో మస్ట్ అండ్ షుడ్గా ఫైల్ పాయింటర్స్ యూజ్ చేసుకోవాలి. అగైన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్స్ ద్వారా ఒక వేరియబుల్ పాయింటర్ని డిక్లేర్ చేసేసి దాన్ని కాంటెంట్స్ని ఫైల్ కాంటెంట్స్ టెక్స్ట్ కాంటెంట్ని మనము రాయొచ్చు, మళ్ళీ అగైన్ రిట్రీవ్ బ్యాక్ చేయొచ్చు. అది దానికోసం మనకు ఒక ఫైల్ పాయింటర్ అని ఉంది. లెట్ us see what are the components of a file in C language అని. A file pointer is a reference or handle used to access a file. ఒక ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలంటే
యూ మస్ట్ రిక్వైర్డ్ ఫస్ట్ ఫైల్ పాయింటర్, నథింగ్ బట్ ఆ ఫైల్. ఇప్పుడు పాయింటర్ అంటే పర్పస్ అదే కదా, నథింగ్ బట్ ఒక బ్లాక్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది, బేస్ అడ్రస్ రిటర్న్ చేస్తుంది. బేస్ అడ్రస్ దేనికి రిటర్న్ చేస్తుంది? ఒక ఫైల్ పాయింటర్ రిటర్న్ చేస్తుంది, ఒక పాయింటర్కి వేరియబుల్కి రిటర్న్ చేస్తుంది. దా పాయింటర్ ద్వారా యూ కెన్ కీప్ ఆన్ మూవింగ్ టు ద డిఫరెంట్ లొకేషన్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద థింగ్స్, ఇన్ఫర్మేషన్ గెట్ స్టోర్డ్ ఇన్ దోస్ లొకేషన్స్. అదేవిధంగా ఇక్కడ ఫైల్, ఒక ఫైల్ మీకు హార్డ్ డిస్క్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటే యూ రిక్వైర్డ్ ఏ ఫైల్ పాయింటర్. ఆ ఫైల్ పాయింటర్ని మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి ఫస్ట్గా. సో ఫైల్ స్ట్రీమ్, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ బైట్స్ ఈజ్ కాల్డ్ ఎ స్ట్రీమ్. ఓకే, ఇది కూడా ఫైల్ డిస్క్రిప్టర్ అనేది లో లెవెల్ ఫైల్ హ్యాండ్లింగ్లో మనం ఫైల్ డిస్క్రిప్టర్స్ వాడతాము. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హియర్. లెట్ అస్ సీ, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి అనుకుంటే, సో వీ విల్ బి ఫైల్ మనము జస్ట్ లింక్ చేసిన తర్వాత వీ విల్ బి హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ functions in order to store the data as well as retrieving the data back. Okay, so దాంట్లో ఇంపార్టెంట్ సమ్ ఫైల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఫైల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఓపెన్ చేయాలంటే వీ యూజ్ fopen ఫంక్షన్. హియర్ fopen ఫంక్షన్ అనేది ఫైల్ని ఓపెన్ చేస్తుంది. మీకు హార్డ్ డిస్క్లో ఉండే ఫంక్షన్ని, ఫైల్ని ఓపెన్ చేయాలి అనుకుంటే, నథింగ్ బట్ రీడ్ చేయాలి, లేకపోతే ఏదైనా మాడిఫికేషన్ చేయాలి, లేకపోతే సమ్ కాంటెంట్స్ రైట్ చేయాలి, అపాయింట్ చేయాలనుకుంటే వీ మస్ట్ ఓపెన్ ద ఫైల్ ఫస్ట్. ఓకే, ఫైల్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే కదా మీరు ఏదైనా చేయడానికి, రీడ్ చేయడానికైనా రైట్ చేయడానికైనా. సో ఫర్ దట్ ద ఫస్ట్ ఫంక్షన్ వీ యూజ్ హియర్ ఓపెనింగ్ ద ఫైల్. దట్ ఈస్ పాసిబుల్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ద ఫంక్షన్ కాల్డ్ fopen. ఓకే, దెన్ ఆఫ్టర్ రీడ్ చేయాలంటే fread అని, scanf అని, ఓకే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే రైట్ చేయాలనుకుంటే write అని, printf అని, ఇలా కాకుండా కొన్ని ఇంకా సమ్ అదర్ క్యారెక్టర్ బేస్డ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, puts, getc, అలాంటి ఫంక్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ మనకు అక్కడ పాయింటర్ యూసేజ్ అయిపోయిన వెంటనే ఫ్రీ మెమరీని ఫ్రీ చేయాలంటే వీ యూజ్ ఫ్రీ ఫంక్షన్ కదా. ఇక్కడ అదేవిధంగా ఒక ఫైల్ పాయింటర్ మనం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని ఫైల్తో మీకు పని అంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని లింక్ని బ్రేక్ చేయాలంటే వీ యూజ్ fclose ఫంక్షన్. fclose ఫంక్షన్ సక్సెస్ఫుల్గా ఆ లింక్ని బ్రేక్ చేసేస్తుంది. దెన్ ఆఫ్టర్ fseek ఫంక్షన్. fseek ఫంక్షన్ ఈజ్ వన్ ఫంక్షన్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ద పాయింటర్ టు స్పెసిఫిక్ లొకేషన్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఒక మిడిల్ ఆఫ్ ద ఫైల్కి వెళ్ళాలనుకోండి, అలాంటి టైంలో వీ యూజ్ ప్రాక్టికల్లీ మనం ఆ ప్రోగ్రామ్ రాసినప్పుడు అర్థమవుతుంది. fseek ఫంక్షన్ అది చేస్తుంది. రీవైండ్ ఫంక్షన్ నథింగ్ బట్ పాయింటర్ ఎక్కడ ఉన్నా ఇట్ కమ్ బ్యాక్స్ టు ద ఫస్ట్ character, first letter of the file itself. అండ్ feof, ఎండ్ ఆఫ్ ఫైల్. ఒక ఫైల్ని టెస్ట్ చేయాలనుకుంటే feof, ఫైల్ ఎండ్ ఆఫ్ అనే ఒక మ్యాక్రో రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్. ఈ విధంగా సమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, గో త్రూ ఇట్. జస్ట్ లెట్ us come back to the simple program. I will explain how this program ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్. మళ్ళీ థింగ్స్ అన్నీ మనము చెక్ చేసుకోవాలి. అక్కడ హార్డ్ డిస్క్లో ఫైల్ క్రియేట్ అయిందా. ఓకే, లెట్ us అండర్స్టాండ్ హౌ దిస్ ప్రోగ్రామ్ వర్క్స్ ఫస్ట్. ఓకే ఓకే, ఫైల్ ఇక్కడ ఫైల్ అనే క్యాపిటల్ లెటర్స్లో ఉంచండి. సో ద డిఫరెన్స్ యూ కెన్ ఐడెంటిఫై ఇట్ హియర్. ఫైల్ ఇది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. సో వీఆర్ క్రియేటింగ్ ఎ ఫైల్ పాయింటర్. ఇన్పుట్ ఫైల్ అని ఒక పాయింటర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా అవుట్పుట్ ఫైల్, 2 వేరియబుల్స్ ఆఫ్ దిస్ ఫైల్ డేటా స్ట్రక్చర్ని మనము డిక్లేర్ చేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ వీఆర్ డిక్లేరింగ్ వన్ క్యారెక్టర్ వేరియబుల్, దట్ ఈస్ క్యారెక్టర్ అని. దాని తర్వాత ఇప్పుడు ఇన్పుట్ ఫైల్, అవుట్పుట్ ఫైల్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వన్ ఫైల్ ఈజ్ జస్ట్ రీడింగ్, హౌ టు రీడ్ అండ్ రైట్. ఒక ఫైల్లో నుంచి రీడ్ చేయడం అండ్ అగైన్ సెకండ్ ఫైల్లో రైట్ చేయడం, దాని గురించి ఈ ప్రోగ్రామ్ అంతా. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తాం. ద బేసిక్ కాన్సెప్ట్ ఈజ్ సోర్స్ ఫైల్లో నుంచి డేటా రీడ్ చేయడం, డెస్టినేషన్ ఫైల్లోకి డేటా ఎంటర్ చేయడం. సో ఫస్ట్ మనకు సోర్స్ ఫైల్ని రీడ్ చేయాలి. రీడ్ చేయాలంటే ఫస్ట్ ఒక పాయింటర్ని క్రియేట్ చేసేసి, ఒక పాయింటర్ క్రియేట్ చేసిన వెంటనే సో ఆ ఫైల్కి ఓపెన్ చేయాలి. మనం ఏ సోర్స్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటామో అది ఓపెన్ చేయాలి. ఇన్ కేస్ ఆ ఫైల్ ఉంటేనే హార్డ్ డిస్క్లో, మీకు హార్డ్ డిస్క్లో ఆ ఫైల్ ఉంటేనే ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి. నథింగ్ బట్ అక్కడ ఉండే కంటెంట్స్ తీసుకొని డెస్టినేషన్ ఫైల్లోకి ఎంటర్ చేయడం.
ఓకే, అది లేదనుకోండి మీరు ఇంకా ఫర్దర్గా మూవ్ కాలేరు. అందుకే ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే మాత్రం ముందుకు వెళ్ళాలి, లేకపోతే యూ నీడ్ టు స్టాప్ ఇట్ దేర్ ఓన్లీ. ఓకే, దానికోసం ఏం చేస్తున్నాం, జస్ట్ వీఆర్ ఓపెనింగ్ ఎఫ్ ఓపెన్ ఈజ్ అ ఫంక్షన్ విచ్ ఓపెన్స్ ఎ ఫైల్. విచ్ ఫైల్? ఇన్పుట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని ఓపెన్ చేస్తుంది ఇన్ రీడింగ్ మోడ్. ఇక్కడ సో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, రీడ్ మోడు, రైట్ మోడు అండ్ అపెండ్ మోడ్ అని. అదేవిధంగా ఆర్ ప్లస్ మోడు, డబ్ల్యూ ప్లస్ మోడు అని ఉన్నాయి కొన్ని. బైనరీ ఇప్పుడు జస్ట్ ఏం రాయలేదనుకోండి, ఇట్ ఈజ్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్ అని ఓపెన్ అవుతుందని, నథింగ్ బట్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. లేదు ఈ ఫైల్ ఎవరు రీడ్ చేయకూడదు అనుకుంటే యూ మేక్ ఇట్ యాజ్ అ బైనరీ ఫార్మాట్. ఇక్కడ ఆర్బీ అని ఉంటే సో నథింగ్ బట్ బైనరీ ఫైల్ ఉంటే ఫైల్ని బైనరీ ఫైల్లోనే రీడ్ చేయాలి, బైనరీ ఫార్మాట్లోనే రీడ్ చేయాలి. సో ద ఎంటైర్ థింగ్ హియర్, ద లైన్ వాట్ ఇట్ ఇండికేట్స్ ఇస్ ఎఫ్ ఓపెన్ ఈజ్ అ ఫంక్షన్ విచ్ ఓపెన్స్ దిస్ ఇన్పుట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఇన్ రీడింగ్ మోడ్ అని అర్థం. ఓకే, సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిందా అప్పుడు ఆ పాయింటర్ని ఇక్కడ రిటర్న్ చేస్తుంది, ఇన్పుట్ ఫైల్లో స్టోర్ చేస్తుంది. లేదు రిటర్న్ కాలేదా, ఇట్ రిటర్న్స్ ఏ మ్యాక్రో కాల్డ్ నల్. ఓకే, నల్ అనే మ్యాక్రోని రిటర్న్ చేస్తుంది. అది మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్పుట్ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, నువ్వు చదవాలనుకున్న ఫైల్ అక్కడ లేదు, హార్డ్ డిస్క్లో లేదు. హార్డ్ డిస్క్లో లేదంటే ఏం చేస్తావు, ఇంకా జస్ట్ ఏం చేయలేవు, బయటికి రావడమే. సో దట్ యూ నీడ్ టు చెక్ ఇట్. ఇన్పుట్ ఈజ్ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే ప్రింట్ ఎర్రర్ ఓపెనింగ్ ఫైల్. ఓకే, ఓపెనింగ్ ఫైల్ ఓపెన్ చేయలేమని రిటర్న్ 0 అంటే ఈ ప్రోగ్రామ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. రిటర్న్ 1 అంటే ఇక ప్రోగ్రామ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ వరకు వచ్చింది అనుకుంటే మనకు ఆల్రెడీ సోర్స్ ఫైల్ ఉన్నట్టు. సోర్స్ ఫైల్ ఉండంటే ఇంకేం భయం లేదు, రిమైనింగ్ థింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అవుట్పుట్ ఫైల్ ఎఫ్ ఓపెన్, వీఆర్ ఓపెనింగ్ అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఇన్ రైటింగ్ మోడ్. ఓకే, ఈ రైటింగ్ మోడ్లో ఏం చేస్తుందంటే ఫైల్ ఉందా, ఫైల్ లేకపోతే ఇట్ క్రియేట్స్ అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అని క్రియేట్ చేస్తుంది. ఇన్ కేస్ ఆల్రెడీ ఫైల్ ఉందనుకోండి, ఈ మోడ్లో ఓపెన్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంటెంట్స్ అన్నీ ఓవర్ రైట్ అయిపోతాయి, ఫ్రెష్గా కాంటెంట్స్ మనకి అక్కడ అప్డేట్ అవుతాయి అనమాట. ఓకే, దట్ ఈస్ అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ. వీఆర్ ఓపెనింగ్ ద ఫైల్ అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ ఇన్ రైటింగ్ మోడ్. ఇఫ్ ఇట్ ఓపెన్డ్ సక్సెస్ఫుల్లీ ఇట్ రిటర్న్స్ ద పాయింటర్, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ నల్. అగైన్ మనం చెక్ చేసుకుంటున్నాం, ఇది నల్ రిటర్న్ అయిందా, మనం ఏం చేయలేం, బయటకు వచ్చేసేయండి, ఫైల్ ఓపెన్ కావట్లేదు. ఇట్ ఈస్ వెరీ రేర్ కేసెస్, ఇట్లా జరగదు, ఎందుకంటే మెమరీ ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఉంటుంది అందరికీ. సో దట్ మనకి ఈ ఎర్రర్ పాసిబుల్గా రాదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సో 2 ఫైల్స్ ఓపెన్ అయిపోయినాయి. సోర్స్ ఫైల్ ఓపెన్ అయింది, డెస్టినేషన్ ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏమై చేయాలి, అక్కడ ఉండే కాంటెంట్స్ని రీడ్ చేసేసి ఇక్కడ మనము మాడిఫికేషన్ చేసి జస్ట్ మనము వేరే ఫైల్లో రాయాలి. సో దట్ వీఆర్ టేకింగ్ ఎఫ్ గెట్ సి ఫంక్షన్. ఎఫ్ గెట్ సి, ఎఫ్ అంటే ఫైల్, గెట్ సి అంటే గెట్ క్యారెక్టర్. ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది. సపోజ్ ఇది ఫైల్ అనుకోండి, ఇది ఫస్ట్ క్యారెక్టర్, ఈ ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ని రీడ్ చేస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తుంది, అట్లాగా ఎండ్ వరకు వస్తుంది. ఇక్కడతో ఫైల్ ఎండ్ అయిపోయింది అనుకోండి ఈ ఫైల్, ఇక్కడ ఈఓఎఫ్ అని ఉంటుంది. ఓకే, ఈఓఎఫ్ ఒక ఫైల్ ఒక ఎండ్ అయిపోయింది అంటే అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక మ్యాక్రో అక్కడ అజైన్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ఫైల్ అని. ఆ మ్యాక్రో ద్వారా మనము లాస్ట్ వరకు రీడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎఫ్ గెట్ సి ఈజ్ అ ఫంక్షన్ విచ్ రీడ్స్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ ఇన్పుట్ ఫైల్. ఇన్పుట్ ఫైల్ అంటే ఏమి, మీరు ఇక్కడ ఇన్పుట్ డాట్ టీఎక్స్టీ ద్వారా మీరు ఓపెన్ చేసిన ఫైల్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్లో ఫస్ట్ క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది. ఆ రీడ్ చేసిన క్యారెక్టర్ ఇక్కడ రీడ్ చేసిన క్యారెక్టర్లో అనే వేరియబుల్, ఒక క్యారెక్టర్ వేరియబుల్ అజైన్ అవుతుంది. ఇది నాట్ ఈక్వల్స్ టు ఎండ్ ఆఫ్ ఫైల్ కానంత వరకు ఈ వైల్ లూప్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ వైల్ లూప్లో ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ అండ్ క్యారెక్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జెడ్. అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉంటే దాన్ని ఏం చేస్తున్నాం, +32 అంటే నథింగ్ బట్ స్మాల్ కేస్ లెటర్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. అప్పర్ కేస్ లెటర్స్ అన్నీ ఉండేటివన్నీ స్మాల్ కేస్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో స్మాల్ కేస్ లెటర్స్లో ఏంటి, నథింగ్ బట్ ఈ క్యాపిటల్ ఏ ఉంటే స్మాల్ ఏ అవుతుంది. ప్లస్ ఆస్కీ వాల్యూస్ మీరు టెస్ట్ చేసుకుంటే క్యాపిటల్ ఏ ఇండికేట్స్ 65 అనేది ఉంటుంది, స్మాల్ ఏకి అయితే 97 ఉంటుంది. దాని బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి 32 ఉంటుంది. ఓకే, సో 32 యాడ్ చేస్తే విల్ గెట్ ఆటోమేటికలీ క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఆ స్మాల్ కేస్ లెటర్స్ క్యాపిటల్ కేస్ ఉండేటివన్నీ స్మాల్ కేస్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ కన్వర్ట్ చేసిన దాన్ని మనము ఏం చేస్తున్నాం, అవుట్పుట్ ఫైల్లో. ఓకే, ఎఫ్ పుట్ సి, ఇప్పుడు ఎఫ్ గెట్ సి అంటే ఇప్పుడు రీడ్స్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్, ఎఫ్ పుట్ సి అంటే
ఇట్ రైట్స్ ఎ క్యారెక్టర్ టు ద అవుట్పుట్ ఫైల్. ఓకే, క్యారెక్టర్ని అవుట్పుట్ ఫైల్లో రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడంతా టోటల్గా ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యాలకి టోటల్గా ఉండే క్యారెక్టర్స్ అన్నీ ఒక ఫైల్లో ఉండేటివన్నీ సెకండ్ ఫైల్లో వచ్చేస్తాయి. బట్ సింప్లీ చేంజెస్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ హియర్ క్యాపిటల్ కేస్లో ఉండే లెటర్స్ అన్ని స్మాల్ కేస్గా కన్వర్ట్ చేసేస్తున్నాం. స్మాల్ కేస్గా ఉండేటివి స్మాల్ కేస్గానే ఉంటాయి ఇక్కడ. దెన్ ఆఫ్టర్ ఇక్కడంతా అయిపోయింది అనుకోండి, దెన్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఎఫ్ క్లోజ్, రెండు ఫైల్స్ని క్లోజ్ చేయాలి. ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఇన్పుట్ ఫైల్, ఎఫ్ క్లోజ్ ఆఫ్ అవుట్పుట్ ఫైల్. ఓకే, మీరు ఇన్ కేస్ ఆ ఫైల్ కన్వర్ట్ అయిందా లేదా చేసుకుంటే మీరు హార్డ్ డిస్క్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ద ప్రోగ్రామ్ ఈజ్ గెట్ కంప్లీటెడ్, ఫైల్ ప్రాసెసింగ్ కంప్లీటెడ్ అని ఒక మెసేజ్ ఇచ్చేసి వేర్ గెటింగ్ బ్యాక్ రిటర్న్ 0 అంటే మనం వచ్చేస్తాం సక్సెస్ఫుల్గా. ఓకే, ಏನು ಪಾಯಿಂಟರ್ಸ್ ಏನು ಕಾಲ್ ಬೈ ರೆಫರೆನ್ಸ್ ಹೇಳು, ಅದೊಂದು ಟಾಪಿಕ್ ಮಿಸ್ ಮಾಡಿ ಸುಮ್ಮನೆ ಬರ್ದು ಕಾಲ್ ಬೈ ರೆಫರೆನ್ಸ್ ಪಾಯಿಂಟರ್ಸ್ ಇವು ಯಾವ ಥರ ಸ್ಮಾಲ್ ಸಣ್ಣದಾಗಿ. ಓಕೆ, ಸೊ ಹಿಯರ್ ಈಸ್ సో ఒక టాపిక్ మిస్ అయిందంట. సో దట్ ఈజ్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్. ఓకే, సో ఫంక్షన్ పారామీటర్స్ మనం ఫంక్షన్లో పారామీటర్స్ పాస్ చేసేటప్పుడు వీ యూజ్ దిస్ కాన్సెప్ట్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్ అని. సో ఇన్ కేస్ కాల్ బై వాల్యూకు కాల్ బై రెఫరెన్స్కి ఏమవుతుందంటే నథింగ్ బట్ ఇక్కడ చూడండి, కాల్ బై వాల్యూ సపోజ్ ఒక ఫంక్షన్ ఉందనుకోండి, సపోజ్ నేను XYZ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం, ఇట్ క్యారీస్ సమ్ వేరియబుల్ అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ వేరియబుల్ని మనము printf a is equals to %d అని ప్రింట్ చేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ వీఆర్ చేంజింగ్ ద ఏ వాల్యూ a ప్లస్ ఏ అని, తర్వాత printf a is equals to %d ప్రింట్ చేస్తున్నాం ఏ వాల్యూ. దిస్ ఈజ్ ద ఫంక్షన్ వీ హ్యావ్ XYZ అనే ఫంక్షన్ని. సో అదే మనం దీన్ని మెయిన్లో కనుక యాక్సెస్ చేస్తే సపోజ్ చూడండి, ఇక్కడ ఇంట్ సమ్ m అని m ఈజ్ ఈక్వల్స్ టు 5 అని. వాట్ హియర్ వీఆర్ డూయింగ్ ఈజ్ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಆಗ್ತಾರೆ షేర్ అయ్యి గైస్. ఐప్యాడ్ స్క్రీన్ షేర్ అవుతుందా ఒక్కసారి చెక్ చేసి చెప్పరా, కమెంట్ చేసి చెప్పండి ఒక్కసారి. ఐప్యాడ్ స్క్రీన్ షేర్ అవుతుందా? బదులు ಇವಾಗ ಆಗ್ತೈತೆ. ఓకే, సో ఇప్పుడైతే చూడండి. సో గైస్ ఇక్కడ మనం కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్ గురించి మనము ఇక్కడ తెలుసుకుందామంట. సో ఇక్కడ కాల్ బై వాల్యూ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ XYZ అనే ఫంక్షన్లో m అని కాల్ చేస్తున్నా. దెన్ ఆఫ్టర్ ఐఎమ్ ప్రింటింగ్ printf %d m. ఓకే, జస్ట్ గైస్ ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పేస్తాను కాల్ బై వాల్యూకి కాల్ బై రెఫరెన్స్కి ఏమి డిఫరెన్స్ అనేది. సో ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ యూ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ కంట్రోల్ కమ్స్ టు మెయిన్. ఓకే, మెయిన్లో ఇప్పుడు ఏమి m వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, దానికి 5 అని అజైన్ చేస్తున్నా. సో దాని తర్వాత XYZ ఆఫ్ m అంటే ఐఎమ్ కాలింగ్ దిస్ ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఐఎమ్ కాలింగ్ ద XYZ ఫంక్షన్ బై పాసింగ్ ద పారామీటర్ m అంటే m అంటే ఏమి 5 వాల్యూని పాస్ చేస్తున్నట్టు. సో ఇక్కడ m వాల్యూ కాల్ చేస్తున్న వెంటనే కంట్రోల్ గోస్ టు దిస్ డెఫినేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఈ m ఒక వాల్యూ 5 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. నథింగ్ బట్ ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు m అని అర్థం దాని గురించి. సో దాని తర్వాత ఏం చేస్తున్నాం ఇక్కడ printf a ఈజ్ ఈక్వల్స్ టు %d. ఇన్ కేస్ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ఏ వాల్యూలో ఏముంటుంది, m 5 ఉంటుంది కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ c అని రాస్తున్నా. సో అప్పుడు ఏ వాల్యూ ఎంత 10 అవుతుంది. ఓకే, సో అగైన్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తే ఏ వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 10 అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో వెన్ ఎవర్ దిస్ ఫంక్షన్ ఎండ్స్
control comes back to the control is come back to the calling function. Okay, ikkada calling function in order to execute the next statement. Next statement ఏముంది, ప్రింట్ ఆఫ్ m వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ m వాల్యూని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుందా 5 ప్రింట్ అవుతుందా, ఇక్కడ 5 ప్రింట్ అవుతుంది. వై, బికాస్ వీఆర్ కాలింగ్ దిస్ ఫంక్షన్ బై వాల్యూ. ఓకే, పాస్ బై వాల్యూ అంటాం. పాస్ బై వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ 5 ప్రింట్ అవుతుంది. ఇది కలర్ చేంజ్ మేడం. ఇదే ప్రోగ్రాంలో మనము నేర్చుకుందామంటే ఇంకోటి. ఓకే, కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్. కాల్ బై, వెన్ ఎవర్ యూ కాల్ బై వాల్యూ, modification done to the variable does not affects to the calling function. నథింగ్ బట్ కాలింగ్ ఫంక్షన్లో ఏ మెంబర్కి అయితే, ఏ వేరియబుల్కి అయితే నీకు డిక్లేర్ చేసినావో దానికి కాల్ కాదు. సపోజ్ మనము ఇక్కడ ఇదే ఫంక్షన్ రీరైట్ రాస్తున్నా, ఇక్కడ XYZ ఫంక్షనే విచ్ క్యారీస్ వన్ పాయింటర్, ఒక p అనే పాయింటర్ డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ అయింది ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి స్టార్ p. ఆ వాల్యూ ఫస్ట్ ఏముందో అది వాల్యూ, తర్వాత స్టార్ p ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ p ప్లస్ స్టార్ p. ఇంతకుముందు రాసినట్టే నేను ఇంతకుముందు ఏం రాశాను, ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ c అని రాశాను కదా, అదేవిధంగా స్టార్ p ఈజ్ ఈక్వల్స్ టు అంటే స్టార్ p ఇచ్చిన వాల్యూకి డబల్ అని అర్థం. ప్రింట్ ఆఫ్, మళ్ళీ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి స్టార్ p వాల్యూని ప్రింట్ చేస్తున్నా. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ XYZ. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, మెయిన్లీ ఇక్కడ రాసేస్తున్నా, అండర్స్టాండింగ్ బెటర్. మెయిన్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నా, సేమ్ ఇక్కడ ఏం వేరియబుల్ m వేరియబుల్ చేసుకున్నాను కదా, ఇంట్ m ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది తీసుకుంటున్నా. దాని తర్వాత XYZ ఆఫ్ m, ఇది పాయింటర్ వేరియబుల్ కాబట్టి ఐ నీడ్ టు పాస్ ఇట్ యాజ్ అడ్రస్, పాస్ బై అడ్రస్ ఆర్ పాస్ బై రెఫరెన్స్ అని అంటాం దీన్ని. దీని తర్వాత కాల్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ నేను ఆ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఏం వాల్యూని, m వాల్యూనే ప్రింట్ చేయాలనుకుంటున్నా యాజ్ ప్రీవియస్ ఫంక్షన్లో, యాజ్ ఇన్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఉన్నట్లే ప్రింట్ చేస్తున్నా. లెట్ us కమ్ టు అండర్స్టాండ్. ఇక్కడైతే మనకు m వాల్యూ ప్రింట్ చేస్తే 5 వచ్చింది కదా, ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది అనేది. సో ఇక్కడ వెన్ ఎవర్ వీ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, కంట్రోల్ కమ్స్ టు మెయిన్, ఇంట్ m ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే 5 అజైన్ చేస్తున్నా. దెన్ ఆఫ్టర్ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ XYZ ఫంక్షన్ బై పాసింగ్ ద అడ్రస్ ఆఫ్ m, అడ్రస్ని పాస్ చేస్తున్నా. సో వెన్ ఎవర్ యూ పాస్ దిస్ అడ్రస్, సో ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ అడ్రస్ వచ్చేసి pలో స్టోర్ అవుతుంది. నథింగ్ బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఇంట్ స్టార్ p ఈక్వల్స్ టు యాంపర్సెంట్ m అని అర్థం. ఓకే, int star p is equals to ampersand. Nothing but p is a pointer variable which stores address of m variable. Nothing but దాంతో డైరెక్ట్గా లింక్ అయినట్టు లెక్క. ఓకే, సో ఇక్కడ కూడా m డిక్లేర్ చేసిన వెంటనే mకి ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ వచ్చేసి 5 అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ వస్తున్నాం, ఇక్కడ ఏమంటున్నాం, ప్రింట్ ఆఫ్, వాట్ ఈస్ ది కలర్, ఇదేనా, లెట్ us see. ఇక్కడ ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి స్టార్ p వాల్యూ అట్ దిస్ అడ్రస్. ఇక్కడ ఏమవుతుంది, ఇది వచ్చేసి దీని అడ్రస్ స్టోర్ చేసుకొని ఉంటుంది. వాల్యూ అట్ దిస్ అడ్రస్ అంటే ఏముంది 5, సో దట్ 5 ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇక్కడ స్టార్ p ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ p వాల్యూ అట్ దిస్ అడ్రస్ ఈజ్ 5 అండ్ వాల్యూ అడ్రస్ ఈజ్ 5. 5 ప్లస్ 5 ఏమవుతుంది 10. సో ఐఎమ్ చేంజింగ్ ద వాల్యూ ఇన్ దిస్ లొకేషన్, స్టార్ p ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చేంజ్ చేస్తున్నా. నథింగ్ బట్ ఇక్కడ డైరెక్ట్గా లింక్ అయింది కాబట్టి, సో ఇక్కడ వెళ్ళేసి డైరెక్ట్గా ఇక్కడ చేంజ్ చేసి వస్తుంది. సో అప్డేట్ చేస్తుంది m వాల్యూని. ఓకే, స్టార్ p ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 5 అంటే ఇక్కడ 10గా అప్డేట్ అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ ఇఫ్ యూ ప్రింట్ ద పాయింట్ ద వాల్యూ అట్ దిస్ అడ్రస్ అంటే, సో ఇట్ ప్రింట్స్ 10 వాల్యూ హియర్. వెన్ ఎవర్ ద ప్రోగ్రామ్ ఈజ్ గెటింగ్ ఓవర్, కంట్రోల్ కమ్ బ్యాక్స్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ ఇదే కాబట్టి ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది, ప్రింట్ ఆఫ్ స్టార్ పర్సంటేజ్ డి m. ఇప్పుడు m వాల్యూ ప్రింట్ చేస్తే ఏముంది, లేటెస్ట్ అప్డేట్ అయిన వాల్యూ ఉంటుంది. ఓకే, వాట్ ఇట్ ప్రింట్స్ మీన్స్ 10. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కాల్ బై అడ్రస్ అండ్ కాల్ బై వాల్యూ. ఇక్కడ కాల్ బై వాల్యూ చేసినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ మనం ఇక్కడ ప్రింట్ చేస్తే ఇట్ గెట్ ప్రింటెడ్ 5 ఓన్లీ.
బట్ ఇక్కడ వచ్చేసి 10 ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై అడ్రస్. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్. సో ఇది వచ్చేసి కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అయింది అని, బట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రతి కాన్సెప్ట్గా ఒక 10 ప్రోగ్రాములు చేస్తేనే కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవుతుంది. దిస్ ఈజ్ ఓవరాల్ ఫాస్ట్ కోర్స్ కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేశాను. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్ అయిపోయింది, సి లాంగ్వేజ్ అయిపోయింది. సో హౌ టు యాక్సెస్ నోట్స్ అనేది చెప్తా అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ యూ గో టు హియర్ అంటే ఇప్పుడు youtube.com ఇప్పుడు మనకు లైవ్ వీడియో జరుగుతాం కదా ఇప్పుడు రైట్ నౌ యువర్ ఛానల్. ఇఫ్ యూ గో టు దిస్ పర్టిక్యులర్ వీడియో, ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో సి నోట్స్ లింక్ అని అయితే ఉంది కదా. ఇప్పుడు నేను జస్ట్ ఐ విల్ అప్డేట్ ద నోట్స్ లింక్ రైట్ నౌ. మీకు అది ఆ లింక్లో ఇలా ఉంటుంది అన్నమాట. సో మీకు ఇలాంటి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇట్స్ లైక్ యూ షుడ్ అప్లోడ్ ది స్క్రీన్ షాట్స్ ఆఫ్ యూ షేరింగ్ దిస్. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చూశాను అని లైక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోకి షేర్ చేయడమో, లేకపోతే ఈ పర్టికులర్ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసింది స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ కొడితే నేను నోట్స్ అయితే ఒక దగ్గర దాచిపెట్టాను అనమాట. అది మీకు ఓపెన్ అవుతుంది, అక్కడికి వెళ్ళి మీరు నోట్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇట్స్ లైక్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ సింగిల్ రూపీ ఫ్రమ్ యూ గైస్. సో ఇట్స్ లైక్ మేమంతా లైక్ వీ హ్యావ్ పుట్ ఇన్ లైక్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ప్రిపేర్ దిస్ నోట్స్. మీరు మా వీడియో ఉంది, ఇక్కడ ఉంది, సి లాంగ్వేజ్ ఇక్కడ నుంచి నేర్చుకోండి అని ఇతరు లైక్ అదర్స్కి షేర్ చేసిండే స్క్రీన్ షాట్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ కొడితే మీకు నోట్స్కి అయితే యాక్సెస్ వస్తుంది భయ్యా. సో దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆల్సో మనం సబ్స్క్రైబర్స్కి అయితే ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చూద్దాం ఒకసారి. అనలిటిక్స్ 99624, 100K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గర ఉన్నాం గైస్. సో ప్లీజ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు మేక్ షూర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎస్ దట్స్ ఇట్. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు అప్డేట్ చేస్తాను డిస్క్రిప్షన్లో నోట్స్, మీరు అక్కడ నుంచి నోట్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. 100K ఈరోజు కొట్టేస్తే ఐఎమ్ లైక్ అయిపోయి 100K ఈరోజు అయిపోయి. షేర్ చేయండి, మన ఛానల్ని అందరితో షేర్ చేయండి. ఆల్సో లైక్ కీప్ స్టోరీస్ గైస్, కీప్ స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. ఐ వుడ్ లవ్ టు వాచ్ దెమ్. Thank you so much. I'm ending up this stream.